అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవద్గీత పరమ పవిత్రమైనటువంటిది. ఆచరణ వేదాంతం, అనుష్ఠాన వేదాంతం అన్న విషయాన్ని మనము చాలాసార్లు తెలుసుకున్నాం. మన మహోన్నతమైనటువంటి వారసత్వ సంపదలో భగవద్గీతకే మనము పెద్దపీట వేశాం. దానికి కారణం మనందరికీ తెలుసు. ఏంటంటే భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది అఖండం. దాని వివరణ తెలుసుకుంటే ఆచరించడానికి చాలా సులువైతుంది. వీలైనంత వరకు అందుకే మనం ఏం చేస్తూ ఉంటామంటే గొప్ప విషయాలన్నీ కూడా వివరణ తెలుసుకుంటాం. ముందు పారాయణతో ప్రారంభించుకుని అక్కడితో ఆగిపోకుండా తర్వాత మెల్లగా వివరణ, తర్వాత అందులో ఉన్న విషయాలు మనం పాటించగలిగేవి ఏమేమి ఉన్నాయి, కొన్ని అన్నీ ఒక్కరోజే పాటించలేం కాబట్టి మెల్లగా ఒక్కొక్కటి ఆచరణలోకి తీసుకొచ్చుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా భగవద్గీత అనేటటువంటిది ఆచరణకు మాత్రమే పనికొచ్చేది. దీన్ని పారాయణం ఉత్తగా చేస్తే ఏమీ లాభం లేదు. అదేవిధంగా వివరణ విన్నా కూడా పెద్ద లాభం ఏమీ లేదు. దాంట్లో ఏ విషయం నేను ఆచరించగలుగుతాను. గత వారం మనం తెలుసుకున్నాం. భగవంతుడు ఏం చెప్పాడు? ఈ ప్రపంచమంతా కూడా నాదే. 13వ అధ్యాయంలో కూడా చెప్పాడు. గత వారం చెప్పడమే కాకుండా 13వ అధ్యాయంలో అంతకుముందు వారంలో కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు? ఈ ప్రపంచంలో జడ పదార్థము నేనే, చైతన్య పదార్థము నేనే. కానీ మనమంతా చైతన్య పదార్థంతో తయారైనటువంటి వారిమి. జడ పదార్థాన్ని కూడా కలుపుకున్నాము, చైతన్య రూపం కూడా ఉంది. ఈ చైతన్య రూపమే మన శరీరాలు మారినా, ఇంకా అశాశ్వతమైనవన్నీ మన దగ్గర నుంచి వెళ్ళిపోయినా కూడా ఈ శాశ్వతమైనటువంటి చైతన్యం మాత్రమే మనని పట్టి ఉంచుతోంది. కాబట్టి ఆ శాశ్వతమైనటువంటి చైతన్యమే నేను అని తెలుసుకున్న మరుక్షణము మనకి ఇంకొక జన్మ అంటూ ఉండదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఒకటి జడ పదార్థం, ఇంకోటి చైతన్య పదార్థం. జడ పదార్థం అయ్యేసరికి ఏమైందంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇది అసలు పెద్ద చైతన్యం. ఇది భగవంతుడు అనబడే పెద్ద చైతన్యం. ఇది అజ్ఞానంతో ఉన్నటువంటి జీవుడు సాత్విక, రాజసిక, తామసిక గుణాలు అనేటటువంటి మాయ లేదా ప్రకృతితో కప్పబడి ఉన్నాడు. మాయ, ప్రకృతి, అజ్ఞానం అంటాము. సాత్విక, రాజసిక, తామసిక గుణాలు అంటాము. ఇవి జీవుడికి దగ్గరగా ఉన్నాయి. జీవుడికి దగ్గరగా ఉన్న ఈ మూడింటి వల్ల ఇతను ఏమవుతుంది? తను చైతన్యం అని తెలుసుకోవడం లేదు. తను కొత్తగా చైతన్యాన్ని, కొత్తగా మోక్షాన్ని సాధించవలసిన అవసరం లేదు. తను ఆల్రెడీ మోక్షమూర్తి అయి ఉన్నాడు. కానీ తను మోక్షమూర్తి అని తెలుసుకోకపోవడమే అతను చేస్తున్నటువంటి దురదృష్టం, అతనికి ఉన్నటువంటి దురదృష్టం. ఉదాహరణకు మనం అంటూ ఉంటాం చాలాసార్లు, ఒక వ్యక్తి ఎవరు దురదృష్టవంతుడు అంటే తను అదృష్టవంతుని అని తెలుసుకోలేనివాడు అందరికంటే ఎక్కువ దురదృష్టవంతుడు అని తెలుసుకుంటాం. ఎందుకంటే ఒక వ్యక్తికి అన్నీ ఉంటాయి. డబ్బు ఉంటుంది, హోదా ఉంటుంది, సమాజంలో గుర్తింపు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఏమవుతుంది? ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు అతను. ఎందుకంటే అతడికి ఏమవుతుంది? తనకున్నటువంటి ప్రాబ్లం చాలా పెద్ద ప్రాబ్లం అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా జనాలందరూ ఏంటంటే తనకున్న ప్రాబ్లం పెద్ద ప్రాబ్లము, తనకు భగవంతుడు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్ అవి ఏవైతే ఉంటాయో వాటిని నేను లెక్కించకపోవడమే నా తప్పు. సో అందుకోసమే అంటారు ఇంగ్లీష్ లోపల, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఫస్ట్. ముందు నీకు భగవంతుడు ఇచ్చినటువంటి వరాలు ఏమున్నాయో అవి చూసుకో ఒకసారి. ఆ వరాలను చూసుకున్న తర్వాతనే నువ్వు భగవంతుణ్ణి సంతోషించవచ్చు, గుర్తించవచ్చు. అసలు నువ్వెంత అదృష్టవంతుడు అనేటటువంటి విషయం నీకు తెలిసేది అక్కడే. కాబట్టి నువ్వు అదృష్టవంతుణ్ణి అని చెప్పి తెలుసుకుంటే చాలు. ఇంకా అదేవిధంగా నువ్వేమనుకుంటున్నావు? ఈ బంధాలన్నీ కూడా పెట్టుకొని ఈ బంధాలతోటి నేను మోక్షమూర్తిని అని తెలుసుకోకుండా నేను బంధింపబడిన వాణ్ణి అని తెలుసుకుంటున్నాం. దీనికి మనం గత వారం తెలుసుకున్నటువంటి ఉదాహరణలు తీసుకున్నట్లయితే, ఒక సింహం, ఆ సింహంని మేకలు పెంచుతాయి. పెంచేసరికి సింహం కూడా ఏమనుకుంటుంది? తను మేకని అనుకుంటుంది. ఎదురు అరువు అంటే మే 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 అంటుంది. ఏప్రిల్ తర్వాత ఏమొస్తుంది అంటే మే అంటుంది. జూన్ కంటే ముందు ఏమొస్తుంది అంటే మే అంటుంది. ఓ మాట్లాడే మేక అని చెప్పేసి అందరూ సంతోషపడతారు, కొనుక్కుంటారు కూడా 25,000కి. సో ఈ విధంగా ఏమవుతుందంటే మనకు స్వస్వరూపం తెలియకపోవడం అనేటటువంటిది దురదృష్టము. మేకలన్నీ పారిపోతూ ఉంటాయి అక్కడి నుంచి సింహాలు వస్తూ ఉంటే. ఇది కూడా తను కూడా మేకను అనుకుని పారిపోతూ ఉంటుంది. సో దానికి శక్తి తెలియదు. సింహం వచ్చి పట్టుకుందంటే మిగతా మేకలు ఏడుస్తూ ఉంటాయి, తను కూడా ఏడవాలని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. అదేవిధంగా మనము ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. మాది ఒక చండీ యోగం బ్రాహ్మిన్స్ అందరిది జరిగినప్పుడు, ఇప్పుడుతో సంగతి, నేను మానేశాను వెళ్ళి.
అక్కడికి వెళ్ళానని చెప్పుకోవడం కాదు, మానేశాను, చాలా ఏళ్ళు అయింది మానేసి. అక్కడ వాళ్ళు చేస్తున్నప్పుడు రెగ్యులర్గా వెళ్తుండేవాడిని. వెళ్తున్నప్పుడు అప్పుడు ఏమైంది, ఒక కోతి రాగానే మేము అన్నీ వదిలేసేసి ధోతీలు గోచీలన్నీ పైకి సర్దుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయాం. ఒకటే కోతి వచ్చింది అంతే, సింహం వెంటబడ్డట్టుగా పారిపోయాం. అదే మరి మా పాపని కోతి పట్టుకోవడానికి వచ్చినప్పుడు, చిన్నపిల్లల్ని జనరల్లీ కోతులు పట్టుకెళ్ళిపోదాం అనుకుంటాయి. అప్పుడు వెంటనే నేను దాన్ని ఆపి దాన్ని కొట్టి, అది ఎదురు తిరుగుతుంటే దాన్ని ఇంకా కాస్త బెదిరించి దాన్ని బయటికి పంపించేశాను. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకు అంటే, మన లోపల శక్తి ఉంది, కానీ దాన్ని మనం తీయలేకపోతున్నాం. అదేవిధంగా మనలో ఉన్న శక్తిని బయటికి తీయాలని చెప్పేదే హనుమత్ వైభవం. హనుమత్ వైభవం మనకేం చెప్తుంది? హనుమంతుడు ఏ విధంగానైతే సాధకుడుగా అయ్యాడో, హనుమంతుడు తన లోపల శక్తిని ఒకసారి గుర్తించగలిగాడో, అలా మనము మన లోపల శక్తిని గుర్తించగలిగేటటువంటి స్థాయికి వెళ్ళాలి. మన లోపల శక్తిని గుర్తించకపోవడమే మనం చేస్తున్నటువంటి మొదటి తప్పు. మనం ఏం చేస్తున్నాము, మనలో మన శక్తిని గుర్తించుకోకపోవడం వల్ల భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆయన ఎవడో మనకు ఏదో పడేస్తాడు పైనుంచి అని చెప్పేసి అనుకుంటూ మనం ఎంతసేపు కూడా ఆ ఎంగిలి మెతుకులకై ఆశపడుతున్నాం. కానీ నేను నిజమైనటువంటి భగవంతుడని, నా లోపలే భగవంతుడి స్వరూపం ఉంది. అంటే జ్ఞానం అంటే ఏమిటి? నా స్వరూపమే జ్ఞానము. ఏదైతే నేను పరం నాకు పరంగా అని అనుకుంటున్నానో అది నిజంగా పరంగా లేదు. పరం అంటే వేరుగా, నాకు పరంగా లేదు, పరావిద్య అంటున్నాను నేను. యాక్చువల్గా పరావిద్య కాదు, అది నా విద్యే. నేనే ఊరికే పేరు పెట్టాను, ఎందుకంటే నేను అది అందుకోలేకపోతున్నాను కాబట్టి దానికి పరావిద్య అని పేరు పెట్టాను. కానీ నిజం చెప్పాలంటే నా గురించి నేను తెలుసుకోవడమే అసలైనటువంటి విద్య. కాబట్టి జ్ఞానం అంటే మరేది కాదు. జ్ఞానం అంటే పరమాత్మ స్వరూపము, అది నేనే, మరేది కాదు. కాబట్టి ఆ స్వరూపాన్ని తెలుసుకోవాలి అర్జున. ఇది నీకు చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు ఓ అర్జున. కాబట్టి గుర్తుంచుకో, ఈ జ్ఞానం కనుక ఉదయించిన తర్వాత ఇక మిగతా అజ్ఞానం అంతా కూడా తొలగిపోతుంది. ఏ విధంగానైతే అజ్ఞానాన్ని వెతుక్కోవడానికి ఒక దీపాన్ని పెట్టుకుంటూ వెళ్తూ ఉంటావో, అజ్ఞానం చీకటి ఎక్కడా కనిపించదు. ఎందుకని అంటే, జ్ఞానం అనేటటువంటిది ఒకసారి తెలిసిన తర్వాత ఇక నీకు ఏది అవసరం లేదు అనిపిస్తుంది. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తున్నవన్నీ కూడా ఇవి మిథ్య, ఇవన్నీ మనకు అవసరం లేదు. వాయువు ఎంత పెద్దగా ఉన్నా కూడా ఎక్కడ లయమవుతుంది? మళ్ళీ తనలోనే లయమయ్యాలి. వాయువు వెళ్ళి ఇంకో దగ్గర దాక్కుంటుందా, నేను దక్కుంటాను ఇక్కడ పక్కన ఎక్కడో దాక్కుంటాను అనుకుంటుందా? కాదు, వాయువు తనలోనే లయమవుతుంది. అదేవిధంగా మనము మనలోనే లయమవుతాము. మనము పరబ్రహ్మలో లయమవడము అంటే అర్థం ఏంటంటే, మనము మన లోపలే లయమైపోతాము. సూర్యుడు రాగానే నక్షత్రాలు, చంద్రుడు, ఈ వెలుతురంతా కూడా కనిపించకుండా పోతుంది. కాబట్టి ఆత్మ జ్ఞానం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మనకేం తెలుస్తుందంటే, మిగతావన్నీ నాకు అనవసరము, అయ్యయ్యో ఇన్ని రోజుల పాటు వృధా చేసేసాను నా జీవితాన్ని అని చెప్పేసి బాధపడుతూ ఉంటాము. ఏ విధంగానైతే ప్రళయం వచ్చినప్పుడు నదులన్నీ కలిసిపోతాయి. ఏ నది యొక్క హైట్ ఎంత ఉంది, ఏ నది యొక్క డెప్త్ ఎంత ఉంది అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. అన్ని నదులు కూడా ప్రళయంలోనే కలిసిపోతాయి. ఆ విధంగా మనకు నిజమైనటువంటి ప్రళయం ఎప్పుడు అంటే, జీవన్ముక్తి, మోక్షం వచ్చినప్పుడు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అంతా ఇక మనలోనే, ఇది నాది, అది వాడిది, ఇది వీడిది అనేటటువంటి భేదం అనేటటువంటిది ఉండదు. కాబట్టి సహజ సిద్ధంగా నీ లోపల ఉన్నటువంటి శక్తిని నేను మోక్షం అని చెప్పేసి అంటాను అర్జున. ఇవన్నీ కూడా ఒకటే. ఇవి మూల సృష్టి ఏదైతే ఉందో, ఆ మూల సృష్టి ఉన్నప్పుడు పుట్టడం ఎందువల్ల జరుగుతోంది? అందరూ ఒకే రకమైనటువంటి చైతన్య స్వరూపులు అయితే మరి మూల సృష్టి జరిగినప్పుడు ఇది ఎందుకు జరుగుతోంది అంటే, మీ ప్రారంధాల వల్ల జరుగుతోంది. ఇవన్నీ ఉండి నువ్వు అసత్యంలో ఉన్నంత వరకు జరుగుతూనే ఉంటాయి. కళలు వచ్చినంత వరకు కళని నిజం అనుకుంటూ ఉంటావు. ఒకసారి కళలు రానటువంటి స్థితికి వెళ్తావు. అన్నిటికీ గుర్తుంచుకోండి, మనసు ఒక్కటే మూలం. ఎప్పుడైతే మనసు మనకు చెబుతుందో, మనసు ఎప్పుడైతే మనకు మంచి దారిలో తీసుకెళ్తుందో, మనసే మనకు మిత్రుడు. ఎప్పుడైతే మనసు మనని చెడ్డ దారిలో తీసుకెళ్తుందో, అప్పుడే మనసు మనకే శత్రువు. కాబట్టి ఈ ఆత్మజ్ఞానం అనేటటువంటిది గొప్పది అర్జున అనగానే అర్జునుడిగా ఆనందంగా వింటూ ఉంటాడు ఇట్లా సంతోషంగా. ఎంత గొప్పది జ్ఞాన మార్గం అనేటటువంటిది, ఎంత గొప్పది. ఆయనకి శ్రీకృష్ణుడు కూడా సంతోషపడుతూ ఉంటాడు. నాలాగా చెప్పేవాడికి నీలాగా వినేవాడు కావాలి. ఆయన శ్రీనివాస స్ట్రగుల్ అవుతున్నాడు చూడు రోజు, అలా స్ట్రగుల్ అవ్వకుండా నాకు ఎంత హ్యాపీగా ఉందో. అందుకే నేను చాలా మందికి చెప్పలేదయ్యా అర్జున, ఇది అందరికీ ఇక్కడ కూర్చొని వచ్చారు 18 అక్షోహిణులు, అందరికి కూర్చొని ఎందుకు చెప్పట్లేదు? ఎందుకంటే అందరూ లేట్గా జాయిన్ అవుతారు. వాళ్ళందరూ గొప్ప పనులు చేస్తూ ఉంటారు కాబట్టి లేట్గా జాయిన్ అవుతూ ఉంటారు. వద్దని చెప్పినా కూడా లేట్గా జాయిన్ అవుతూ ఉంటారు. గ్రూప్లోంచి వెళ్ళిపోమని చెప్పినా కూడా వినకుండా లేట్గా జాయిన్ అవుతూ ఉంటారు. కానీ నువ్వు నాకు మంచి వాడివి దొరికావయ్యా ఓ అర్జున, నువ్వు నాకు చాలా మంచి వాడివి దొరికావు. సో కానీ ఏమవుతుందంటే, త్రిగుణాలు నీ మీద ఉండడం వల్ల నువ్వు నన్ను పట్టించుకోకుండా అయిపోతున్నావు. ఈ వికారాలు, ఈ గుణాలు ఇవన్నీ దాని మీదే వస్తున్నాయి. ఇప్పుడు పాలున్నాయి, పాలను నువ్వు వేడి చేస్తావు. వేడి చేసినప్పుడు ఏం చేస్తావు? ఇలా గిర్రని తిప్పుతున్నావు అనుకో, కర్ర వేసి గిర్రని తిప్పావు అనుకో, అది ఇంకా నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిగడ కట్టదు. మిగడ కడుతుందా? అది కట్టదు కదా.
కాబట్టి అర్జున వీళ్ళ లోపల ఎట్టి పరిస్థితుల లోపల కూడా సాధన చేసేది లేనే లేదు. ఎంతసేపు ఈ బయట ఉన్న అలజడులతోటి నిశ్చలంగా ఉండకుండా అలా 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 ఎప్పుడు టెన్షన్ పడుతూ లవణ సముద్రం, ఉప్పు సముద్రంలో ఉంటారయ్యా వీళ్ళు. ఎప్పుడు కూడా ఉండేది ఉప్పు సముద్రంలో అర్జున. నువ్వు ఈ రకంగా నువ్వు 3 అవస్థలు మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నావు. జాగృత అవస్థ, స్వప్నావస్థ, గాఢ నిద్రావస్థ. ఇక ఇలా ఉన్నప్పుడు నువ్వు ఎప్పటికీ కూడా అసలు నీ స్వరూపాన్ని తెలుసుకోలేవు అర్జున. తాడేదో పామేదో కూడా తెలియనటువంటి అజ్ఞానం స్టేజ్ లోపల నువ్వు ఉన్నావు. ఎదురుగా ఉన్నటువంటిది స్తంభమా పురుషుడా కూడా తెలియదు. నీ నీడ వస్తుంటే నువ్వు నీ నీడకే భయపడుతున్నావు తెలియక. ఒక్కొక్కసారి నీడకు కూడా భయపడతాం మనం తెలియనప్పుడు. ఒక్కొక్కసారి దూరంగా చూస్తాం, ఇట్లా విండోలోంచి చూసేసరికి దూరంగా ఒక చెట్టు కనిపిస్తుంది. కనిపించగానే అనుకోకుండా చెట్టు కింద దెయ్యం కూడా కనిపిస్తుంది. మన ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు చాలామంది చెప్తుంటారు, నేను దెయ్యాన్ని చూశానంటే నేను కూడా దెయ్యాన్ని చూశానని. కొంతమంది అంటారు నాకు ధ్యానం చేస్తుంటే కనిపిస్తుంది, కొంతమంది అంటారు నాకు కళల్లో కనిపించి. మీరిద్దరూ నాకంటే ఎక్కువ తిన్నారా? నేను చెప్తా చూడు, నాకు డైరెక్ట్గా కనిపించింది దెయ్యం, నేను డైరెక్ట్గా చూశాను దెయ్యాన్ని అని కూడా చెబుతూ ఉంటారు. కాబట్టి ఏమిటంటే ఈ విధమైనటువంటి అజ్ఞానం అనేటటువంటిది ఏర్పడింది. తాడును చూసి నేను పాము అనుకుంటున్నానంటే అది నా లోపల అజ్ఞానం, ఇంకా మరి ఏది కూడా కాదు. కాబట్టి నీ చైతన్యం ఏమిటి, నీ అసలు స్వరూపం ఏంటో తెలుసుకున్న మరుక్షణము నువ్వు భగవంతుడితో సమానం అయిపోతుంది. గత వారం మనం ఏం తెలుసుకున్నాము? మనం 250 volts అని చెప్పి తెలుసుకున్నాం కదా. 250 volts అని తెలుసుకున్నప్పుడు మనం 70,000 volts అక్కడ భగవంతుడిది అయితే మనం 70,000 volts ఎందుకు అవ్వడం లేకపోతున్నాము? నేను 250 దగ్గరే ఎందుకు ఆగిపోతున్నాను? ఎందుకంటే నా శక్తిని నేను మొత్తం తెలుసుకోకపోవడం వల్ల 250నే వాడుకుంటున్నాను నేను. కాబట్టి అది తప్పు. ఈ అజ్ఞానం అనేటటువంటిది చాలా దూరం నిన్ను తీసుకెళ్తుంది అయ్యా. చాలా దూరం తీసుకెళ్ళి నిన్ను అజ్ఞానం ఏదైతే చేస్తుందో క్షణక్షణంగా నిన్ను పతనం చేస్తుంది. అలా చేయడం వల్లే ఇలా ఇన్ని రకాల జీవరాశులు ఎందుకు పుట్టాయో తెలుసా? అజ్ఞానంలోనే పుట్టాయి. ఈ రకంగా మనం అప్పుడు తెలుసుకున్నాము. స్వేదజాలు, అండజాలు, ఉద్భిజాలు, తర్వాత జరాయుజాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రకరకాల దేహాలన్నీ తయారైపోతున్నాయి. రకరకాల దేహాలు తయారయ్యి ఈ దేహమే నేను, ఈ దేహమే శాశ్వతము అని చెప్పేసి అనుకునేటటువంటి స్థాయికి వెళ్ళిపోతున్నారు జనమంతా కూడా. కానీ గుర్తుంచుకో అర్జున, నేనే తల్లిని, నేనే తండ్రిని. నేను తండ్రినై ఈ ప్రకృతి అని ఏదైతే ఉందో ఈ ప్రకృతిలో నేను కలిసినప్పుడు, ప్రకృతి అంటే ఏంటి? పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇవన్నీ జడ పదార్థాలలో నేను ఎప్పుడైతే తండ్రిగా కలుస్తానో అప్పుడు మాత్రమే చైతన్యంగా ఉంటాయి. అప్పుడు ఈ అన్ని రూపాలలో నేనే ప్రకటితమవుతాను. అప్పటి వరకు కూడా అవ్యక్తంగా ఉన్నటువంటి నేను. ఈ విషయాన్ని మనం చాలాసార్లు తెలుసుకున్నాం. భగవంతుడు అవ్యక్తంగా ఉన్నాడు అంటే అతడు నిరాకారుడు. భగవంతుణ్ణి సగుణాకారంలో చూడాలి అంటే ఎక్కడో చూడక్కర్లే, ప్రకృతిని చూస్తే చాలు. పక్కనున్న సెల్ ఫోను దేవుడే, పక్కనున్న ల్యాప్టాప్ దేవుడే, పక్కనున్న మనుషులు దేవుడే, జడ రూపంలోనూ దేవుడే, చైతన్య రూపంలోనూ దేవుడే. కాబట్టి అర్జున, అన్నిటిలో కూడా ఉన్నటువంటిది నేనే. ఒక చెట్టుకి కొన్ని కొమ్మలు పొట్టిగా ఉంటాయి, కొన్ని కొమ్మలు పొడుగ్గా ఉంటాయి. అంత మాత్రం చేత అవన్నీ చెట్టుకు సంబంధించినవి కావా? అదేవిధంగా జీవులలో ఎన్నో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ నేనే. మట్టి ఉంది, ఈ మట్టి రకరకాల బొమ్మలను తయారు చేస్తుంది. రాజు బొమ్మ, రాణి బొమ్మ, సింహం బొమ్మ, ఏనుగు బొమ్మ, బొమ్మల కొలువు పెట్టుకున్నప్పుడు ఎన్నో మనకు ఇవన్నీ మట్టితో తయారయ్యాయి. నిన్న మనం ఉపనిషత్ కథలో కూడా తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాం? ఇవన్నీ నీళ్ళలో వేయగానే వాటి సహజ రూపమైనటువంటి మట్టిలోకి వెళ్ళిపోయాయి. అలాగే వస్త్రం ఉంది. వస్త్రం చూస్తే వస్త్రం అనేది ఏంటి? యాక్చువల్లీ దారము, సింపుల్ దారము. కాబట్టి అంతా కూడా ఒకే వస్తువుతో తయారైంది. సముద్రంలో అలలున్నాయి, అవన్నీ ఒక్క సముద్రానికి సంబంధించినవే. కాబట్టి అర్జున, ఒకటే గుర్తుంచుకో, నీకు ఇప్పుడు చెప్తున్న జ్ఞానము 13వ అధ్యాయంలో చెప్పిన జ్ఞానమే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. ఏంటంటే ఆ జ్ఞానము 13వ అధ్యాయంలో నీకు జడ వస్తువుల గురించి, చైతన్యమైన వస్తువుల గురించి చెప్పాను. ఇప్పుడు ఆ చైతన్య వస్తువుల గురించి కొద్దిగా చెప్పి జడ వస్తువుల గురించి ఎక్కువగా చెప్తాను అని తన చైతన్యం చెప్తున్నాడు. అన్నిట్లలో ఉన్నది నేనే. అగ్ని, జ్వాల, ఈ రెండు వేరు వేరా? దీపము, దాంట్లోంచి వచ్చేటటువంటి వెలుతురు వేరా? కాదు, ఈ రెండు కూడా ఒక్కటే. కాబట్టి జగత్తులో ఉన్నంత వరకు కూడా నువ్వు చూస్తున్న ప్రతిదీ కూడా నా స్వరూపమే. నువ్వు నా స్వరూపం కాక ఇంకా మనేది లేదు. ఒక వజ్రం ఉంది, ఆ వజ్రం యొక్క వెలుతురు వేరు కాదు, స్వయం ప్రకాశం. అదేవిధంగా ఆ మినుగురు పురుగు ఉంది, మినుగురు పురుగు దాంట్లోంచి వచ్చేటటువంటి వెలుతురు వేరు కాదు, ఆ మినుగురు పురుగులోంచే వచ్చింది. సూర్యుడు యొక్క వెలుతురు వేరు కాదు. కమలం వికసిస్తుంది, కమలం వికసిస్తే అయితే కమలం పాడైపోయిందా? దానిలోని గంధం వెళ్ళిపోయింది, అంతవల్ల కమలము తన గుణం నశించిపోతుందా? నశించదు. కాబట్టి అవయవాలు ధరించినప్పుడు నువ్వు అవయవాలుగా మారిపోవు.
కేవలం నేను అవయవాలు ధరించాను, నేను చొక్కా వేసుకున్నందుకు చొక్కాలాగా మిగిలిపోతానా? మిగలను కదా. కాబట్టి నువ్వేంటంటే గుర్తుంచుకో, ఈ చొక్కాలో కనిపిస్తున్నది కూడా నేనే. కాకపోతే ఇందులో చైతన్య భాగాన్ని, జడ భాగాన్ని సెపరేట్ చేయడానికి ప్రయత్నం చేయి. మళ్ళొకసారి చెప్తున్నాను, ఆపుతాను కూడా ఒక్క నిమిషం. జడ భాగాన్ని, చైతన్య భాగాన్ని వేరు వేరు చేయి. కనిపిస్తున్నదంతా ప్రకృతి కూడా నేనే, అందులో ఉన్న చైతన్యం కూడా నేనే. ఈ ప్రకృతి అంతా కూడా తల్లి, అందులో బీజం వేసినటువంటి నేను తండ్రిని. కాబట్టి జగత్తులో కనిపిస్తున్నది ప్రతి ఒక్కటి నేనే. నేను వేరుగా కనిపించను. సర్వ జగత్తులో ఉన్న రూపమును నేనే, అన్ని రూపములలో ఉన్నది నేనే. కాబట్టి ఈ రూపాలన్నీ కూడా నేనే అర్జున. కానీ ఎందుకు ఇలా అందరి కర్మలు వేరువేరుగా ఉన్నాయంటే అవి సాత్విక, రాజసిక, తామసిక గుణాలు అనేటటువంటి 3 గుణాల ద్వారా అందరూ వేరువేరుగా ఉన్నారు. సాత్విక గుణం ఉన్నతమైనది, రాజస గుణం కాస్త మధ్యమము, తమస్సు గుణము కనిష్టమైనది. ఈ 3 గుణాలు కూడా మనకు పరిస్థితుల బట్టి అవసరము. కానీ ఏ గుణం ఎక్కువైనా కూడా అది మనకు కొంతవరకు బంధానికి దారి తీస్తుంది. అది ఎలాగో చెబుతాను అన్నాడు. ఇప్పుడు ఒక్కసారి ప్రశ్నలు అడిగితే నేను అసలు సబ్జెక్ట్లోకి దిగిపోదాం. జై శ్రీకృష్ణ. అందరికీ అర్థమైపోయింది కదా, జడము నేనే, చైతన్యము నేనే అన్న సంగతిని మనము చక్కగా నేర్చుకున్నాము. ఇప్పుడు జడ వస్తువులు ఉండడం వల్ల మనం ఏమనుకుంటున్నాము? జడ వస్తువే నేను అనుకుంటున్నాము. ఈ దేహమే నేను, దీనికి బాగా భోజనం పెట్టాలి, బాగా తినాలి, ఒక్కరోజు కూడా మిస్ అవ్వద్దు, ఈ శరీరాన్ని నేను బాగా పెంచుకోవాలి, శరీరంతో ఉన్న బంధాలు బాగా పెంచుకోవాలి, ఇంటికి జనాలను పిలవాలి, వాళ్ళందరితోటి జోక్స్ వేయాలి, కబుర్లు చెప్పాలి, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి నేను వెళ్ళాలి, నా ఇంట్లో ఫంక్షన్స్కి వాడు రావాలి. ఇలా 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 మనం ఏంటంటే అన్నింటికీ దూరం అయిపోతున్నాము. సమాజంలో అన్నింటికీ దూరం అవుతున్నాము. అంటే మనం ఏంటంటే సమాజానికి దగ్గరవుతూ భగవంతుడికి దూరం అవుతున్నాము, సమాజానికి దగ్గరైతూ భగవంతుడికి దూరం అవుతున్నాము. కానీ సమాజానికి దగ్గర అవుతున్నారా? లేదు. మీరు సమాజంలో ఎంత మందిని కలిస్తే మీ పైన చెడు ఇంపాక్ట్ అంత ఉంటుంది. సమాజం పైన మీరు ఎంత 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 ఎక్కువగా కలిస్తే మీ పైన చెడు ఇంపాక్ట్ అంత ఎక్కువగా ఉంటుంది. ఈ సత్యాన్ని గుర్తుంచుకో. కాబట్టి సత్యము తెలుసుకోవాలి అంటే ముందు అసలు ఈ శరీరంలో ఈ లక్షణాలు ఎందుకున్నాయి అనేది గుర్తుంచుకో. మొదటిది సాత్వికం. సాత్వికం ఉన్నతమైనది. ఈ 3 గుణాలు కూడా వస్తూ ఉంటాయి, అవసరమే ఇవన్నీ. కాకపోతే ఏమవుతుందంటే కాస్త సాత్విక గుణం అనేది కొద్దిగా బెటర్, కాస్త ప్రశాంత చిత్తంతో ఉంటావు. సోమరితనము, బద్ధకము, అజ్ఞానము ఇవన్నీ వచ్చినప్పుడు నువ్వు తామస గుణము, ఏదో ఒకటి చెయ్యాలి, కామక్రోధాలు ఇవన్నీ వచ్చినప్పుడు రాజస గుణం వచ్చింది అని చెప్పేసి తెలుసుకో. ఎప్పుడైతే నీకు దేహం పైన అభిమానం, ఈ శరీరము, ఈ శరీరంతో ఏర్పడినటువంటి బంధములు, వీటన్నిటిపైన అభిమానం ఏర్పడిందంటే ఆ రోజు నీకు చెడ్డ ముహూర్తం స్టార్ట్ అయింది. దుర్ముహూర్తం అంటే ఏంటి అంటే పంచాంగంలో చూసుకునేది దుర్ముహూర్తం కాదు అర్జున. పంచాంగంలో చూసుకునేది దుర్ముహూర్తం కాదు. దుర్ముహూర్తం అంటే ఎప్పుడైతే నువ్వు ఈ దేహము నేను అనుకున్నావో అదే నీ చెడ్డ ముహూర్తము అనుకో. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే చేపలవాడు ఇట్లా ఒక గాలం వేస్తాడు, గాలం వేయగానే ఏమవుతుంది? దాని ఎరకు చేప పట్టుకుంటుంది, పట్టుకున్న మరుక్షణం వాడు బయటికి లాగేసి చంపేస్తాడు. ఎప్పుడైతే ఇది నేను దేహము అని చెప్పేసి అనుకుంటావో అయిపోయిందిగా, అప్పుడు నిన్ను పట్టుకుని లాగేస్తారు, బయటికి లాగేస్తారు. ఏ విధంగానైతే ఈ లేడీ పాశంలో చిక్కుకొని గిలగిల 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 కొట్టుకుపోతుందో అదేవిధంగా ఈ మూడింటిలో దేన్ని ఎక్కువగా నువ్వు వాడుకున్నా, సాత్విక గుణం కూడా ఎక్కువ ఉంటే చెడు అని చెప్తున్నాను ఇక్కడ. ఏ గుణంని పట్టుకున్నా నువ్వు వలలో వెళ్ళిపోయినట్టే అర్జున, వలలో పడ్డట్టే లెక్క. ఏ గుణం నీకు ఎక్కువైనా కూడా అది ఎక్కువే, డేంజరే. సాత్విక గుణం ఉన్నవాడు ఏమనుకుంటాడు? నేను జ్ఞానిని అనుకుంటాడు. కొత్తలో మనము ఈ ప్రవచనకర్తల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు మనం ఏమనుకున్నాం? వాళ్ళు జ్ఞానులు కాదు, వాళ్ళ లోపల ఒబీడియన్స్ లేదు, వాళ్ళ లోపల అందరినీ ప్రేమించేటటువంటి గుణం లేదు, ఇవన్నీ అనుకున్నాం. బహుశా వాళ్ళు ప్రారంభించినప్పుడు ఉన్నాయేమో, మనకు తెలియదు. కానీ ఏమవుతుంది? గ్రాడ్యువల్లీ నువ్వు జ్ఞానివి, నువ్వు తెలివైన వాడివి అంటుంటారు, మెల్లమెల్లగా డబ్బులు ఇస్తూ ఉంటారు, మెల్లమెల్లగా గుర్తింపు వస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ లోపల అహంకార భావన అనేటటువంటిది పెరిగిపోతుంది. ఈ అహంకార భావన ఎప్పుడైతే పెరిగిపోతుందో వారి లోపల, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక వాళ్ళు మెల్లమెల్లగా దానికి సుఖపడిపోయి అందరూ గుర్తించడము. ఎక్కడికన్నా వెళ్తాను, నేను టెంపుల్కి వెళ్తాను, ఆ టెంపుల్ లోపల నన్ను అందరూ పూర్ణ కుంభంతో ఇన్వైట్ చేయడం, ఇవన్నీ అలవాటు అవుతాయి. నేను విద్వాంసుని, నన్ను అందరూ కూడా శాల్వాలు కప్పి పెట్టి పిలుస్తారు.
నాలాగా సుఖపడేవాడి ప్రపంచంలో లేడు అని చెప్పేసి అనుకుంటాం. నాదెంత భాగ్యం, నేను ఎంత గొప్పవాడిని, నేను గొప్పవాడిని కాబట్టి అయ్యాను. అది అక్కడితో ఆగిపోదు. మెల్లమెల్లగా ఏమవుతుంది, నేను దేవుణ్ణి అనడం స్టార్ట్ అవుతుంది. నేను దేవుణ్ణి అంటారు. తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు ఆశీర్వాదాలు ఇస్తారు. ఇలా వీడే శ్రీకృష్ణుడు అయినంత లెవెల్లో ఆశీర్వాదం ఇస్తాడు. ఆగదు ఇంకా, నేను ఒక్కనే గొప్పవాణ్ణి అనే అహంకారం మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. నేను జ్ఞాన స్వరూపుణ్ణి అన్నందువల్ల ఏమైపోయింది, జ్ఞానం కాస్త పోయింది. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, ఏదైతే చూసుకుని పొంగిపోతున్నాడో దానివల్లే నాశనం అయిపోతున్నాడు. ఎలాంటి స్టేజ్ అయిపోతుందంటే, ఒక బిచ్చగాడు ఉంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి ఒక కళ వచ్చిందిరా. ఆ కళ లోపల ఏంటంటే, తను బిచ్చగాడిని అయ్యాను అని చెప్పి కళ వచ్చిందిరా. కళ వస్తే ఇంకా అందులోపల ఉండేసి 15 మంది బిచ్చగాళ్ళు ఉన్నారు. ఆ కళలో ఉండేసి ఆలోచిస్తున్నాడు ఆయన. ఆ 15 మంది బిచ్చగాళ్ళలో ఆ రోజు తనకి ఎక్కువ డబ్బు వచ్చిందన్నమాట. భిక్షం ఎక్కువ మంది వేశారు. నేను గొప్పవాడిని అయిపోయాను అనుకుంటున్నాడు. దీన్ని జాగృతావస్థకు అన్వయించండి ఒకసారి. ఎవరైనా అన్వయించగలరా? ఇప్పుడు ఈ సాత్విక గుణంతో ఆనందంగా ఉన్న వాడికి, ఈ భిక్షగాడికి అన్వయం చేయండి. ఎవరైనా రిలేషన్షిప్ చెప్పండి. ఎవరైనా ప్రయత్నం చేయండి. నిద్రావస్థలో, స్వప్నావస్థ లోపల రాజు ఏమనుకుంటున్నాడంటే, నేను పిచ్చగాన్ని, నేను అందరికంటే ఎక్కువ డబ్బు సంపాదించాను అని అనుకుంటున్నాడు. జాగృతావస్థ లోపల ఈ సాత్వికంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, నేను అందరికంటే గొప్పవాణ్ణి అనుకుంటున్నాడు. అర్థమైందా? నాకు గొంతు వినిపిస్తున్నట్లేదు, అది ప్రాబ్లం. స్వప్నావస్థను నమ్మకూడదు సార్. స్వప్నావస్థ అంటే నమ్మనిక లేదు. జాగ్రత్త అవస్థ నమ్మకం. అంటే దేనికి కనెక్ట్ చేయాలి సార్? అంటే మంచితనానికి కనెక్ట్ చేయాలా, ఈ రెండు ఇన్సిడెంట్లని కనెక్ట్ చేయాలి. ఈ రెండు ఇన్సిడెంట్స్ ని కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్పిన రెండు ఇన్సిడెంట్స్ ని కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. క్వశ్చన్ అంటే జాగ్రత్త స్వప్నావస్థలో అనుకుంటున్నాడు. స్వప్నావస్థ లోపల భిక్షం తెచ్చుకోవడమే గొప్ప అతనికి. నాకు అందరికంటే ఎక్కువ భిక్షం వచ్చింది అని చెప్పి అనుకుంటున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. స్వప్నావస్థలో అతను గొప్ప అనుకుంటున్నాడు, కరెక్టేనా? అది నిజంగా జాగ్రత్తావస్థలో గొప్పనా? భిక్షగాడుగా బతికి అందరికంటే ఎక్కువ భిక్ష వస్తే గొప్పనా? అది కాదు. అదేవిధంగా జ్ఞాని కూడా ఏమనుకుంటాడు, ఇది ఇంకొక అలాంటి స్వప్నావస్థే, ఇది కూడా స్వప్నావస్థే, మనం నిజ జీవితంలో కూడా స్వప్నావస్థే. ఈ స్వప్నావస్థలే మిగతా వాళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్ నాకుంది అనుకుంటున్నాడు, అంతే. సో వీడికి ఆ భిక్షగాడికి ఏమీ తేడా లేదు. స్వప్నావస్థలో ఒక భిక్షగాడు అర్థమైందమ్మా? హలో, ఎవరు ఏదో మాట్లాడారు. రెండు సేమే. ఇప్పుడు ఒక పండితుడు, నేను గొప్ప పండితుడిని, నాకు ఎక్కువ జ్ఞానం ఉంది అనుకున్న మరుక్షణం వాడి పతనం ప్రారంభం అయిపోయింది. చెప్పండి. మీ వాయిస్ కట్ అవుతున్నట్టుంది, ఒక్కసారి వాయిస్ క్లియర్. మీ వాయిస్ క్లియర్గా లేదు. ఎవరు మాట్లాడుతున్నారు? అసలు ఎవరికైనా వినిపించిందా ఆవిడ ఏం చెప్పారు? ఓకే. సో ఇక్కడ ఏమైపోయిందంటే, ఒక భిక్షగాడు ఏ విధంగానైతే నాకు భిక్షం వచ్చింది అని చెప్పేసి సంతోషపడుతున్నాడో, ఒక మేధావి కూడా తనకు పెద్ద భిక్ష వచ్చిందంతే. చెప్పండి, మాట్లాడండి, పర్వాలేదు. మీరు మాట్లాడండి, నేను కామ్గా ఉంటాను. చెప్పండి, పర్వాలేదు, ఏం పర్వాలేదు. ఓకే, ఎవరో తెలియడం లేదు అది. సరే, ఈ విధంగా మనకేమంటారు, ఏంటంటే ఒక భిక్షగాడికి కొంచెం భిక్ష బాగా దొరికితే నాకు చాలా వచ్చింది అని చాలా సంతోషపడి నేను గొప్ప అని అనుకుంటాడు కదా. అలాగే జ్ఞాని కూడా, ఒక పండితుడు జ్ఞానం వచ్చే వారికి నాకు ఇంత జ్ఞానం వచ్చింది, నేను చాలా గొప్పవాడిని అని అనుకుంటాడు. కరెక్ట్. అది అలా పోల్చాలి అంతే, అలాగే పోల్చాలి. అందుకోసమే ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే ఇది ఒక భిక్ష లాంటిది. వాడు భగవంతుడిచ్చిన భిక్ష, అంతే.
భగవంతుడు ఇచ్చిన భిక్ష పూర్వజన్మ ద్వారా కొంతమందికి కొన్ని వస్తాయి ధారాళంగా. వచ్చినందుకు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని గొప్పగా చూపించుకుంటుంటారు అందరి లోపల. ఎందుకంటే వాళ్ళకి నిజమైనటువంటి ఆత్మజ్ఞానం ఉండదు. వాళ్ళది అవతల వాళ్ళలో చూపించడానికి మాత్రమే గొప్పగా భావిస్తారు, కానీ వాళ్ళకి అది ఆత్మజ్ఞానం ఉండదు. సో ఈ విధంగా అర్జున, సాత్విక గుణం అనేది ఏదైతే ఉందో, సాత్విక గుణం మంచిది అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఒక్కసారి కనుక వ్యావహారికంగా తీసుకుంటే సాత్విక గుణం కూడా డేంజరస్. ఎందుకంటే ఇందులోపల ఏమవుతుంది, సుఖము జ్ఞానము అనేటటువంటి రెండు దొరుకుతాయి సాత్విక జ్ఞానంలో. దొరికినప్పుడు ఏమవుతుంది, దాన్ని కొద్దిగా చెడ్డగా వాడుకున్నా కూడా అవి నిన్ను బందీలుగా చేసుకుంటాయి అన్నాడు. ఒక్కసారి నాకెవరైనా జవాబు చెప్పండి, సాత్విక గుణం మంచిదా కాదా? అది కూడా మంచిది కాదు సార్, సాత్వికం కూడా మంచిది కాదు. బ్యాలెన్స్ గా ఉంటే అంతే మంచిది. కానీ దాన్ని ఇలా వాడుకుంటే మాత్రం అది ఎంత కావాలో అంత ఉండాలి. కరెక్ట్ సార్ ఇప్పుడు సాత్వికంగా అంటే దేవతలు పూర్తిగా సాత్వికంగా ఉంటారు కదా సార్. కరెక్ట్. తాత్వికం అంటారు కదా, అంటే దేవతలది ఇంకా సాత్విక గుణం కంటే ఇంకా కొంచెం హై లెవెల్ శుద్ధ సాత్వికం అంటారేమో కదా సార్. ఓకే, ప్రసన్న గారు మీరు చెప్పండి, ఏదో చెప్తున్నారు కదా. గుణాలకు అతీతంగా ఉంటారు. లేదు సార్, ఇప్పుడు వాళ్ళు దేవతలు కదా, మరి వాళ్ళది ఎలా ఉంటది తర్వాత చెప్పండి సార్. సాత్విక గుణము అనేటటువంటిది ఏదైతే ఉందో, సాత్విక గుణము ఉంటే మంచిది, సాత్విక గుణం పెంచుకుంటే కూడా మంచిదే. కాకపోతే అక్కడ డిఫరెన్స్ ఎక్కువ వస్తుంది. ఏం చేస్తుందంటే, సాత్విక గుణం ఉన్నంత వరకు నువ్వు సుఖానికి అలవాటు పడిపోయి ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు జనరల్లీ చాలామందికి ప్రెసిడెంట్ అవార్డులు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి కదా. వచ్చినప్పుడు వాళ్ళ లోపల ఒబీడియన్స్ రాదు. జనరల్లీ మీరు చూడండి, సాత్వికులు ఇప్పుడు వాళ్ళకి సరస్వతి పుత్రులు అంటారు, వాళ్ళకి అవి ఇవి, వాళ్ళవన్నీ దేనికోసం వాడుకుంటారు? గుర్తింపు కోసమో, డబ్బు కోసమో, అమ్మాయిల కోసమో తప్ప ఇంకా దేనికైనా వాడుతున్నారా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంకా కూడా పేరు తెచ్చుకుని పేదరికంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పేదరికంలో ఉన్నారంటే నేను అనేది వాళ్ళు వేరే ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదించుకోవచ్చు, కానీ ఇది జనాలని ఈ మార్గంలోకి తీసుకొస్తూ ఇక్కడ సన్మానాలు చేయిస్తూ ఇక్కడ డబ్బులు తీసుకుంటూ ఇక్కడ కార్యక్రమాలకు డబ్బులు తీసుకుంటూ పేద బతుకు బతుకుతున్న వాళ్ళని ఒక్కరిని చూపించండి. ఎవరు ఎవరు ఉండరు కూడా. ఎందుకంటే వారికి అదృష్టవశాత్తు దొరికినటువంటి సాత్విక గుణాన్ని వాళ్ళు అమ్ముకుంటున్నారు. వాళ్ళని చెప్తున్నాడు, అంతేగాని సాత్విక గుణం ఒరిజినల్లీ తప్పుది కాదు. సాత్విక గుణం మనం పెంచుకుంటూ వెళ్ళాలి. ఈ బాటిల్ నిండా సాత్విక గుణం నింపుకోవాలి. కానీ సాత్విక గుణం వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన లోపల చిన్న మార్పు వచ్చే అవకాశం ఉంది. అది జాగ్రత్త పడండి అని చెప్పి చెప్తున్నాడు. మన లోపల కొంత సాత్వికం ఉండాలి, కొంత రాజసం ఉండాలి, కొంత తామసం కూడా ఉండాలి. సాత్వికం ఉండకపోతే ప్రశాంతంగా ఉండలేము, రాజసం ఉండకపోతే ఏ పని చేయలేము, తామసం ఉండకపోతే చక్కటి నిద్ర పట్టదు. మూడు కూడా అవసరమే, జీవితంలో మూడు కూడా అవసరమే. కానీ ఆ కాంబినేషన్ ఎలా ఉండాలి అంటే మనని ఇక్కడ బంధించే విధంగా ఉండకూడదు. ఒక్కసారి ఎవరైనా ఈ స్టేట్మెంట్ రిపీట్ చేసి చెప్పగలరా? ఇప్పుడు నేను అన్న లాస్ట్ స్టేట్మెంట్ ఎవరైనా. సాత్విక గుణం అనేది బంధించే విధంగా ఉండకూడదు అంటున్నారు. కరెక్ట్. అదేవిధంగా మిగతా రెండు గుణాలు కూడా బంధించే విధంగా ఉండకూడదు. అవి ఉండాలి కానీ బంధించేటట్టుగా ఉండకూడదు. ఇప్పుడు సన్యాసులు ఉంటారు, ఏది ఎక్కువ ఉండకూడదు, అన్ని బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అంటే బందీలు కాకుండా ఉంటాము అంటున్నారు. అంటే చెడుగా ఉపయోగించుకునే దానికి అవకాశం ఉంది. ఇప్పుడు సాత్విక గుణం మామూలుగా ఎక్స్ట్రాడినరీ గుణము, ఉన్నతమైనటువంటి గుణము. కానీ దాన్ని నేను జ్ఞానిని అది ఇదని చెప్పేసి అహంకారంగా వెళ్ళినటువంటి వ్యక్తులు ఇందాక చెప్పుకున్నటువంటి ఉదాహరణల ద్వారా ఏమర్థమైంది మనకు? వాళ్ళు పతనం అయిపోయే అవకాశం ఉంది, వాళ్ళు బంధింపబడేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుసుకున్నాం. ఇక రెండవది రాజస గుణం వచ్చినప్పుడు. రాజస గుణం చాలా మంచిది. మనం రాజస గుణం లేకపోతే ఆఫీస్కి వెళ్తామా? రాజస గుణం లేకపోతే కూర్చొని ఇంట్లో పనులు చేస్తామా? లేకపోతే వైఫ్ చేతిలో ముట్టికాయలు తింటామా? లేకపోతే బయటికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటామా? ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతున్నాయి రాజస గుణం లేకపోతే? కానీ ఇవన్నీ ఏమిటంటే రాజస గుణం వల్ల నిజం చెప్పాలంటే చాలా చక్కటిది, చాలా మంచి రాజస గుణం. రాజస గుణం అంటే యాక్టివ్నెస్ అని. కాకపోతే దురదృష్టం ఏంటంటే రాజస గుణంలో నెగిటివ్ క్యారెక్టరిస్టిక్స్ని చెప్తున్నాడు భగవంతుడు. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడో ఒక్కసారి ముందు అందరూ రాసుకునే వాళ్ళు రాసుకోండి, లేకపోతే అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోండి. ఒకటి బంధం గురించి, మరొకటి మోక్షం గురించి చెబుతున్నాడు. ఒరిజినల్లీ మనం మోక్ష స్వరూపులం. మనకు మోక్షం అనేది కొత్తగా వచ్చేది కాదు, మనం ఆల్రెడీ మోక్ష స్వరూపులమై ఉన్నాం. కానీ ఆ మోక్షాన్ని తెలుసుకోకపోవడం కోసమని మనం ఒక ఉదాహరణ చెప్పాం. ఏ ఉదాహరణ చెప్పాం ఎవరైనా చెప్పండి? ఏ ఉదాహరణ ద్వారా మనము మోక్ష స్వరూపులము అని చెప్పి చెప్పాను?
వాళ్ళందరూ చాలా శ్రద్ధగా వింటున్నట్టు అనిపిస్తుంది. చాలా తక్కువ మంది జవాబులు చెప్తున్నారు. ఆ సింహము మేక అనుకుందా తనను తాను? సింహం మేక అనుకుంటుంది. ఏ విధంగానైతే సింహము మేక అనుకుందో మనం ఏమనుకుంటున్నామంటే మనం ఇక్కడ బందీలము. ఇప్పుడు ఆ పాటను చూడు, ఏ మాలిక్ తెరే బందే హమ్ అని చెప్పేసి ఉంది. మేము నీ బందీలము, మేము ఇక్కడ బందీలమై ఉన్నాము, మేము మీ సేవకులమై ఉన్నాము అని మనని మనము ఒక మెట్టు తగ్గించుకునే స్థాయిలోనే ఉంటున్నాం. మనము విడుదల అయినటువంటి వ్యక్తులుగా మనని మనము భావించలేకపోతున్నాము. మనము యాక్చువల్లీ విడుదలైనటువంటి వ్యక్తులము, కానీ మనం ఏమనుకుంటున్నాము, మేము బందీలము, మేము బంధింపబడ్డాము అనుకుంటున్నాము. మనం మోక్ష స్వరూపులమే. ఆ మోక్ష స్వరూపులము అని చెప్పి తెలుసుకోవడమే ఈ ప్రవచనాల లక్ష్యం. ఈ ప్రవచనాలలో భగవంతుడు ఏమంటున్నాడు, నువ్వు ఆల్రెడీ మోక్ష స్వరూపుడవి. అవి ఎందుకు తెలియడం లేదు అంటే ఈ త్రిగుణాల ద్వారా నీకు తెలియడం లేదు అని చెప్తున్నాడు. భగవంతుడు ఏమంటున్నాడంటే ఈ త్రిగుణాల ద్వారా నీకు తెలియడం లేదు అంటున్నాడు. ఎందుకు తెలియడం లేదు? త్రిగుణాలు నిన్ను ఇక్కడ గుంజి వెనక కాపుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, చాలా సుఖంగా కూర్చున్నాను నేను, ఎవడన్నా వచ్చి పక్కకి తీసుకెళ్తే అబ్బా రాన్లే అంటాం. మంచిగా ఏసీలో పడుకున్నాము, హ్యాపీగా ఉంది, చల్లగా ఉంది, ప్రశాంతంగా ఉంది, చక్కగా భోజనం చేసాము, మంచి ప్రశాంతమైనటువంటి స్థితి ఉంది. ఎవడన్నా పిలిస్తే ఎందుకు వెళ్తాం అంటే బందీలం అయిపోయాం, మనలో యాక్టివ్నెస్ తగ్గిపోయింది. అదేవిధంగా ఈ సాత్విక గుణం అనేది ఏంటంటే మనకు మోక్షం వైపు వెళ్లకుండా ఆపేస్తోంది. సాత్వికం ఆపదు, సాత్విక లక్షణానికి గురైన మనము. రెండోది ఏంటి, రాజస గుణం. రాజస గుణం కూడా అంతే. రాజస గుణం వచ్చిన తర్వాత ఇక అయిపోయింది కామం. రాజస గుణం వచ్చింది అంటే అర్థము కామము ఇంకా విపరీతంగా మనని బంధించి పాడేస్తూ ఉంటుంది. ఎట్లా అంటే కామానికి కనుక మనం ఆధీనం అయిపోతే గాలి ఎటు పడితే అటు కొట్టుకున్నట్టుగా మన ఇష్టం వచ్చినటువంటి డైరెక్షన్లో వెళ్ళేది ఉంది. ఇది కూడా ఏంటి, రాజసం ఉండకూడదు అని చెప్పడం కాదు, రాజసాన్ని చెడుగా ఎలా వాడితే అది మనను బందీలుగా ఎలా చేస్తుందనే ఫ్యాక్ట్ గుర్తుంచుకోవాలి. అది మనను బందీలుగా చేస్తుంది అన్న ఫ్యాక్ట్ గుర్తుంచుకోవాలి. అంతేగాని రాజసం తప్పు కాదు, సాత్వికం తప్పు కాదు, తామసం తప్పు కాదు. కానీ దాన్ని విపరీతంగా వాడడం వల్ల ఏమవుతుంది, అగ్ని మీద వేసినటువంటి నెయ్యి అగ్నిని పెంచుతుంది. అది చిన్న వస్తువా పెద్ద వస్తువా ఏమీ లేదు, సర్వాన్ని నాశనం చేస్తుంది అగ్ని కదా. అదేవిధంగా మనకు గనక కోరికలు అలా పెరిగిపోతూ ఉంటే ప్రతి విషయము మనం అందులో గెలవాలి, మనం ఇది చేయాలి, మనం అది చేయాలి, జనాల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాలి, రూడ్గా ఉండాలి, జనాలని మనము చిన్న చూపులు చూడాలి, ఎవరిపైన దయ జాలి లేకుండా ఉండడము, ఇవన్నీ కూడా అందులోనే వస్తాయన్నమాట. వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి మనం తీసుకెళ్ళిపోయి ఇంద్రసింహాసనం మీద కూర్చోబెట్టినా కూడా వాళ్ళు హ్యాపీగా ఉండరు. కాబట్టి విషయ వాసనలు అని ఏవైతే బయట విషయాల గురించి ఎక్కువగా కోరుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇంకా గొప్ప వస్తువు కావాలి. ఇవాళ వెకేషన్ ఇక్కడ చేసుకున్నాం, నెక్స్ట్ వెకేషన్ అక్కడ చేసుకోవాలి. ఇలాగ వెళ్ళిపోతూ వాళ్ళ జీవితం అంతా కూడా వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళ సంపాదనలోనే వాళ్ళ జీవితం అంతా ఉంటుంది. వాళ్ళు ఏ విషయంలోనూ కూడా వాళ్ళు ఎదగడానికి ప్రయత్నం చేసే ప్రసక్తే లేదు. వాళ్ళు యజ్ఞయాగాలు, కర్మకాండలు ఇవన్నీ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఇంకేం లేదు. వాళ్ళకి ఈ ప్రపంచమంతా కూడా కామం తీర్చుకునే ఒక ఇది. ఆ కామం తీరకపోతే క్రోధం పెరిగిపోతుంది, క్రోధం వస్తే మోహంలోకి వెళ్తుంది. సో వాళ్ళు ఏంటంటే ఎంతసేపు కూడా వీటి గురించే ప్రయత్నం చేస్తూ వీటిని సాధించడం కోసం అని చెప్పి జీవితం అంతా కూడా కష్టపడుతూ సంపాదిస్తూ ఇంట్లో ఫ్యామిలీని, వైఫ్ని, పిల్లల్ని అందరినీ చేయాల్సిన బాధ్యతలను కూడా నెగ్లెక్ట్ చేస్తూ రౌడీలుగా మారిపోయి క్రోధం ఎక్కువ పెరిగిపోయి ఇలా తయారయ్యి బందీలుగా మిగిలిపోతారు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, మీరంతా నా పోలికే, కానీ మీరు నాలాగా ఎందుకు ఉండడం లేదంటే ఒకడు సాత్వికాన్ని పట్టుకుని ఇదే పర్మనెంట్ అనుకుంటున్నాడు, ఇంకోటి రాజసాన్ని పట్టుకుని దాన్ని పెంచేసుకుంటున్నాడు, ఇంకోడు తామసాన్ని పట్టుకుని పెంచేసుకుంటున్నాడు. పెంచుకోవడం వల్ల ఏమవుతుంది, నువ్వు ఇక్కడ మిగిలిపోతున్నావు. ఇక తమస్సు వచ్చేసరికి ఏమవుతుంది, ఇక వేరే గుణాలు అసలు ఛాన్సే లేదు. తమస్సు వచ్చినప్పుడు వేరే గుణాలు ఆటలు ఆడనే ఆడవు. ప్రశాంతంగా పడుకోవాలనిపిస్తుంది, బద్ధకంగా ఉండాలనిపిస్తుంది, స్నానం చేయకుండా ఉండాలనిపిస్తుంది, ఎలాంటి అన్నం పడితే అలాంటిది తినాలనిపిస్తుంది. వాళ్ళకి ఎదురుగా వస్తువులు ఉన్నా కూడా కనిపించినటువంటి స్థాయి. ఓ పెద్ద వస్తువుని పైనుంచి కిందికి పడేస్తే ఏమవుతుంది, అది కింద వచ్చి కదలకుండా అటు ఇటు ఉండవు. రాయిని కింద పడేసామనుకోండి, ఆ రాయి ఇటు అటు కదలదు, దన్నుమని ఎక్కడ పడేసావో అక్కడే ఉంటుంది. బెల్లం
విరగొట్టిన రాయి అంటాం కదా, ఆ స్టేజ్ లోపల ఉంటుంది. ప్రపంచం పడిపోయి ఏదో అంటారు కదా, దాన్ని మిన్ను విరిగి మీద పడ్డా ఏదో అంటారు కదా, అలా జరిగినా కూడా వీళ్ళకి ఎటువంటి మార్పు ఉండదు. వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నప్పుడు వాళ్ళకి ప్రపంచం అంతా కూడా గుర్తురాదు. గాఢ నిద్ర, బలవంతంగా ఉండడము, కత్తల ఇలా మోకాలలో పెట్టేసుకొని నిద్రపోవడము. సో నిద్ర మీద ఉన్నటువంటి కోరిక వాళ్ళకు అలసటలో ఈ అలసత్వం అంటే బద్ధకంలో ఉన్నటువంటి కోరిక ఎలాంటిదంటే వాళ్ళకి ప్రపంచాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తారు. వాళ్ళకి ఇంకా ఏది అవసరం ఉండదు. ఒకవేళ వాళ్ళతో బలవంతంగా ఏదైనా పని చేయించినా కూడా దానివల్ల వేరే వారికి ప్రమాదం. వాళ్ళు వేరే వాళ్ళకి ప్రమాదాన్ని క్రియేట్ చేస్తారు, కానీ వాళ్ళు మంచిగా ఉండరు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పనుల వల్ల వేరే వాళ్ళకు కూడా చెడు జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే చక్కటి గుణము అని మనం అనుకున్నామో ఆ 3 గుణాలు కూడా సాత్విక, రాజసిక, తామసిక గుణాలు మనకేవైతే ఉపయోగపడుతున్నాయో ఆ 3 గుణాలు కూడా మనల్ని బంధించేస్తున్నాయి. కాబట్టి ఇవేమిటంటే అర్జున, ఈ 3 గుణాలు మంచివే, కానీ దీనివల్ల నువ్వు బందీవే అవుతున్నావు తప్ప విడుదల కావడం లేదు. ఒకటి పెరిగినప్పుడు ఒకటి తగ్గిపోతుంది. ఇప్పుడు నీ కడుపు లోపల, నీకు శరీరం లోపల వాతము, కఫము, పైత్యము అని 3 ఉంటాయి. వాతము, కఫము నువ్వు కనుక తగ్గించామంటే పైత్యం పెరిగిపోతుంది. అండ్ మూడిట్లో అలా ఏది ఒకటి తగ్గిస్తే ఇంకోటి, వేసవి కాలం పోయింది, వర్షాకాలం పోయింది అంటే శీతాకాలం వస్తుంది. అంటే ఒకటి పోయినప్పుడు ఒకటి వస్తాయి. కాబట్టి నువ్వేంటంటే రాజస గుణాన్ని, తామస గుణాన్ని తగ్గించుకుంటూ పోతే సాత్విక గుణం పెరుగుతుంది. సాత్విక గుణము, రాజస గుణము తగ్గించుకుంటే తామస గుణం పెరుగుతుంది. ఇలా ఒక గుణాన్ని గనక నువ్వు పెంచుకుంటూ ఉంటే మిగతా 2 గుణాలు తగ్గిపోతాయి. స్వప్నావస్థ, జాగృతావస్థ, గాఢ నిద్రావస్థ ఒకసారిగా ఉండవు. కానీ ఒక అవస్థ వచ్చిందంటే మిగతా అవస్థలు 2 నాశనం అయిపోతాయి. కాబట్టి ఆ రకంగా కాబట్టి ఇందులోపల కావాల్సిన లక్షణం ఏదో నువ్వు దాన్ని పెంచుకుంటే చాలా మంచిది. సత్వగుణంలో ఉన్నప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. చక్కగా కమలాలన్నీ వికసించి ఉంటాయి. వసంతకాలం వస్తుంది, చక్కగా కమలాలన్నీ వికసించుకుంటాయి. ఆనందంగా ఉంటుంది. జ్ఞానం కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణము. శరీరం అంతా కూడా ఆత్మస్వరూపమై నిండుతావు. నువ్వు ఎక్కడ చూసినా కూడా నీకు ఆనందం కనిపిస్తూ ఉంటుంది. మంచేదో చెడేదో తెలిసేటటువంటి స్థాయిలో ఉంటావు నువ్వు. పాలు, నీళ్లు గనక ఏ విధంగా హంస వేరు చేయగలదో అలా నువ్వు వేరు చేయగలుగుతావు అర్జున. చాలా గొప్పటటువంటిది అది. చెడు మాటల్ని వినాలని అనుకోవు, చెడు మాట్లాడాలనుకోవు, చెడు చూడాలి అనుకోవు, చెడు చేయాలనుకోవు. చాలా ప్రశాంతము. ఎప్పుడు కూడా నీ చెడు అజ్ఞానము నువ్వు ముందుకు రాకూడదు. వర్షాకాలం లోపల నదంతా నీటితో నిండిపోయినట్టుగా నీ శరీరంలో ఇంకా ప్లేస్ లేదు, మొత్తం జ్ఞానమే ఉంది. ఎంత పౌర్ణమి వచ్చింది, పౌర్ణమి రోజు నాడు ఎక్కడ చూసినా కూడా పిండారబోసినట్టుగా తెల్లగా ఆనందంగా ఉంటుంది. అటువంటి చైతన్యం నీకు చాలా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా అందమైనటువంటి లక్షణమయ్యా. సాత్విక గుణం అనేటటువంటిది చాలా గొప్ప లక్షణము. దాన్ని పెంచుకుంటూ పోవాలి అర్జున. ఇది గనక నువ్వు సరిగ్గా ఆచరణ చేస్తే దీని తర్వాత వచ్చేది నీకు ఇంకా మోక్షమే. ఎందుకంటే ఉత్తమ ఆచరణ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ జీవితంలో, వాళ్ళు ఖచ్చితంగా వచ్చే జన్మ లోపల సాత్విక గుణాలకి అనుకూలమైనటువంటి కర్మలో పుడతారు. వాళ్ళు గనక శరీరం కూడా వదిలేసినా కూడా మంచి సత్వమూర్తులుగా వచ్చే జన్మ లోపల పుడతారు. చాలా గొప్పది, చాలా చాలా ఆనందకరమైనటువంటి విషయం. కాబట్టి సత్వ జ్ఞానం కనుక నీకు, సత్వ గుణం కనుక నీ లోపల పెరిగింది అంటే నీ లోపల జ్ఞానము పెరుగుతుంది, అజ్ఞానం అంతా కూడా పోతుంది. శరీరం లోపల వెలుతురు, ఆనందము, ప్రశాంతత ఇవన్నీ కూడా కనిపిస్తాయి. దాన్ని చెడుగా వాడుకోకూడదయ్యా, దాన్ని అహంకారంలోకి దింపుకోకూడదయ్యా. ఎప్పుడైతే మనం అన్నీ అనుకుంటామో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే జడ లక్షణాలన్నీ ఉన్నాయో ఆ జడ లక్షణాలన్నీ కూడా ప్రశాంతమైనటువంటి స్థాయికి వెళ్తాయి. జడ లక్షణాలు అంటే పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయి. సుడిగాలు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, అది అన్ని వస్తువులు ఒక దగ్గరికి వచ్చేస్తాయి. ఆ విధంగా ఇంద్రియాలన్నీ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలి అనుకుంటాయి. ఇదే రజోగుణం కూడా అని మెల్లగా సాత్వికంలోంచి రజోగుణం వచ్చినప్పుడు కూడా ఇంతే. రజోగుణం వచ్చినప్పుడు కూడా సుడిగాలు వచ్చినప్పుడు వస్తువులన్నీ ఒక దగ్గరికి ఎలా వెళ్తాయో అలా నీకేంటంటే విషయాలన్నీ కూడా వాటిపైన అనుభవించాలి. వాటిని చూసినప్పుడు నాకు ఈ వస్తువు నాకు కావాలి అనేటటువంటి లోభం పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళకి ఇవ్వాలని కూడా అనిపించదు. ఉదాహరణకి మనం చూస్తూ ఉంటాం, మనం అవతల వాడికి 100 రూపాయల వస్తువు, 200 రూపాయల వస్తువు, 1000 రూపాయల వస్తువు కూడా ఇస్తాం. వాడికి తెలిసింది తప్పని, అవతల వాడికి తెలిసిన వాడు ఏం చేస్తాడు, మన దగ్గర ఎక్కువ విలువైన డబ్బులు తీసుకుని మనకు కూడా ఇచ్చాను అని పేరు ఉంచుకోవడం కోసం అని చెప్పి వాడి ఇంట్లో ఉన్న ఏదో ఒక వస్తువు మన చేతిలో పెట్టడము,
చేస్తారు. అంటే అది లోభం. దాన్ని లోభం అంటారు. లోభం అంటే నా వస్తువులు ఎందుకు ఇవ్వాలి, నేను కష్టపడి సంపాదించుకున్నాను కదా, చేతులు రావన్నమాట, ఇవ్వడానికి చేతులు రావు. ఈ పాయింట్ అర్థమైందా ఎవరికైనా? లోభం అనేది కూడా ఏదైతే ఉందో అది రాజస లక్షణమే. అర్థమైందా ఎవరికైనా? ఒక్కసారి అర్థం కాని వాళ్ళు అడగండి. సార్ ఇప్పుడు ఈ అరిషడ్ వర్గాలు అనేవి మనకి తామసానికి సంబంధించినవా రాజసానికి సంబంధించినవా? రెండింటికి సంబంధించినవి. ఎందుకంటే రాజసము తామసము ఈ రెండు కూడా డేంజరసే, ఆ రెండింటికి సంబంధించినవి. కానీ ఎక్కువ రాజస గుణాలే ఉంటాయి. జనరల్గా రాజస గుణమే పతనానికి కారణం. అయితే తామస గుణం ఏమైతే ఉంటుందో, తామస గుణం మనకు అంధకారాన్ని, అజ్ఞానాన్ని ఇస్తుంది. ఇప్పుడు కామ, క్రోధ, లోభ, మోహం, మద, మాత్సర్యాలలో ఈ 6 కూడా మనకి ఎక్కువగా రాజస గుణాలలో ప్రకటితమవుతాయి. అయితే తామసంలో కూడా మాత్సర్యం ప్రత్యక్షమవుతుంది. తామస గుణం లోపల మాత్సర్యం అంటే అసూయ అనేటటువంటిది కేవలం రాజస లక్షణమే కాకుండా మాత్సర్యం అంటే అసూయ. ఈ మాత్సర్యం అనేటటువంటిది, లోభం అనేటటువంటిది కొంత తామస లక్షణాలలో కూడా కనిపిస్తాయి మనకు. కాబట్టి రాజసానికి తామసానికి సంబంధించినవి 70% రాజసం అయితే కొద్ది శాతం 20-30% తామసం. జై శ్రీకృష్ణ. అంటే రాజసము అనేటటువంటిది ఏదైతే ఉందో కొంత అంధకారానికి తీసుకెళ్తుంది. రాజసం కూడా అజ్ఞానం ద్వారానే చేస్తాం కదా మనం. తామసము అంటే తామసం నుంచి రాజస గుణం నుంచి పెంచుకుంటూ సాత్విక గుణానికి పోవాలి. అవునండి, ఇది స్టెప్ పెంచుకుంటూ పోవాలని అవును నా అభిప్రాయం. అవును. అంటే తామస గుణం నుంచి రాజస గుణం పెంచుకోవడము అంటే చాలా రకాలు ఉన్నాయి. రాజస గుణంని చెడుగా చెప్పినప్పుడు కామ, క్రోధ, లోభమోహ, మదమాత్సర్యాలు అంటే చెడు. కానీ దాన్ని మంచిగా చెప్పినప్పుడు ఏమవుతావు? బద్ధకం లేకుండా ఉండడం రాజస లక్షణం. మంచిదా కాదా నాకు చెప్పండి? రాజస లక్షణం మంచిదా కాదా? మరి సో రాజస లక్షణం ఎప్పుడూ మంచిది. అయితే రాజస లక్షణం పెంచుకోవాలి అని చెప్పి కామక్రోధాలు ఇవన్నీ పెంచుకోకూడదు. అన్నిటికంటే డేంజరస్ కామక్రోధాలు. మనకు కామక్రోధ లోభాలు త్రివిధం నరకస్యేదం అని చెప్పేసి మనము 16వ అధ్యాయం లోపల నేర్చుకుంటాము. కామక్రోధ లోభాలు అన్నిటికంటే డేంజరస్. అవి 3 కూడా రాజసానికి ఎక్కువగా సంబంధించినవి, కొంత తామసంలో కూడా ఉంటాయి. కాబట్టి రాజస గుణము అన్నప్పుడు ఆ 3టిని పెంచుకోవడం కాదు. రాజస గుణము అన్నప్పుడు డైనమిజం పెంచుకోవాలి. మళ్ళీ ఒక్కసారి చెప్తాను, అందరు జాగ్రత్తగా వినండి. సాత్విక గుణం అంటే ప్రశాంతంగా ఉండాలి, సుఖంగా, జ్ఞానంగా ఉంటాం మనం. కానీ దాన్ని మనం అహంకారంలోకి దింపకూడదు, మొదటిది. రెండోది రాజస గుణం. రాజస గుణం అంటే డైనమిక్గా ఉండాలి, ఉద్యోగాలు చేయాలి, డబ్బులు సంపాదించాలి. కానీ ఎప్పుడైతే డబ్బులు వస్తాయి, ఎప్పుడైతే మనకు ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి, ఎక్కడైతే మనం అనుకున్నవన్నీ ఇచ్చామో అప్పుడు ఏమవుతుందంటే వాటినే ధ్యేయంగా బతకకూడదు. నెక్స్ట్ తామసం. చక్కటి నిద్ర పడుతుంది, కొట్టినట్టుగా నిద్ర పడుతుంది, చక్కగా నిద్రపోతాం. కానీ ఆ నిద్రని పెంచుకుంటూ, కళల్ని పెంచుకుంటూ, ఆఫీస్కి వెళ్ళొద్దు మానేద్దాం, ఈ పని చేద్దాం, కాన్లే మానేద్దాం, స్నానం చేయకుండా వస్తువులన్నీ తినడము, భగవంతుడు ప్రసాదమైనటువంటి వస్తువులన్నీ తినడము, స్నానం చేయకుండా ఫైర్ దగ్గరికి వెళ్ళడము, తర్వాత గలీజు ముఖం వేసుకొని జనాలకి కనిపిస్తూ ఉండడము. చాలా చోట్ల 2 రోజులకు, హాస్టల్స్లో అయితే 2-3 రోజులకు కూడా స్నానం చేస్తూ ఉంటారు. సో ఏమవుతుందంటే తామసము మంచి రిలీఫ్ ఇస్తుంది, కానీ దాన్ని చెడుగా వాడుకోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ 3 గుణాలు చెడ్డవి కాదు. ఈ 3 గుణాలని మనం ఏం చేయాలి? సాత్విక గుణం పెంచుకుంటూ పోవాలి, జ్ఞానం. కానీ దాని ద్వారా అహంకారం రాకుండా చూసుకోవాలి. అదేవిధంగా సోమరితనం వస్తుంది అంటే అవును. కానీ తామస గుణం కూడా మంచిదే, లేకపోతే నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోతే ఎంతమంది హ్యాపీగా ఉంటారు? ఇక్కడ స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకొని పడుకుంటారు, లేదా నా ప్రవచనం వింటారు, ఏదో ఒకటి చేస్తారు. ఎస్ సార్ నో? అంటే 3 గుణాలు సమంగా ఉంటేనే సమంగా అని కాదు. సాత్విక గుణం ఎక్కువ ఉండాలి, రాజస గుణము ఎంత అవసరమో అంత. ఒక్క నిమిషం. సమానంగా ఉండకూడదు. 30-30 సమానం అంటే కాదు. సాత్విక గుణం ఎక్కువ ఉండాలి, రాజస గుణము, తామస గుణము ఎంత అవసరమో అంతే ఉండాలి. సాత్విక గుణం అన్నిటికంటే గొప్పది. దీనికి మనం ఒక ఉదాహరణ తెలుసుకున్నాం, మీ అందరికీ బహుశా జ్ఞాపకం ఉండే ఉంటుంది. మనం ఏమని తెలుసుకున్నాము? విద్యాప్రకాశ్ ఆనందగిరి మహానుభావుడు ఆయన చెప్పిన ఉదాహరణ మళ్ళీ చెప్తాను. మనకు ఒక పుండు అయింది. పుండు, రక్తము, చీము ఇవన్నీ మనకు శరీరంలో ఉన్నాయి. ఉన్నప్పుడు రక్తము ఆగిపోతుంది కొద్దిసేపటికి, తర్వాత చీమ ఆగిపోతుంది, తర్వాత మెల్లమెల్లగా ఈ చెక్కు కడుతుంది.
చెక్కు కట్టిన తర్వాత ఏమవుతుంది, అప్పుడు ఆ చెక్కు మనం ఇట్లా పెట్టి తెంపము, అది ఆటోమేటిక్గా పడిపోతుంది. సో తెంపకుండా ఉండేది నీ బాధ్యత. ఆ చెక్కు కట్టడం అనేది సాత్వికం. అర్థం కాని వాళ్ళు మొహమాటం లేకుండా అడగండి. ఇక్కడికి ఆపేస్తాను నేను ఇవాళ, ఎందుకంటే చాలా అద్భుతమైన అధ్యాయం ఇది. ఇంకొక రోజు ఖచ్చితంగా పట్టి తీరుతుంది. నాకు తెలిసి ఇవి 2-3 రోజుల కంటే ఎక్కువ పడతాయని మొదట్లో అనుకున్నదే. కాబట్టి మొహమాట పడకుండా అడగండి. ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోండి, జ్ఞానం దగ్గర సిగ్గుపడద్దు. జ్ఞానం దగ్గర సిగ్గుపడకుండా అడగండి. రజోగుణములో చెప్పండి సార్. సార్ మీరు అదొకసారి మళ్ళీ చెప్పండి. రాజస గుణం నుంచి రజోగుణం కూడా వస్తుంది కదా. రాజసం రాజస గుణం నుంచి రజోగుణం కూడా వస్తుంది కదా. రాజసం అన్నా రజోగుణం అన్నా ఒకటే అన్నమాట. కృష్ణ సార్. జై శ్రీ సార్ ఇప్పుడు మీరు చెప్పిండే గాయం సంగతి చెప్పినారు కదండి సార్. అంటే ఇప్పుడు మనకు ఎక్కడన్నా దెబ్బ తగిలింది అనేది అక్కడ రక్తం రావడం మొదలైంది అంటే దాన్ని ఏదన్నా ఒక గుణానికి కంపేర్ చేసినామా, లేదు లాస్ట్ లోపల మనకు ఆ గాయం అంతా మాని పొక్కు గట్టి అదందుకదే ఊడిపోవడము అనేది మనకు అన్ని అదందుకదే అంటే ఈ గుణాలు సాత్విక తామసం రాజసం. నుండి తామసము రాజసం నుండి అంటే ఎగ్జాక్ట్లీ సాత్వికంకి వచ్చేసినాము అంటే అన్నట్టు సార్. అంటే అలా మనం కరెక్ట్గా పుండు అయినప్పుడు తామసము, కొద్దిగా ఇదైనప్పుడు రాజసము, అట్లా కాకుండా మనం ఏమంటున్నామంటే కొన్ని గ్రాడ్యువల్గా మందు వేసుకుంటే తగ్గుతాయి. చెక్కు పట్టిన తర్వాత ఏమైతే ఉందో, చెక్కు పట్టిన దానికి ఇక మందు రాయం, తెంపం కూడా దాన్ని, ఆ చెక్క ఆటోమేటిక్గా పడిపోతుంది. సాత్విక గుణము కూడా దాటిన తర్వాతనే మనం భగవంతుడిని చేరుకుంటాం. అయితే సాత్విక గుణం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే మనిషి జీవితం ఎత్తినప్పుడు ఏదో ఒక గుణం ఉంచుకోవాలి. కాబట్టి అది సాత్విక గుణం ఉంచుకోవాల్సిందే. మనకు దెబ్బ తగిలింది, చీమ వస్తుంది, ముందు రక్తం వచ్చింది, తర్వాత కొద్దిగా చీమ వచ్చింది, దానికి మందు వేసుకో. చీమ అంటే ఇన్ఫెక్షన్ వచ్చింది, మందు రాసుకున్నాం. అంటే ఒక తామసం అయిపోయింది, ఒక రాజసం అయిపోయింది, చివరిగా చెక్కు కట్టిందంటే సాత్వికం తగ్గిపోయింది అని చెప్పి. తగ్గిపోయినప్పుడు ఇప్పుడు ఏం చేస్తాం మనము, సాత్విక గుణం ఉంది కదా అని చెక్కుని ఇట్లా లాగం మనం, ఎందుకంటే అది పడిపోతుందని. అదేవిధంగా మన లోపల గొప్ప గుణమైనటువంటి సాత్విక గుణాన్ని పెంచుకోవాలి. మరి మొదటి లోపల సాత్విక గుణము చెడు అని చెప్పి ఎందుకు అనుకున్నాము? ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే సాత్విక గుణాన్ని చెక్కుబెట్టి లాగారు. ఎందుకు లాగారు వాళ్ళు? వాళ్ళకి ఏంటంటే అందరూ గుర్తింపిస్తున్నారు, మీరు గొప్పవాళ్ళు, మీరు ఇలాంటి వాళ్ళు, మీరు అలాంటి వాళ్ళు, రండి అని చెప్పేసి. వాళ్ళు డబ్బు తీసుకోకపోవచ్చు, వాళ్ళు సమాజంలో గుర్తింపు కోరుకుంటారు. కొంతమంది డబ్బు కోసమే చేస్తారు, కొంతమందికి ఈ రెండింటితో పాటు అమ్మాయిలు కావాలి. సో ఈ విధంగా మీరు ఎన్ని ఆశ్రమాలలో చూడండి, ఎన్ని చోట్ల చూడండి, ఎన్ని రకాల అక్రమాలు జరుగుతూ ఉంటాయో. దేశాలు కొనుక్కోగలిగేంత అక్రమాలు వీరు చేయగలుగుతున్నారు. ఎందువల్ల చేయగలుగుతున్నారు అంటే వాళ్ళు ఈ స్థాయిని దాటలేకపోవడం అనేటటువంటిదే అన్ని దురదృష్టాలకు కారణం. కాబట్టి మనకు సాత్విక లక్షణం మనం పెంచుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, రాజస లక్షణం పెంచుకో. రాజస లక్షణం ఉంటే తప్పులేదు, కానీ రాజస లక్షణాన్ని నీ పనులకు ఎంత అవసరమో అంతే వాడుకో. కానీ రాత్రింబవళ్ళు కూడా విరామం లేకుండా వ్యవహారాలు చేస్తూ అన్ని రకాలుగా ఇవి చేస్తూ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఎక్కువ మంది పెళ్ళిళ్ళు, పేరంటాలు, స్నేహితులు, అనవసరమైనవి. నేను రోజు చెప్తూ ఉంటాను కదా, మీ అందరికీ కోపం వస్తూ ఉంటుంది కదా. నేను చెప్పినప్పుడు నిజంగా మీకు కోపం రాదా? మీరు 5 నిమిషాలు ఏం మాట్లాడండి అవి ఇవి అన్నప్పుడు ఎంతమంది బాధపడ్డారు చెప్పండి ఇందులో? పోనీ బాధపడని వాళ్ళు మేము బాధపడలేదని చెప్పండి ఎవరైనా. బాధ పడట్లేదు సార్. నేను బాధపడలేదు సార్. అది అబద్ధం. ఏం బాధపడట్లేదు. అది 2-3 చెప్తున్నారు, అది నిజం. ఎవరితో మాట్లాడకపోతే హ్యాపీ మాకోసం అని చెప్తుంటే మేము ఎందుకు బాధపడతాం సార్? అన్ని నేను ఫోన్ చేయాలని కూడా బంద్ చేస్తాను సార్. ఫోన్ చేయాలనుకుంటాను, అసలు బంద్ చేయడం తగ్గించినారు సార్. సో ఫోన్లే బంద్ చేయాలి. పడట్లేదు సార్ ఎవరికి. అయితే ఫోన్ చేయాలని అవసరం ఉన్న కాడికి మాట్లాడాలి. రాజసం అనేది ఎంత అవసరమో అంత చేసేసి ఆపేసేయండి. అంటే తప్ప ఒప్ప అంటే ఇప్పుడు మీ వయస్సు కూడా చూసుకోండి. ఎవరైతే వయసు 30-40 మధ్యలో ఉన్నారో సరే కాస్త మాట్లాడుకోండి, పర్వాలేదు, కొద్దిగా రిలాక్సేషన్ ఇద్దాం, అలా ఏం లేదు, తప్పేమీ లేదు, మాట్లాడుకోండి, రిలాక్సేషన్ ఇద్దాం. కానీ 40-45 దాటిన తర్వాత కూడా ఇంకా కావాలి, జుట్లకు రంగేసుకోవడాలు, వీటికి ఇవన్నీ కూడా ఏమిటంటే ఏదో ఇప్పుడు ఎంత ఏముంది, ఆ బట్టలు వేసుకొని, ఆ చీరలు కట్టుకొని, అవన్నీ నగలు పెట్టుకొని, ఎవడి ముందు ఎవడు చూసి వస్తాడు? ఏమన్నా పెళ్ళికి? మన పెళ్ళికైతే నేను ఫేషియల్ కూడా చేయించుకున్నా, తెలుసా మీకు? సో ఓకే, ఎవరి పెళ్ళికి వాళ్ళు ఫేషియల్ చేయించుకోండి, ఏం పర్వాలా.
కానీ నేనేమంటున్నానంటే ఎప్పుడైతే అది వేరే వాళ్ళ పెళ్ళిళ్ళు ఏముంది క్యాజువల్గా వెళ్ళేసి వచ్చేసేయండి, మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలంటే. కానీ ఏమవుతుంది, దాన్ని పోటీగా తీసుకుంటున్నాం మనం. వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళు మన ఇంటికి రావాలి కదా, మళ్ళీ అదొక లెక్క. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే వాళ్ళు మన ఇంటికి రారు. నీ ఇంటికి ఎవరు పెళ్ళికి రాకపోతే ఏమైంది? ఎందుకంటే ఆచార వ్యవహారాలు సరిగా నడవడం లేదు. రేపు నీ ఇంట్లో పెళ్ళి పెటాకులు అయిపోవాలని ఆలోచించే వాళ్ళందరూ మన ఇంట్లో ఏ చిన్న లూప్ హోల్ ఉన్నా కూడా వాళ్ళు సంతోషపడతారు. అది గుర్తుంచుకోండి. నిజమైనటువంటి మీకు ఆనందం కేవలము దేవుడి వైపు మళ్ళినప్పుడే అని ఎన్నిసార్లు చెప్తున్నాను. మీరు అది గుర్తించలేకపోతున్నారనే బాధ నా లోపల ఉంది. ఏమవుతుందంటే ఈ వెనక్కి తిరిగి మనం ప్రశాంతంగా ఉన్నా కొద్దీ మనకు బయట ప్రపంచం ఎంత బోర్ కొడుతుందో. ఇంకొక మాట చెప్తా. కింద నేను కూర్చుంటాను. కూర్చోగానే ఎవరన్నా దూరం నుంచి నా ఫ్రెండ్స్ ఎవరన్నా చూస్తారు. చూసి ఏం చేస్తాను, నేను చదువుకునే టైంలో వచ్చి నా దగ్గర కూర్చుంటారు. సార్ బాగున్నారా, ఇట్లయింది అట్లయింది. నేను వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్తారా అన్నట్టే ఉంటాను నేను. వాళ్ళు ఇక వెళ్ళరు, కూర్చొని ఇంకా మంచిగా నాతో పాటే కూర్చుందాము, 2-3 గంటలు లంచ్ టైం అయ్యేదాకా కూర్చుందాం అనుకుంటారు. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక నాకు అర్థమైపోతుంది ఇక వీళ్ళు వెళ్ళేటారు లేరని. అదే పని ఉంది, సడన్గా ఆఫీస్ పని వచ్చింది, ఆఫీస్ కాల్ ఉందని చెప్పి ప్యాక్ చేసేసుకుని పైకి వచ్చి ఇంట్లో కూర్చుంటా. నాకు కింద చెట్టు కింద కూర్చొని, వేప చెట్టు ఉంది మాది ఈ అపార్ట్మెంట్లో, అందులో దాని కింద కూర్చొని కాంప్లెక్స్లో చక్కగా చదువుకుని, దాని అందరూ బోధి వృక్షం అని ఊరికే జోక్గా అంటుంటారు నా స్నేహితులందరూ. అక్కడ కూర్చొని చదువుకోవడం అలవాటు. సో మరి ఇంతకుముందు ఇలా లేదు కదా నాకు. ఇంతకుముందు ఎవరైనా వస్తే కబుర్లు చెప్పడము, కాకరకాయలు నాకు బాగానే అనిపించేవి. ఇప్పుడు గ్రాడ్యువల్గా తగ్గిపోయింది కదా నాకు, ఎందుకంటే వాటిపైన రుచి తగ్గిపోయింది. అలాగే మా అమ్మ ఫోన్ చేసి వీళ్ళింట్లో అదైంది, వాళ్ళ ఇంట్లో నేను ఏం చేస్తానమ్మా నేను ఇవన్నీ, వెధవా ఫోన్ తొందరగా పెట్టేస్తున్నా అంటుంది. నేను అంటాను, అమ్మ అస్సలు ఫోన్ తొందరగా పెట్టను. ఒక్క టాపిక్ ఏదన్నా అడుగు, నువ్వు ఆధ్యాత్మిక విషయం ఏదన్నా అడుగు, నీకు అర్థమయ్యే లెవెల్కి దిగి నేను చెప్పగలను. ఏ టాపిక్ అయినా అడుగు నువ్వు, వేదాల దగ్గర నుంచి పురాణాల వరకు నువ్వు ఏదైనా సరే అడుగు, లోయెస్ట్ లెవెల్కి వెళ్ళి చెప్పగలను. కానీ ఇప్పుడు వీళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళు ఫోన్ చేశారు, వీళ్ళు ఇట్లా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో వారికి కాలు యాక్సిడెంట్ అయిందా, ఈయన కర్ర పట్టుకుని నడుస్తున్నట్ట, ఇంకోటికి ఎవరికో 3 సార్లు అయ్యిందిట. 3 సార్లు అయితే నాకేమిటి, 5 సార్లు అయితే నాకేంటి అంటే వాటిపైన ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. మీరు ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ ఏబుల్ టు మేక్ యూ అండర్స్టాండ్ ఆర్ నాట్. మీకు అర్థం అవుతుందో కాదో కూడా నాకు తెలియడం లేదు. అది నా దురదృష్టం. ఏంటంటే ఎదురుగా కూర్చుంటే కనీసం ఎవరు నిద్రపోతున్నారో, ఎవరు మెలకుగా ఉన్నారో చూసి ఇక్కడి నుంచి దూరం నుంచి ఒక టక్మని విసిరేవాడిని, చాక్ పీసులు విసిరేస్తారు చూడు, అట్లా విసిరేసేవాడిని. అది కూడా లేని పరిస్థితి ఇప్పుడు నాకు. నేను చెప్తున్న పాయింట్ మీకు అర్థం అవుతుందో కాదో కూడా తెలియనటువంటి నేను పక్షాల్లో పోయినా కానీ ఉదాసీనంగా ఉంటున్నాం సార్. అందులో ఉన్నా కానీ మా మనసు దానికి ఎవరైనా మాట్లాడితే కూడా వినాలి కదా. అండ్ ఎంత ప్రశాంతం ఆలోచిస్తూ ఉంటాం సార్, మనం కూడా అవే ఆలోచిస్తూ ఉంటాం. అవి ఆలోచిస్తూ ఉంటాం. అందులోపల దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఒకటి గుర్తించాలి అంటే ఒకటి ఇది అవ్వాలి. ఇప్పుడు మనకేమవుతుందంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి డయాబెటీస్ వచ్చింది అనుకుందాం. రాగానే ఏమవుతుంది, అతను డయాబెటిక్ డైట్ అని ఒకటి ఉంటుంది. ఆ డయాబెటిక్ డైట్ తీసుకుంటే ఆటోమేటిక్గా డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు నాకు 10 yearsగా డయాబెటీస్ ఉంది, నాకు కంట్రోల్గా ఉంది. సో వి టేక్ డయాబెటిక్ డైట్, వి ఆల్వేస్ బీ యాక్టివ్. అలా ఉండడం వల్ల ఏమవుతుంది, డయాబెటీస్ కెనాట్ డూ ఎనీథింగ్ టు యూ. సో ఆ విధంగానే శరీరం నేను కాంపిటీషన్కి వెళ్ళాలి, అప్పుడు నేను 6 pack తెచ్చుకోవాలి, సాధన చేస్తాను. మరి ఆధ్యాత్మిక సాధన అంటే ఏమిటి? ఆధ్యాత్మిక సాధన అంటే ప్రశాంతత. ఆధ్యాత్మిక సాధన ద్వారా ఏమొస్తుంది? జ్ఞానం. అది ఈ అధ్యాయంలో తెలుసుకుంటాము. మీకు నెక్స్ట్ క్లాసు కానీ తర్వాత ఇంకో 2 క్లాసులు పట్టొచ్చు. మీరు ఏడవకపోతే నేను ఛాలెంజ్ కడతా. గుణాతీతులు ఎలా ఉంటారు అని చెప్పి భగవంతుడు చెప్తాడు. నువ్వు చెప్పిందంతా కరెక్టే దేవుడా, చాలా బాగుంది, నువ్వు ఇలాంటి నాలెడ్జ్ నాకు ఇచ్చావంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ జన్మ అదృష్టం అంటాడు అర్జునుడు అనేసి, నాకు గుణాతీతులు ఎలా ఉంటారో చెప్పు అని. అప్పుడు ఆయన చెప్తుంటాడనమాట. తుల్య నిందాస్తుతి మౌని ఇలాంటివి కొన్ని ఉంటాయన్నమాట. అవన్నీ చెబుతూ ఉంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. నిజమే కదా, ఇంత ప్రశాంతంగా ఉండగలము. మీరు క్రమ పద్ధతిలో సమాజాన్ని తగ్గిస్తూ, సమాజంతో ఉన్నటువంటి బంధాలను తగ్గిస్తూ, కొట్లాడద్దు, ఎవరితో కొట్లాడాల్సిన, ద్వేషం పెంచుకుంటే మళ్ళీ అది కూడా ఆ కటీఫ్ కూడా ద్వేషంతో పెరగకూడదు.
ద్వేషం ఉండకూడదు. మళ్ళీ ద్వేషంతో కటిఫ్ చేయకూడదు అందరినీ. కటిఫ్ చేయండి, కానీ ద్వేషంతో కాదు, ప్రశాంతంగా కటిఫ్ చేయండి. ఏమి వాళ్ళతో గొడవ లేదు. ఏవో జరుగుతుంటాయి, అపార్ట్మెంట్స్లో జరుగుతాయి, కాలనీలో గొడవలు జరుగుతాయి, ఏవో జరుగుతాయి. దేశానికి ఏమన్నా అయినప్పుడు సరే, ఇక అది మన బాధ్యతగా ముందుకెళ్తాం, తప్పదు అది. మిగతావన్నీ వదిలేసేయండి. ఎందుకంటే అక్కడ మనం కంపల్సరీగా మనం పట్టించుకోవాలి అంటే తప్పకుండా చేయండి. లేకపోతే మిగతావన్నీ అనవసరం. మీరు నిజం చెప్తున్నా, మీరు చూడండి ఎవరింట్లో అయినా ఇవే. ఏమత్తయ్య ఎలా ఉన్నావు, ఏం మావయ్య ఎలా ఉన్నావు, బాబాయ్ ఎలా ఉన్నావు, పిల్లలు ఏం చేస్తున్నారు చెప్తావు. చెప్పగానే నీ పిల్లలు మంచి స్టేజ్లో ఉంటారు, వాళ్ళ పిల్లలు మంచి స్టేజ్లో ఉండరు. కారణం ఏదైనా అయి ఉండొచ్చు. ఎవరి తెలివితేటలు ఏ టైంలో హిట్ అవుతాయి అనేది తెలియదు కదా. వాడు నీ మీద అసూయపడ్డం మొదలెడతాడు. ఏం లాభం? లేదా నువ్వు వాళ్ళ మీద అసూయపడ్డం మొదలెడతావు, ఏం లాభం? దాని బదులు అసలు వదిలేసే, ఇవన్నీ నిర్లిప్తంగా ఉండు. పిల్లల బాధ్యత తప్పక చెయ్యాలి, పిల్లల్ని ప్రేమించాలి, తప్పక ప్రేమించాలి. అది మోహంలోకి దిగకుండా ఉన్నంత వరకు పర్వాలేదు. చెప్పే కదా, దృశ్యం సినిమాలో 2 భాగాల్లో చూసినట్టుగా అలా కాకుండా ఉన్నంత వరకు పర్వాలేదు, తప్పులేదు. పిల్లల్ని ప్రేమించడం ఏమీ తప్పు కాదు. అటువంటి భావన ఏదైతే ఉందో అది మనం పెంచుకోవాలి. అంతేగాని హడావిడి అనేది ఎప్పుడు పడకండి జీవితంలో. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు ఇవాళ రాత్రంతా కూర్చుందాం సార్, మాకు డౌట్స్ ఉన్నాయంటే రేపు పొద్దున నేను ఆఫీస్కి వెళ్ళాలి, రేపు నాకు ఇంకా వేరే పనులు ఉన్నాయి, నేనేమంటానంటే నో ప్రాబ్లం కూర్చుందామని కూర్చుని పోతా. ఎప్పుడైతే జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు మీరు ఉంటారో అక్కడ మీరు హడావిడి పడకండి. గత వారంది నేను అసలు ఎంతవరకు చెప్పానో చూద్దామని చెప్పేసి 5 నిమిషాలు పెట్టుకుందామని పెట్టుకున్నా. కెన్ యూ ఇమాజిన్, నేను మొత్తం 1.5 to 2 hours విన్నాను ఇవాళ. నాది నేనే విన్నా. అంటే ఏమనిపిస్తుంది తెలుసా, కొన్ని ఇవి ఆణిముత్యాల్లాగా వచ్చేస్తాయి. అట్లాగా ఆశువుగా వచ్చిన ఆణిముత్యాల్లాగా వస్తాయి. నిజంగా మనకు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇది ఇంత మంచి మంచి విషయాలు విన్నాక ఎందుకు మనం ఇవన్నీ గలీజ్ పనులు చేయాల్సిన అవసరం ఉందా అనుకుంటాం. పోవడము, ఈ ఆలయాలలో చేయడము, ఈ ఏకాదశి ఉపవాసాలు, అక్కడ బ్రాహ్మణుడు అరుస్తూ ఉంటాడు, ఇటు ధర్మకర్తలు అరుస్తూ ఉంటాడు, హుండీలు పెడుతూ ఉంటారు, టికెట్లు ఇచ్చేవాడు ఎక్కడ ఉంటాడు, లైన్లో తోసేవాళ్ళు ఉంటారు. ఇంత హడావిడిలో ఒక్కసారి మీరు ఆలోచించండి. మీకు తమిళనాడులో ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ లోపల 12,000 టెంపుల్స్లో కనీసం నిత్య పూజ కూడా జరగడం లేదు. 12,000 టెంపుల్స్ తమిళనాడులో కాదు, ఒక్క మద్రాసులో 12,000 టెంపుల్స్లో కనీసం నిత్య పూజలు జరగని ఉన్నాయంటే మీరు నమ్ముతారా? మరి ఆ టెంపుల్స్కి ఎందుకు వెళ్ళారండి మీరు? హైదరాబాద్లో కొన్ని 100,000 టెంపుల్స్ మనుషులు రాక అలా ఉన్నవి, పాడుపడిపోయినా ఉన్నాయి. అక్కడికి ఎందుకు వెళ్ళారండి మీరు? అది గోపిచంద్ ఒక మూవీ వచ్చింది, ఏంటది, సాహసం. ఎవరైనా చూసారా ఆ సినిమాని? ఆ సినిమా లోపల హింగళాదేవి ఆలయానికి వెళ్దామని బలూచిస్తాన్లో ఉందన్నమాట. అది ఆలయానికి వెళ్దామని చెప్పేసి ఆమె, ఇప్పుడు మనకు బలూచిస్తాన్ కనుక లిబరేట్ అయితే మనం అంతా కూడా అక్కడికి వెళ్ళొచ్చు. సో అయితే అక్కడికి వెళ్తుందన్నమాట. వెళ్ళి ఆలయాన్ని శుభ్రం చేసి, నేనేమంటానంటే అక్కడే దేవుడు ఉన్నాడని అనను నేను. అది మన సాంప్రదాయాన్ని పరిరక్షించాలి అంటే అవి చేయండి కదా, అవి చేయండి, ఎంత బాగుంటుంది. అవి చేయండి, ఎంత బాగుంటుంది, ఎంత అసలు ప్రశాంతంగా ఉంటుంది. ఇన్ని వందల దేవాలయాలని ఎంతమంది ప్రవచనకర్తలు కాపాడుతున్నారు చెప్పండి, ఆలోచించండి ఒకసారి. నేను అన్నదాన్ని కోపంగా తీసుకోకండి, తర్వాత వ్యక్తిగతంగా అస్సలు తీసుకోకండి. ఒకసారి కూల్గా పీస్ఫుల్గా కూర్చొని ఆలోచించండి. ఇప్పుడు నేను నిన్న మార్నింగ్ నేను రైలు ఎక్కుతుంటే ఒక అతను నాకేదో పాంప్లెట్ ఇచ్చాడు. అందులోపల ఏముంది, 2 పేజీలు, ఒక సైడ్ ఇంగ్లీష్, ఇంకో సైడ్ తెలుగు. ఏముంది, దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తాడో అని చెప్పి క్రిస్టియన్స్ ఇచ్చింది ఉంది. నాకు విభూతులు పొద్దున ఆఫీస్ వెళ్ళేటప్పుడు అంటే విభూతులు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసి అడ్డం నిలువు 2 కలిపి ఉంటాయి. వాడు మంచిగా ఇచ్చాడు. సో వాడు ఎవ్వరికీ ఆపకుండా ఇస్తున్నాడు. వాడు ఉద్యోగం మానేసి ఇస్తున్నాడా, లేక ఇదే ఉద్యోగము అయ్యి ఉండొచ్చు అంటారా? ఎవరన్నా జవాబు చెప్పండి. వాడు ఉద్యోగం మానేసి ధర్మ ప్రచారం చేస్తున్నాడు. ఇదే ఉద్యోగం అయ్యే ఛాన్స్ ఉంది. ఫండ్స్ వస్తాయి. అమెరికా నుంచి కాదు, లోకల్గా కూడాను ఎంత డబ్బు ఉంది తెలుసా? వాళ్ళకున్న డబ్బుని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కొంత అమెరికా నుంచి వస్తుంది, కొంత లోకల్గా వస్తాయి, వాళ్ళు చేస్తారు. సరే, మన తిరుపతి దగ్గర డబ్బు లేదంటారా? కొన్ని చెప్పండి. సరే, మఠాల దగ్గర, పీఠాల దగ్గర డబ్బు లేదంటారా? చెప్పండి. మరి వాళ్ళు ఏం ధర్మ ప్రచారం చేస్తున్నారో నాకు చెప్పండి. కనీసం ప్రతి ఒక్క ఊరికి ఒక 2 రిప్రజెంటేటివ్స్ని, వీళ్ళు ఎలా అయితే ప్యాస్టర్స్ని పెడుతున్నారో వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని పెట్టి హిందూ ధర్మం మారకూడదు అని చెప్పేసి చెప్పచ్చు. లేదా ఎంతమంది మారిన వాళ్ళకి రిజర్వేషన్ లేకుండా మనం చేయగలుగుతున్నామా? రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక ఇది ఇచ్చింది. అందులోపల ఏంటంటే మతం మారిన వాళ్ళకి రిజర్వేషన్స్ ఉండవు అన్నమాట. సో మరి అలా మారిన వాళ్ళు అవి ఎంతమంది కూర్చొని ట్రాక్ చేస్తున్నారు, లెక్క లేదు.
అండ్ ఇంకా మీరు ఆశ్చర్యం ఏంటంటే వక్ఫ్ బోర్డులు వాడు ఎంత ఆస్తి అంటే ఎంత ఆస్తి కూడా పెట్టేసుకున్నాడంటే లెక్కలేనంత ఆస్తి కూడా పెట్టుకున్నాడు. అండ్ పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వాళ్ళని పెళ్లి చేసుకొని అవి చేసి ఇక్కడ పిల్లల్ని కనేసేసి అందరినీ ఇండియన్ సిటిజన్స్ లాగా చేస్తున్న వాళ్ళు యోగి ఆదిత్యనాథ్ లాంటి స్ట్రాంగెస్ట్ పర్సన్ ఉన్న ఉత్తరప్రదేశ్లోనే లెక్కలేనంత మందిని బయటపట్టుకున్నారు వాళ్ళు. అలాంటిదిగా మిగతా స్టేట్లలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితో చెప్పండి. మరి ఇదంతా ఎవరైనా ధర్మ పరిరక్షణకై పూనుకున్నారా చెప్పండి. ఎంతసేపు ఆర్ఎస్ఎస్ చేయలేదు, విహెచ్పి చేయలేదు. నువ్వేం చేస్తున్నావు ఆర్ఎస్ఎస్కి? నువ్వేం చేస్తున్నావు విశ్వ హిందూ పరిషత్ని? నువ్వేమి చేయడం లేదు. ఆర్ఎస్ఎస్కి విహెచ్పికి నువ్వేమీ సహాయం చేయడం లేదు. ఉన్న వాళ్ళు పాపం వాళ్ళే ఎంత వాళ్ళ సమయాన్ని వాళ్ళ డబ్బుని తన్ మన్ ధన్ పెట్టి చేస్తున్నారు. ఒక్క ఆధ్యాత్మిక సంస్థ శ్రీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేస్తున్నాడా? ఇషా ఫౌండేషన్ అయినా చేస్తున్నాడా? లేకపోతే దత్తపీఠం అయినా చేస్తున్నారా? వీళ్ళందరూ దేశాలను కొనుక్కోగలిగేంత డబ్బున్న వాళ్ళల్లో ఎంతమంది ధర్మ ప్రచారం, మేము ధర్మ ప్రచారం చేస్తున్నామనే పేరు మీద ఇంకా 2-3 పీఠాలు కట్టిస్తున్నారు, ఇంకా 2-3 టెంపుల్స్ కట్టిస్తున్నారు. దాని బదులు పాడైపోయిన టెంపుల్స్ని, శిథిలమైపోయినటువంటి టెంపుల్స్ని బాగు చేయడానికి ఇష్టం లేదా? మొన్న కాళేశ్వరంలో మేము ఒక టెంపుల్ని ఓపెన్ చేయడానికి వెళ్ళామన్నమాట. చిన్న టెంపుల్. అక్కడ అసలు టెంపుల్సే లేవు. అది కాక అది నాన్ జనరల్ క్యాస్ట్ వాళ్ళ కోసం కట్టించినటువంటి టెంపుల్ అన్నమాట. మళ్ళీ వాళ్ళు మతం మారుతారన్న భయంతో నేను మా మిత్రుడు కలిసి కట్టించాం. కట్టిస్తే అక్కడ ఆలయం ఓపెనింగ్కి వెళ్తే ఇక వాళ్ళంతా అసలు చాలా మురిసిపోయారు. అక్కడికి ఇలా రారెవరు, బ్రాహ్మిన్స్ రారు, ప్లస్ వేరే బ్రాహ్మిన్స్ కూడా వచ్చి అక్కడ ఓపెన్ చేస్తే వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఆ సమయంలో మేము కాళేశ్వరం ఆలయానికి వెళ్తే ఆ టెంపుల్ ప్రాంగణం అంతా నాశనము, మళ్ళీ బయటంతా నాశనము, మళ్ళీ తర్వాత ఆలయం నది ఉంటుంది కదా, ఆ నది మొత్తం నాశనం. పుష్కరాల టైంలో తప్పితే దాన్ని ఎప్పుడూ క్లీన్ చేయరు. మరి ఇది ఎంతవరకు కరెక్టు? అంటే అంటే నేనేమంటానంటే ఒక్కసారి ఆలోచించండి. మరి వీళ్ళందరూ ధర్మ ప్రచారం చేస్తున్నాము, మేము ధర్మాని కోసమే మీ దగ్గర డబ్బు తీసుకుంటున్నాము అన్నవాళ్ళు ఇంత ఎలా చేస్తారు? నిన్న ఒక టీవీ లోపల వచ్చిందన్నమాట. ఏంటంటే ఒక పైనంతా ఏదో చెత్త పెట్టినట్టుగా పెట్టేసేసి కింద ఆవులని ఇలా సఫకేట్ చేసేసి ఇలా బంధించేశారు. పైనంతా కూడా చెత్త సామాన్లు అవి ఇవి పెట్టారనమాట. పోలీసు వాళ్ళు చూస్తే ఏదో చెత్త సామాను ఏదో ఉంది అని చెప్పి చెప్పడానికి, దూది అమ్ముతున్నాము ఇంకోటి ఏదో అమ్ముతున్నాము అని చెప్పి. వాళ్ళు ఓపెన్ చేసి చూస్తే లోపల బిక్కుమంటూ గాలి ఆడక ఒక ఆవు ఉండాల్సిన చోట 4 ఆవులను పెట్టేసేసి నొక్కేసేసి ఆ లారీలో తీసుకెళ్తున్నారు వాళ్ళు. ఎవరు కాపాడుతున్నారండి? ఏ దత్తపీఠం వాళ్ళు కాపాడుతున్నారు? తిట్టాలనుంది, పబ్లిక్ ఫోరం అని తిట్టడం లేదు అంతే. ఎవడు కాపాడుతున్నారండి? ధర్మాన్ని ఎవడు కాపాడుతున్నారు చెప్పండి? ఎవరు కాపాడారు తెలుసా? వీళ్ళందరూ మేము ధర్మం కాపాడుతామనే పేరు లోపల ఇంకా ఎక్కువ పీఠాలు కడతారు, ఇంకా ఎక్కువ ఇవి చేస్తారు. తమిళనాడు లోపల వాడేమన్నాడు, సనాతన ధర్మము ఇది ఒక డెంగ్యూ కలరా లాంటిది, దీన్ని సమూలంగా నాశనం చేయాలి అని చెప్పేసి అన్నాడు. ఎవరు? వాళ్ళ మినిస్టర్సే అన్నారు. ఉదయనిధి స్టాలిన్, ఎవరైతే స్టాలిన్ కొడుకు, అతను అన్నవాడు. మళ్ళీ అది కాక ఇంకా మళ్ళీ జీ రాజా, వాడు అంతకుముందు స్కామ్లో వాడు కూడా ఛీ అని మన మతం గురించి మాట్లాడుతూ వాడి ముఖంలో అసహ్యం, ఛీ వీళ్ళ అనుకుంటూ. ఇటు అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళు వీళ్ళు, సీతా తుమ్ కహాతే, ఎక్కడున్నావు నువ్వు, ఎవరి దగ్గర ఉన్నావు, ఇంక వాడు అన్న మాటలు నేను చెప్పకూడదు. అలాంటి మాటలు మాట్లాడుతుంటే ఏం చేస్తున్నారండి వీళ్ళు? తమిళనాడులో కంచిపీఠం లోపల కొత్త ఉత్తరాధికారి వచ్చారట. దాని గురించి అన్ని పేపర్లలో వేస్తున్నారు. ఈ ఉత్తరాధికారి కూడా అంతే, ఇలా మూసుకుంటాడు. చూడండి, ఛాలెంజ్ కడుతున్నారు, ధర్మ పరిరక్షణ చెయ్యడు. వీళ్ళ ధర్మ పరిరక్షణ అంటే ఏంటంటే అన్ని చోట్లకి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేయాలి, ఆశ్రమాలు కట్టించాలి, స్కూళ్ళు యూనివర్సిటీలు కట్టిస్తారు, అందులో మళ్ళీ దండిగా డబ్బులు తీసుకుంటారు. దట్స్ ఇట్. దే డోంట్ డూ ఎనీథింగ్ అదర్ దాన్ దట్. సో ఈ రకంగా ధర్మ పరిరక్షణ ఎవరు చేస్తారు? వీళ్ళందరూ మేము ధర్మ పరిరక్షణ. నాకు ఒక డౌట్ సార్, అంటే నాకేమీ తెలియదు, అందుకోసమే అడుగుతున్నా. కానీ ఈ ఇంత పెద్ద పీఠాధిపతులు అంటే వీళ్ళు పాలిటిక్స్ కి అబోవ్ ఉంటారంటారు కదా? చెప్పండి. కాబట్టి ధర్మాన్ని పాలిటిక్స్ చేయకూడదు. వాళ్ళు ధర్మాన్ని కాపాడుకోవాలి కదా, టెంపుల్స్ని వెళ్ళి కాపాడాలి. మీరు అన్నది కరెక్టే, పాలిటిక్స్ చేయకూడదు. వాళ్ళు ధర్మాన్ని కాపాడకూడదని ఎక్కడైనా ఉందా? హిందూ మతం ధర్మాన్ని కాపాడాలి కదా. వాళ్ళు హిందూ టెంపుల్స్ అన్ని, పాడైపోయిన టెంపుల్స్ అన్నింటినీ బాగు చేయించాలి, ధర్మ ప్రచారం చేయొచ్చు కదా, అవైతే చేయొచ్చు కదా. మీరు అన్నది కరెక్టే, పాలిటిక్స్ మాట్లాడకూడదు వాళ్ళు. మరి అలాంటప్పుడు చెప్పండి, పాలిటిక్స్ ఇవి చేయొచ్చా లేదా? పోనీ చెప్పండి. అంటే నాకు అసలు తెలియదు సార్, జనరల్ గా నాకు వచ్చిన ఐడియా అడుగుతున్నాను. మీకు ఐడియానే? ఇప్పుడు నేను అన్నదానికి జవాబు చెప్పండి. టెంపుల్స్ బాగు చేయించడంలో పాలిటిక్స్ ఏమున్నాయో నాకు చెప్పండి. అంటే ఓకే సార్, అంటే ఇదేమి ఆర్గ్యూ
ఆర్గ్యూ కాదు, మామూలుగా ఆర్గ్యూ కాదు, దీనికి జవాబు చెప్పండి, నాకు ఫస్ట్ జవాబు చెప్పండి, తర్వాత ఇంకో అవును పాయింట్. సార్, ఆ యాంగిల్ చూడాల్సిందే, అందులో డౌట్ ఓదండి. రెండోది ఒక్క నిమిషం ఆగండి మీరు మీరు మాట్లాడలేదు. కాదు ఒక్కొక్క ప్రశ్నకి చక్కగా జవాబు చూసుకుందాం మనం. మొదటిది టెంపుల్స్, పాడుబడిన టెంపుల్స్ని బాగు చేయిస్తే అది ధర్మ ప్రచారం కాదంటారా? అక్కడికి జనాలు వెళ్ళారంటారా? దాన్ని బాగుపరిచి 10 మంది వచ్చేలాగా చేస్తే అక్కడ ఒక 2 ఫ్యామిలీస్ నిలబడతాయి, దాని ఆలయాన్ని నమ్ముకుని ఇంకొక 10-15 ఫ్యామిలీస్ నిలబడతాయి. అది చేయడంలో తప్పేంటో నాకు చెప్పండి. తప్పేం లేదు సార్, మొదటి చేయాలి సార్. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మొదటిది అయిపోయింది. రెండోది, క్రిస్టియన్స్ ఏ విధంగానైతే ప్రచారం చేస్తూ మన వాళ్ళని కన్వర్షన్స్ చేస్తున్నారో అలా వీళ్ళందరూ ఊర్లో ఒకళ్ళని వాళ్ళ రిప్రజెంటేటివ్ని పెట్టి వాళ్ళు ఎలా అయితే ప్యాస్టర్స్ని పెట్టారో అలాగే వీళ్ళు ప్యాస్టర్స్ని పెడితే అందులో పాలిటిక్స్ ఏమున్నాయి? హిందూ ధర్మం నిలబెట్టడానికి ఒక గట్టి పూజారిని ప్రతి విలేజ్కి పెట్టి, ఇప్పుడు మేము కట్టించిన ఆలయం ఒక విలేజ్లో కట్టించాం, అలాంటి విలేజ్లో లెక్కలేనన్ని విలేజెస్ ఉన్నాయి ఆలయాలు లేనివి. అక్కడ ఆబ్వియస్లీ క్రిస్టియన్స్ ఆక్యుపై చేసేస్తారు. సో మరి అలాంటి టెంపుల్స్లో కడితే దానికి పాలిటిక్స్కి ఏం సంబంధం? ఒక్క నిమిషం మేడం, పాలిటిక్స్కి ఏం సంబంధం ఉంది అందులో? యూనిటీ లేకపోవడమే సార్, హిందువుల్లో యూనిటీ అనేది తక్కువ. హిందువుల గురించి అదే మీరు మళ్ళీ మీకు అర్థం కావట్లేదు. యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద పాయింట్. నేను అడుగుతున్నాను, కంచిపీఠం వాళ్ళు అక్కడ ఒక ధర్మ ప్రచారకుని పెడితే ఏంటి అంటే మీరు హిందూ యూనిటీ గురించి మాట్లాడతారేంటి? ధర్మ ప్రచారకుని పెట్టచ్చు కదా అంటున్నా నేను. పెట్టచ్చు సార్, ఇప్పుడు 2 పాయింట్లకి 2 అగ్రీడ్. ఒక్క నిమిషం ఆగండి. డౌటే లేదు, ఇంతకాలం నేను అందుకే మాట్లాడలేదు. 2 పాయింట్లకు 2 అగ్రీడ్. 2 పాయింట్లకి ఇక మీరు చెప్పిన 3వ పాయింట్, పాలిటిక్స్కి అతీతంగా ఉండొచ్చు కదా వీళ్ళు. కరెక్ట్ అన్నమాట, మీరు అన్న పాయింట్ కరెక్ట్, పాలిటిక్స్కి అతీతంగా ఉండాలి. చంద్రశేఖర సరస్వతి అని ఉన్న ఎవరైతే కంచిపీఠాధిపతి ఉన్నాడో ఆయన నడిచే దేవుడు అంటారు. అంటే ఆయన దేవుడు, కానీ మనమందరం దేవుళ్ళం కాదు, మనందరిలో దేవుడు లేడు, మనందరము దెయ్యాలము, లేదా మనలో ఏమీ లేదు, మనందరికి ఏమీ లేదు, ఆయన దేవుడు అనుకుందాం. సరే, ఆయన ఏం చేశాడు? కాంగ్రెస్ పార్టీ అధమ స్థితిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ వెళ్ళి ఆయనకు దండం పెట్టిందా? పెడితే ఆయన అన్నట్ట ఇలా చూపించట, అంటే చెయ్యి గుర్తు పెట్టుకో నువ్వు గెలుస్తావని. చెయ్యి గుర్తు పెట్టుకుంది, ఆమె గెలిచింది. ఏం చేసింది? దేశానికి నాశనమే చేశారు కదా ఆవిడ. సో ఆవిడకి చెయ్యి గుర్తు ఒకవేళ ఆయన ఇచ్చాడు అనుకుంటే దేశం నాశనం చేయడంలో ఆయన భాగం ఉన్నట్టే కదా. నంబర్ 1. నంబర్ 2, పాలిటిక్స్లోకి దిగినప్పుడు ఆయన చెయ్యిలా ఎందుకు చూపించాడు? సో కాబట్టి వాళ్లకు అనుగుణంగా ఉన్నంత వరకు పొలిటీషియన్స్ తోటి వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు కూడా రాజకీయాలు ఆడుతున్నారు, అది నేను చెప్పేది. నేను బాధపడేది ఏంటంటే వాళ్ళు కూడా రాజకీయాలు ఆడుతున్నారు. కానీ మరి వాళ్ళు అనాథలకి, బీద వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి, పెళ్లిళ్ళు కాని వాళ్ళకి, వికలాంగులకి, లేకపోతే యూనివర్సిటీలు, హాస్పిటల్స్, వాటికి డబ్బులు తీసుకోకుండా చేయరు, అది నేను చెప్పేది. మీరు చూస్తే ఆ యూనివర్సిటీస్కి డబ్బులు తీసుకోకుండా చేయరు. వాళ్ళు కట్టించినటువంటి, ఇప్పుడు శృంగేరి పీఠం వాళ్ళు కట్టించినటువంటి ఇవి ఉంటాయి కదా, మీకు అక్కడికి వెళ్ళి చూడండి. అక్కడికి వెళ్ళి చూస్తే మీరు అసలు ఆశ్చర్యపోతారు. ఏమిటి తెలుసా, వాడు ప్రతి దానికి వాడు డబ్బు తీసుకుంటాడు మీ దగ్గర. మెయింటెనెన్స్ పేరు మీద ఎంత డబ్బు తీసుకుంటాడో. తిరుపతికి వచ్చే ఫండ్స్లో ఎంత డబ్బు సేవకి వెళ్తుంది, ఎంత డబ్బు రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్తుంది. వీళ్ళందరూ ధర్మ పరిరక్షణ చేయనప్పుడు ఇంకా వేరేవన్నీ అనవసరము. వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు నేను కూడా చెప్పాను, ప్రసన్న ట్రస్ట్ అని ఒకటి ఉంది, సుఖబోధానంద అని. ఇక్కడ ఆయన ఏం చేస్తాడు? వస్తాడు, స్టేజ్ మీదకి పిలుస్తాడు, ఒక 50 మందికి లంచ్ బాక్సులు ఇస్తాడు. స్టేజ్ మీద ఫోటోలు దిగుతారు. ఆ లంచ్ బాక్స్లో ప్లాస్టిక్ లంచ్ బాక్సులు 25 రూపాయలు 50 రూపాయలు ఉంటాయి, అవి ఇస్తారు. ఇచ్చేసి అవన్నీ ఫోటోలు పెట్టి మేము ఇచ్చాము అంటారు. వికలాంగులకు అంటారు అనేసి ఏం చేస్తారు? కొన్ని ఒక 10-15 పీసులో 50 పీసులో ఇస్తారు, అయిపోయింది. ఎక్కడ కోట్లు మీకు చెప్తున్నాను, చండీయాగం గ్రూప్ లోపల ప్రతి సంవత్సరము 80 లక్షల నుంచి ₹1,00,00,000 ఇస్తాం. నేను ఇది అబద్ధం చెప్పట్లేదు, ఐ స్వియర్. 80 లక్షల రూపాయలు, 80 లక్షల రూపాయల నుంచి ₹1,00,00,000. కోట్లండి వాళ్ళకి వస్తుంది. ఇది వాళ్ళు ఈ ₹1,00,00,000 కూడా తీసుకోవడానికి వాళ్ళు ఏంటారు? అక్కడ పడేసి వెళ్ళిపో అంటారు. ఎందుకంటే వాళ్ళకు ఎక్కువ కోట్లు ఇస్తేనే వాళ్ళకి లాభం. వందల వేల లక్షల కోట్లు వాళ్ళు కొన్ని దేశాలు కొనుక్కునే స్టేజ్లో ఉన్న వాళ్ళు చిన్న హెల్ప్ చేశారు అని చెప్పి మనం అనుకోవడం తప్పు. దేశాలు కొనుక్కోగలరు, వాళ్ళు దేశాలు కొనుక్కోగలరు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 176 దేశాలలో ఉంది. మీకు ఆ విషయం తెలుసా? 176 దేశాలలో ఉంది ఆర్ట్ ఆఫ్ లివింగ్. సో కాబట్టి ధర్మ ప్రచారం ఎప్పుడు అంటే విషయం తెలియకే మీ దగ్గర తెలుసుకున్నామని అసలు నేను పాయింట్ మాట్లాడాను. కరెక్టే నేను కాదనను, కానీ నేను అనేదల్లా ఏంటంటే ధర్మ రక్షణ కోసమై దేవుడు కృష్ణుడే రావాలా ప్రతిసారి? మన లోపల ఉన్న వాళ్ళు ఎంతమంది? అచ్చా, పోనీ నేను ఇది చెప్తాను, మీరు పోనీ ఇది తీసుకోండి ఒకసారి. తిరుపతి ఆలయాన్ని తీసుకోండి. తిరుపతి ఆలయానికి హెడ్ అయ్యే వాళ్ళు వీళ్ళు IAS ఆఫీసర్లను వదిలేయండి.
ఈ చైర్మన్లుగా వాట్లుగా వీటిగా అయ్యే వాళ్ళు ఎవరు ఉంటారు? పార్టీల లోపల రిజెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారు. పార్టీలలో సీట్లు రాని వాళ్ళు, పార్టీలలో ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు, కార్పొరేటర్ సీట్లు రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ అసంతృప్తిని తగ్గించుకోవడానికి వాడు అది రియల్ ఎస్టేట్ ఏదో చేస్తూ ఉంటాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ లేకపోతే జనాల్ని ఇంకో మోసం చేసే ఎవరు ఎందుకు చేస్తూ ఉంటాడు. వాడిని తీసుకొచ్చేసి ఏం చేస్తారు? టీటీడీ చైర్మన్గా చేస్తారు. వాడు అక్కడ రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి కదా, ఇక్కడికి వచ్చి కూడా రియల్ ఎస్టేటే చేస్తాడు. వాడికి ఏం భక్తి ఉందని, ఏ క్వాలిఫికేషన్ ఉందని ఒక ఆలయానికి ఒక చైర్మన్గా పెట్టారు చెప్పండి? ఎవరైనా జవాబు చెప్పండి దీనికి, ఎవరైనా జవాబు చెప్పండి. అంతా చాలా మోసాలు జరుగుతున్నాయి సార్, అందులో అందరికీ ఇది అనుకునేది. ఒక్క నిమిషం, మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడండి. మిగతా వాళ్ళు మణి మేడం చెప్పండి. ఎలా దోచుకోవాలో తెలుసు కాబట్టి వాటికి అర్హత ఉందని ఇచ్చారు సార్. మనుషుల్ని ఎలా దోచుకోవాలి, ఎలా మోసం చేయాలి అని తెలుసుకునే కాబట్టి పెట్టారు. ఏ ఆలయానికన్నా వెళ్ళి చూడండి మీరు, ఏ ఆలయానికన్నా వెళ్ళి ఒక అర్హత ప్రకారము ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి ఇస్తున్నారా చూడండి ఒకసారి. అర్హత వచ్చిన తర్వాత వాడు ఒకసారి ఒక మీటింగ్ మినిట్స్ కూడా, ఒక మినిట్స్ ఎవడో రికార్డ్ చేసి పంపించాడు. అందులో దీనికి రేట్లు పెంచండి, దానికి రేట్లు పెంచండి, దీనికి రేట్లు పెంచండి. తిరుపతి లోపల శ్రీవాణి ట్రస్ట్ తీసేద్దాము, వైఎస్ఆర్ రెడ్డిలందరూ కలిసి ఇది చేసేసారు, దాన్ని రెడ్డిలు దోచేశారు దేశాన్ని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మాట్లాడి ఏం చేశారు? వాళ్ళ మీద కేసులు చేశారు, అవి చేశారు, ఇవి చేశారు. ఇప్పుడు ఆ శ్రీవాణి ట్రస్ట్ దే ఆర్ కంటిన్యూయింగ్ అండ్ దే ఆర్ సెయింగ్ పర్ డే దే ఆర్ సెల్లింగ్ 800 టికెట్స్, 10,000 రూపీస్ ఒక్కొక్క టికెట్. ఏం మాట్లాడుతున్నారండి? ఒక్క టీటీడీలో ఒక్క ఎంప్లాయీ మీతో సరిగా మాట్లాడతాడా చెప్పండి? పురుగులను చూసినట్టు చూస్తాడు. ఇంకా కనీసము ఈ ప్రవచనకర్తలు పొగరుగా మాట్లాడుతున్నారు అంటే నేను వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటున్నాను. ఏమీ తెలియని అజ్ఞానులు టీటీడీ ఎంప్లాయీస్, వాళ్ళు మనల్ని ఎలా చూస్తారు చెప్పండి? పురుగులుగా చూస్తారు. సో కాబట్టి ఏంటంటే బాహ్యంగా గెలవలేవు. ఇవన్నీ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మీరు బాహ్యంగా ఉన్న వాటిల్లో గెలవలేదు. తిరుపతికి వస్తేనే నాకు పుణ్యం వస్తుంది, ఇంకో చోటుకి ఎక్కడికో వస్తుంది, రాదు. దాన్ని అపవిత్రం చేసేశారు, అన్ని ప్రాంతాలు అపవిత్రం చేసేశారు. ధర్మ ఉద్ధరణ కావాలి అంటే నేను ఇందాక చెప్పిన పాయింట్ మీకు అర్థమైందో కాలేదో, ఏ విధంగానైతే క్రిస్టియన్స్ డబ్బులున్నాయి కాబట్టి, ఒక్క నిమిషం, డబ్బులున్నాయి కాబట్టి ఊర్లలో పాస్టర్స్ని పెడుతున్నారు అన్నారు. మన దగ్గర డబ్బులు లేవా? ఒకసారి ఆలోచించండి. అంతే, సింపుల్. ఒకటే మాట సార్, ఇప్పుడు వీళ్ళందరూ మీరు చెప్పిండే వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థానంలో వాళ్ళు ఉండి కనీసం సార్ 100 రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటే ఒక 60 రూపాయలు ఇట్లా మీరు చెప్పిండే టెంపుల్స్ ఉద్ధరణకు కానీ ఎవరైతే బీదగా ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్కి మీరు ఇవ్వండి అని అట్లా గట్టిగా చెప్పి ఆ బండ్లకు వినియోగించినా కూడా చాలా బాగుంటుంది సార్. ఒక ఆయన ఐ థింక్ ఎక్స్ ఆఫీసర్ ఎవరో, హుండీలో అసలు మీరు డబ్బులే వేయద్దండి వెంకటేశ్వర స్వామి హుండీలో, అది ఒక్క పైసా కూడా భగవంతునికి చెందడం లేదు, బయట దళారులే తినేస్తున్నారు అన్నట్టుగా ఆయన క్లియర్ గా చెప్పినారు సార్. ఒక్క తిరుపతిలో కాకుండా తమిళనాడు టెంపుల్స్ లో జరుగుతున్న అక్రమాలు లెక్కలేనన్ని. తమిళనాడు లోపల కుప్పలు తిప్పలుగా బ్రాహ్మిన్స్ని చంపేశారు. అక్కడ ద్రవిడ ఉద్యమము అంటే క్రిస్టియన్ ఉద్యమం. ఆ ఉద్యమాన్ని తీసుకొచ్చి కమ్యూనిస్టు ప్లస్ క్రిస్టియన్ ఈ ఇద్దరు కలిసి తమిళనాడు లోపల ఊచకోత కోసారు బ్రాహ్మణులను. ఎలా అంటే ఒక పాము ఒక బ్రాహ్మణుడు కనిపిస్తే ఏం చేయాలి అంటే కిల్ బ్రాహ్మిన్ ఫస్ట్, ముందు బ్రాహ్మణుని చంపేసేయి. పాము కనిపించింది, బ్రాహ్మణుడు కనిపించాడు, ఏం చేయాలి? దాని ఆన్సర్ ఏంటంటే ముందు బ్రాహ్మణుని చంపేయి. కుప్పలు తిప్పలుగా చంపేశారు. బ్రాహ్మణులను ఎంతమందిని చంపేశారంటే మన దేశంలో మ్యాక్సిమం ఊచకోతకు గురైన వాళ్ళు బ్రాహ్మిన్సే. ఎందుకని? బ్రాహ్మిన్స్ దగ్గర వేద సంపద ఉంది. ఆ వేద సంపదతోటి వాళ్ళు ఏమీ అసలు ఆదాయం ఇంత కూడా పెంచుకోకుండా బ్రాహ్మిన్స్ దగ్గర మాట కొద్దిగా ఇదిగా ఏమిటి ఇట్లా చేసావు అంటారు, అది గుర్తుంచుకుంటారు. వేరే వాళ్ళు ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉంటారు, మా ఫ్రెండ్స్ అంతా, నేను మా ఫ్రెండ్స్ మీద జోక్స్ చేస్తూ ఉంటాను. మా ఫ్రెండ్స్ రెడ్డిలు, కాపులు, కమ్మలు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళని కావాలని నేను బనాయిస్తూ ఉంటాను. మా చేతులలో పుస్తకాలు పెట్టి మా ల్యాండ్ అంతా మీరు గుంజుకున్నారు అని చెప్పేసి జోక్ చేస్తుంటాం. మా చేతిలో ఏమో పుస్తకాలు పెట్టేసిండ్రు, మీరేమో మా ల్యాండ్స్ అన్ని గుంజుకున్నారు అని చెప్పేసి నేను జోక్గా అంటూ ఉంటారు. అది జోక్ అయినా కూడా దట్స్ వాట్ హ్యాపెన్. బ్రాహ్మిన్స్ వేరే వాళ్ళు చదువుకోవడానికి ఎంకరేజ్ చేశారు, వేరే వాళ్ళు జ్ఞానం నేర్చుకున్నారంటే వీళ్ళు వాళ్ళ శాయశక్తుల వాళ్ళ కోసం ప్రయత్నం చేశారు. అంబేద్కర్ అనే పేరు అంబేద్కర్కు రావడానికి కూడా కారణం ఎవరు? బ్రాహ్మణు. అంబేద్కర్ అనేది బ్రాహ్మణ్ పేరు.
సో బ్రాహ్మణులు వేరే వాళ్ళు చదువుకోవడానికి ఇది చేశారు. సో తమిళనాడులో ఏం చేశారు, ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో బ్రాహ్మణులు బతికినంత వరకు హిందూ ధర్మము బతుకుతుంది కాబట్టి బ్రాహ్మణులను ముందు నరికేద్దాం. బ్రాహ్మణులు కూడా ఈజీ వే ఎన్నుకున్నారు. ఏంటి, వెళ్ళిపో అమెరికాకి వెళ్ళిపో, హ్యాపీగా అక్కడ ఉండు, అక్కడ ధర్మం బాగా చేసుకుంటున్నారు. అమెరికాలో మీరు చూడండి పిల్లలు ఎంత బాగుంటారో, ఇంగ్లాండ్లో చూడండి మన పిల్లలు ఎంత బాగా పెరుగుతున్నారో. మన ధర్మం హిందూ ధర్మం ఎక్కడ నివసిస్తుంది అయ్యా, జర్మనీలో నివసిస్తోంది. జర్మనీలో అత్యద్భుతంగా బతుకుతున్నారు హిందువులు. సో వేరే దేశాలలో హిందూ ధర్మం చక్కగా పెరుగుతుంది, మన దగ్గర నాశనం అయిపోతుంది గ్రాడ్యువల్గా. ఇంకో కొన్ని రోజుల్లో హిందూ ధర్మం, మీరే ఆలోచించండి, వేదం క్లాస్ మనం మొదలెడితే అంతకుముందు ఎంతమంది వేదం కావాలి సార్, వేదం చెప్తారా సార్ మీరు, అబ్బో ఆడవాళ్ళు నేర్చుకోవచ్చా, ఇవి వేదంకి ఎంతమంది వస్తారు, 60 మంది 70 మంది. సో తప్పు ఒప్పు అనను, ఆ తమస్సు ఇవన్నీ కూడా దేని వల్ల వస్తున్నాయి అంటే మనం ఇవాళ నేర్చుకున్న సాత్విక రాజసిక తామసిక గుణాల ద్వారానే ఇవన్నీ వస్తున్నాయి. మణికుమారి గారు మ్యూట్లో పెట్టుకోండి, లేదా ప్రశ్న అడిగి ఉంటే అడగండి. ఇంకెవరైనా ఏదైనా మాట్లాడతారా? సో కాబట్టి చెప్పండి. అంటే మన క్లాస్ గురించి సార్, అంటే సత్వగుణం పెంచుకుంటూ 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 వెళ్తున్నప్పుడు మనం ఆటోమేటిక్ గా శుద్ధ సత్వంలో కలిసిపోతాం. కానీ మీరు ఇందాక పుండు రక్తం అదేదో చెప్పారు కదా, అంటే ఆ సత్వగుణం పెంచుకుంటున్నప్పుడు అక్కడ నాకు ఇది తెలుసు, లేకపోతే నాకు ఒక సిద్ధి జరిగింది, అలా ఏమైనా వచ్చినప్పుడు అలా అహం ఏర్పడి వాళ్ళు అక్కడ స్ట్రక్ అవుతున్నారు. అహం ఏర్పడినప్పుడు పుండు లాగినట్టు వెనక్కి. అదే చెప్పాను కదమ్మా ఇందాక, నేను అదే చెప్పాను ఇందాక. ఏమన్నానంటే ఎప్పుడైతే మనకు పుండు ఫామ్ అవుతుందో అది సాత్వికం, దాన్ని తీయకుండా జాగ్రత్త పడాలి. అంటే ఏంటి, అహంకారం రాకుండా జాగ్రత్త పడాలి. జ్ఞానం వచ్చినప్పుడు అహంకారం రాకుండా జాగ్రత్త పడాలి. అవతల వాళ్ళని జ్ఞాన మార్గంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. ఉన్న పరిస్థితులన్నింటినీ శుభ్రపరిచే ప్రయత్నం చేయాలి. నిన్న మనం తెలుసుకున్నాము ఏంటి, వాతావరణం అంతా శుభ్రంగా ఉండాలి, నా మాట శుభ్రంగా అన్ని శుభ్రంగా ఉండాలి అని చెప్పేసి ఆ శుభ్రతకు అవసరమైనటువంటి వాతావరణం చేస్తాం. అదేవిధంగా నేను ఇది పీకను, నాలో అహంకారం రాకుండా చూసుకున్నప్పుడు సాత్విక గుణమే రైటు. మనం నేర్చుకోవాల్సిందల్లా ఏంటంటే మనము సాత్వికులము కావాలి. అయితే సాత్విక గుణంకి ఉన్నటువంటి కొన్ని బై ప్రొడక్ట్స్ ఏంటంటే జ్ఞానం వల్ల జనాలందరూ గుర్తించడం మొదలెడతారు. ఇప్పుడు జ్ఞానం వచ్చి అందుకే జనాలను కలవద్దు. ఇప్పుడు నేను బయటికి వెళ్తే నన్ను ఎవడన్నా రెస్పెక్ట్ ఇచ్చాడు అనుకోండి, ఒకసారి ఒక చోటుకి వెళ్తే ఒక ఆలయం ఓపెనింగ్కి వెళ్ళాను, మన స్టూడెంటే ఒక ఆవిడ పిలిచారు, మాధవి సామవేదం అని, వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఆలయాన్ని పెట్టారనమాట. సో చిన్న జేఆర్ స్వామి వస్తున్నాడు, అదే రోజు రండి మీరు అంటే, నేను అన్నాను అలాంటి వాళ్ళు వచ్చే దగ్గరికి నేను రాను, ముందు రోజు వస్తానని చెప్పి ముందు రోజు వెళ్ళాను అనమాట. ముందు రోజు వెళ్తే అక్కడ ప్రవచనం ఇప్పిస్తుంటే అందరూ కాళ్ళు దండం పెడుతున్నారు. నాకు ఎంత సిగ్గేసేసిందో అది. నేను అసలు ఎవరిని నా పిల్లలు నా వైఫే ముట్టుకోరు నా కాళ్ళు. నాకు ఇంకా సిగ్గేసేసింది కాళ్ళు ముట్టుకోవడం ఏమిటి అని చెప్పి బాగా ఇదయ్యి ఇంటికి వచ్చాక చెప్పాను, అమ్మ ఓకే నాలెడ్జ్కి జనాలు ఇష్టపడి పాదాభివందనం చేశారు, కానీ నాకు అది నచ్చలేదు అంటే మా అమ్మది చాలా కరెక్ట్గా చేసావు నాన్న, అహంకారంలోకి దిగుతుంది, అది చాలా కరెక్ట్, అహంకారంలోకి దిగుతుంది, నాకు గనక దండం పెడుతున్నారని. ఎప్పుడు దండం పెట్టించుకోకూడదు. ఆ తర్వాత కూడా నేను క్లియర్గా అన్ని చోట్ల మెసేజ్లు పెడతాను, ఎవరు కాళ్ళ దగ్గర దాకా రాకూడదు. ఎవరో చిన్న చిన్న బేబీస్ పెట్టారంటే ఓకే తెలియక పెట్టారు, అది వేరే సంగతి. కానీ పెద్దవాళ్ళు కూడా కాళ్ళకు మొక్కించుకోవాలి. ముందు ఈ మధ్య నేను గురువుని నా కాళ్ళకు దండం పెట్టు, నోములు చేసుకో, వ్రతాలు చేసుకో, కాళ్ళకు దండాలు పెట్టించుకో, దండాల ముందు వేరే వాళ్ళ పాపాలన్నీ తీసేసుకుంటున్నారు, గుర్తుంచుకోండి. సో ఆ విధంగా ఏంటంటే సాత్విక గుణం వచ్చినప్పుడు అహంకారం రాకుండా, సాత్విక గుణం అంటే జ్ఞానము, నిర్మలత్వము, ప్రకాశతత్వము, ప్రశాంత చిత్తము, ఇవన్నీ వస్తాయి మనకు. వచ్చినప్పుడు ఏమవుతుంది, మన లోపల గర్వం వచ్చే అవకాశం ఉంది, అది రాకుండా జాగ్రత్త పడమంటున్నాడు అంతే దేవుడు. జై శ్రీకృష్ణ. ఇది దండం పెట్టుకోవడం అంటే ఇప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు దండం పెడతారు కదా సార్, సో అలా పెట్టించుకోవచ్చా ఆశీర్వదించడానికి? మరి చిన్నపిల్లలు అయితే పద్ధతి కోసం పెట్టించుకోండి, కానీ పెట్టాల్సిన అవసరం లేదు. అది నేను చెప్పేది, పెట్టాల్సిన అవసరం లేదు. పెద్దగా మీరు ఏమీ లేదు, గర్వపడకుండా పెట్టించుకోండి అంతే. మన పిల్లల్ని కూడా పెట్టించాల్సిన అవసరం పెట్టక్కర్లేదు. గురువు అంటే శ్రీకృష్ణుడు ఒక్కడే గురువు. గురువు అంటే ఎవరు, నాకు ఒక మాట చెప్పండి, గురువు ఎవరు చెప్పండి, మీకు ఒక్క గురువు పేరు చెప్పండి. పోనీ మీరు దండం పెట్టాలనుకుంటే ఒక గురువు పేరు చెప్పండి. కాదు పెద్దవాళ్ళంటే కాదు పెద్దవాళ్ళంటే మీరు గురువు అన్నారు,
తర్వాత పెద్దవాళ్ళు అంటున్నారు. ఏదో ఒక మాటకి స్టిక్ అయ్యి అదేంటో ఉదాహరణ చెప్పండి, నేను మీకు జవాబు చెప్పగలను. ఓకే సార్, గురువులు అంటే మీరు వద్దన్నారు కదా, పర్వాలేదు మీరు చెప్పండి. ఎవరో మీకు సంబంధించిన గురువు ఎవరు? మీ స్కూల్లో టీచరు మీ అభివృద్ధి కోరాడు, మీ గురించి పాటుపడ్డాడు, జీవితం అంతా కూడా మీరు సంతోషంగా ఉండాలని. వినండి ఒక్క నిమిషం ఒకసారి. మీ జీవితంలో మీరు ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆయన అనుకున్నాడు. మీ గురించి తత్వం తెలిసినటువంటి వ్యక్తి, ఆయనకు దండం పెట్టండి, పర్వాలేదు, ఏం తప్పలేదు. అయితే ఉపదేశం, ఇక మీరు ఇప్పుడు రెండో పాయింట్ వచ్చారు మెల్లగా. స్లోలీ థింగ్స్ కమ్ అవుట్, రైట్, ఐ అండర్స్టాండ్. ఉపదేశం ఇచ్చినాడు. ఉపదేశం ఇచ్చిన వాడికి మీ గురించి తెలుసా ప్రసన్న గారు? మీ గురించి తెలియకుండా ఉపదేశం ఎట్లా ఇచ్చాడు చెప్పండి. అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు వెళ్ళగానే ఆయన ఏం చేశాడు? మీ రోగం ఏంటో చెప్పకుండా ఆయన పారాసెటమాల్ ఇచ్చాడు, అంతేనా? మరి అట్లాంటి వాడు పారాసెటమాల్ ఇస్తే మీకు అది ఎలా ఇదవుతుంది? మీ గురించి తెలిసిన వాడు కదా మీకు ఉపదేశం ఇవ్వాల్సింది. ఎవడు పడితే వాడు టీవీలో ఇచ్చాడు, లేకపోతే ఎవడు పడితే వాడు నేను మంత్రం ఇస్తాను అంటే అలా తీసుకోకూడదు కదా. మీ తల్లి ఇచ్చింది అనుకోండి, దట్ ఈస్ ఫైన్. మీ తల్లికి అర్హత ఉన్నా లేకున్నా తల్లి ఇచ్చిందంటే తీసుకోవాలి. మీకు ఒక విషయం తెలుసు అనుకుంటా కదా, సన్యాసులు వీళ్ళు సన్యాసులు అయిపోయిన తర్వాత అందరూ వచ్చి ప్రపంచమంతా వచ్చి వాళ్ళ కాళ్ళకు దండం పెట్టచ్చు, తల్లి మాత్రం దండం పెట్టాల్సిన అవసరం ఉండదు. తల్లికి అది ఎగ్జంప్షన్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే తల్లి ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది, అంటే తండ్రి తర్వాత. బట్ ఓకే, తల్లికి రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తాం కాబట్టి మనం తల్లికి రెస్పెక్ట్ ఎక్కువ ఇద్దాం. ఇచ్చినప్పుడు తల్లికి తన కొడుకు సన్యాసి అయినా కూడా దండం పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు. సో సన్యాసులు ఎవరైతే సమ్యక్ న్యాసం చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి మీరు దండం పెట్టవచ్చు. అయితే వాళ్ళు కూడా చాలామంది ఇష్టపడరు నిజంగా సమ్యక్ న్యాసం చేసిన వాళ్ళు. ఇప్పుడు మీరు తత్వ విధానంద గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టండి, ఆయన నిర్వికారంగా ఉంటారు. లేదా ఏమంటారు మీకు, అలా నన్ను గాడ్ మ్యాన్ చెయ్యకండి, నాకు కొద్దిగా సిగ్గు, నాకు బిడియము, మనుషుల దగ్గర రావడం, నాకేమీ శక్తులు లేవు. కరెక్ట్, అది గరికపాట ఆయన ఏమంటాడు, నాకు కాళ్ళకి దండం పెడితే లాభం ఏంటి, ఏం లేదు, నాకేమీ శక్తులు లేవు. అది ట్రూత్, దట్ ఈస్ ద ట్రూత్, అది గుర్తించండి. మీరు ట్రూత్ను గుర్తించి దానికి తగ్గట్టుగా చేయండి. అవతల వాళ్ళ కాళ్ళకు దండం పెట్టాలి అంటే వాళ్ళకి అర్హత ఉంది. ఇప్పుడు మీ స్కూల్లో టీచర్ ఉంటాడు, మీ జీవితం కోసం చాలా కష్టపడ్డాడు ఆయనకు ప్రతిరోజు మీరు కాళ్ళకు దండం పెట్టండి. ఇప్పుడు నేను నా సంధ్యావందనం చేసుకునేటప్పుడల్లా నేను ఏం చేస్తాను, మా నాన్నగారి పాదాలకు, మా అమ్మ పాదాలకు, మా పెద్దన్నయ్య పాదాలకు దండం పెట్టుకుని నేను నా పూజ స్టార్ట్ చేసుకుంటాను. గురు బ్రహ్మ, గురు విష్ణు అనుకున్నప్పుడు నేను వాళ్ళ ముగ్గురిని తలుచుకొని చేస్తాను. ఎందుకంటే వాళ్ళ ముగ్గురికి నేను వాళ్ళ జీవితమే నేను, వారికి నేను దండం పెట్టుకోవడంలో తప్పేముంది? కాబట్టి అర్హులకి దండం పెట్టుకోండి, ఏం తప్పలేదు. బట్ ఐ డోంట్ థింక్ ఐ డిజర్వ్ ఇట్. నాకు ఎవరైనా కాళ్ళు దండం పెట్టేంత లెవెల్కి నేను ఎదగలేదు అనుకుంటాను. కాబట్టి నాకు దండం పెట్టకపోవడమే బెటర్. దట్స్ వాట్ ఐ ఫీల్. సార్ వాళ్ళలో దేవుడు ఉన్నాడు అని మనకు అనిపించినప్పుడు, అంటే మీలో కూడా దేవుడు ఉన్నాడు, మీలో కూడా దేవుడు ఉన్నాడు, అదే మాలో కూడా ఉన్నారు దేవుడు అనేసి వాళ్ళలో ఉండే దేవుణ్ణి మనం గుర్తించి కాళ్ళకు నమస్కారం పెట్టకున్నా కూడా ఒక మామూలుగా అర్హత ఉన్న వాళ్ళకి దండం పెట్టండి. మీకు నిజంగా అర్హత ఉండి వాళ్ళకి మీరు రుణపడిపోతాం అనుకున్న వాళ్ళకి దండం పెట్టుకోండి, ఏం తప్పేముంది? వాళ్ళు ఇష్టపడితే వాళ్ళకు, ఎవరికి పడితే వాళ్ళకి దండం పెట్టడానికి నేను ఇక్కడ వ్యతిరేకిని. కానీ మీరు మనస్ఫూర్తిగా ఆ వ్యక్తి మీ జీవితాన్ని చేంజ్ చేశాడు అనిపించి చీకటి రుహు తొలగించి, గురువు అంటే చీకటిని తొలగించి మీకు ప్రకాశాన్ని ఇచ్చేవాడు. అలాంటి వాడు అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంధన శలాఘ్య, అది చూసుకోండి. మీరు మన దక్షిణామూర్తి స్తోత్రం చూసుకోండి, గురవే సర్వలోకానం భిషజే భవరోగినాం నిధయే సర్వ, అలాంటి వాళ్ళు దొరికారనుకోండి, దండం పెట్టండి, ఎవరొద్దన్నారు? శ్రీకృష్ణ పరమాత్మ కంటే గొప్ప దేవుడు ఎవడున్నాడు? కృష్ణం వందే జగద్గురుం, ఆయనకు దండం పెట్టుకోండి కదా. దండం పెట్టుకోండి, మీరు దండం పెట్టుకోండి, పాదాభివందనం. నేనైతే నా తల ఎప్పుడు ఆయన పాదాల దగ్గర ఉండేలాగానే ప్రవచనం చెప్తాను. బహుశా మీరంతా నోటీస్ చేసి ఉంటారు ఈ పాటికి. సో తప్పేం లేదు. ఇప్పుడు గురువుల గురించి వీళ్ళ గురించి కూడా ఒక్కటే సార్, వాళ్ళు కంటిన్యూ చేసిన ప్రాబ్లం అంటే మంచిగానే ఉంది సార్. అందరూ నేర్చుకుంటున్నారు భగవద్గీతలేమి అన్ని. ఒక రకంగా చూస్తే కన్నా పాజిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి సార్. ఒకటే వీళ్ళు చేయాల్సింది ఏమి అంటే వాళ్ళ నోట్లో నుండి ఎప్పుడైతే
అయితే మీలో కూడా దేవుడు ఉన్నాడు, ఆ దేవుణ్ణి మీరు గుర్తించండి అని ఒక పాయింట్ చెప్పి, తర్వాత వాళ్ళు ఇట్లా మీరు చెప్పినట్టు ఆ గుడిని అభివృద్ధి చేయండి అనేసి వాళ్ళ నోట్లో నుండి అట్లా వచ్చింది అంటే గన వీళ్ళందరూ భక్తులుగా ఉండే వాళ్ళందరూ అక్కడ చేసి, అంటే వాళ్ళ మాటకు అంత పవర్ ఉంది కాబట్టి దే హ్యావ్ టు యూస్ దట్ వాయిస్ ఇది అనేది, ఆ పవర్ అంతా వాళ్ళు అటువంటి మంచి కార్యాలకు కూడా వినియోగిస్తే అవును. చాలా బాగుంటుంది సార్. అదే చేయమని చెప్తున్నా నేను చెప్తున్నది మీరు అన్న పాయింటే చెప్తున్నా నేను కూడా. ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ కానీ, ఈషా ఫౌండేషన్ కానీ, దత్తపీఠం వాళ్ళు కానీ, ఎవరిది వాళ్ళని వాళ్ళు దేవుళ్ళుగా డిక్లేర్ చేసేసుకునే బదులుగా వాళ్ళ దగ్గర వస్తున్న డబ్బుని వాళ్ళే వాడచ్చు. వాళ్ళ శిష్యులకు చెప్తే వాళ్ళందరూ వాడతారు కదా. శిష్యులను ఎలాగో బానిసలు చేసేసుకున్నారు, బానిసలు చేస్తారు వాళ్ళు ఏమంటారు, మా గురువు వచ్చాడు. వాళ్ళు ఎలా అంటే దేవుడు వచ్చినట్టుగా మాట్లాడతారు. అవతార్ మెహర్ బాబా అని ఉన్నాడు, ఆయన భక్తులను చూసుకోండి. వాళ్ళు ఏమంటారు, శ్రీకృష్ణుడు చెప్పినవన్నీ అవతార్ మెహర్ బాబా చెప్పాడు అంటాడు. వీళ్ళందరూ జ్ఞానులు, కానీ వాళ్ళని దేవుళ్ళలాగా మార్చేశారు. వాళ్ళు దేవుళ్ళు, మనము వారి కింద ఏదో ఉన్నాము అని చెప్పి. అప్పుడు ఏమైపోతుంది, మీకు అజ్ఞానంలో కోరికలు తీర్చుకోవడానికే వీళ్ళందరూ ఉపయోగపడతారు. మీకు కేవలం కోరికలు తీర్చుకోవడానికే వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా భగవద్గీతలో ఏం నేర్పిస్తున్నారో చూడండి ఒకసారి, మీరే చూడండి. భగవద్గీతలో ఉచ్చారణ నేర్పించి వదిలేస్తున్నారు. వదిలేసి లక్ష గల కోటి గలము చెప్తున్నారు. సమాజానికి దూరంగా ఉండమని చెప్తున్నారా, లేకపోతే సమాజ సేవ చేయమని చెప్తున్నారా, దేశ సేవ చేయమని చెప్తున్నారా, లేకపోతే ఆలయాలని వాళ్ళు పునరుద్ధరిస్తున్నారా? ఆ ఒకటో మెట్టు కూడా ఎందుకు చేస్తున్నారు? ఆ ఒకటో మెట్టు కూడా ఎందుకు చేస్తున్నారు అంటున్నా. కాదు ఆ ఒకటో మెట్టు కూడా ఎందుకు చేస్తున్నారో చెప్పండి. అంటే నేననేది సార్, వాళ్ళు దేనికన్నా చేయని వాళ్ళు డబ్బు కోసం చేస్తున్నారు. వాళ్ళు ఆ ఒకటో మెట్టులో వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే, మాకు గుంపులు ఇప్పుడు నేనేమంటాను, 10 మంది వచ్చినా ప్రవచనం చెప్తానంటాను. ఇవాళ మీరు 5గురు మిగలండి, నేను రేపు ఆఫీస్ మానేస్తాను. ఇప్పుడు టైం ఎంతో లెక్కేసుకొని 10:20, రేపు రాత్రి 10:20 దాకా మాట్లాడతా, మధ్యలో చిన్న బ్రేకులు తీసుకొని. ఐఎమ్ రెడీ, నేను రేపు సాక్రిఫైస్ చేసేస్తాను. ఇందులో ఎంతమంది 10 మంది ఎవరు మిగులుతారో లెక్కేసుకోండి, నేను మాట్లాడతాను. నాకు డబ్బు వద్దు, మీ నుంచి గుర్తింపు వద్దు, మీరు నా దగ్గరికి ఎప్పుడు కలవద్దు, నా దగ్గర రావద్దు, నాకు పెన్ను కూడా ఇవ్వద్దు. మీరంటే ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు, నాకు ఏ అవసరం వద్దు. నేనేమంటున్నానంటే ప్రాథమిక స్థాయిలో కనీసం వీళ్ళు ఒక 5% అన్నట్టుగా, అంటే 5% వాళ్ళని బానిసలుగా చేసుకుంటున్నారు అంటున్నా. కాదు అది బానిసత్వం చేస్తున్నారు, బానిసత్వం కోసం చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న పర్పస్ ఏంటంటే, వాళ్ళు గుంపును తయారు చేసుకోవడం కోసం చేస్తున్నారు, కానీ జనాలలో మార్పు రావాలని చేయడం లేదు. అంటే నేను అంటున్నానంటే, ఐఎమ్ లుకింగ్ ఎట్ ద ఇంటెంట్ అండ్ దే హ్యావ్ ఎ బ్యాడ్ ఇంటెన్షన్. ఓకే, మీరు ఒక్క ఆశ్రమం చూపించండి, గుడ్ ఇంటెన్షన్స్తో నడుస్తున్న ఒక్క ఆశ్రమం చూపి. ఋషికేశ్ వదిలేయండి, ఋషికేశ్ కాకుండా ఇక్కడ ఉన్న ఆశ్రమాలలో మీకు తెలిసిన ఒక ఆశ్రమం. వాళ్ళు కనీసం అంటే రేపొద్దున పోయి దేవునికి సమాధానం చెప్పుకోవాలా అనుకుంటే, కనీసము ఇప్పుడు నుండన్నా, అంటే జస్ట్ మీరు ఇదిగో ఈ భగవద్గీత శ్లోకాలు నేర్చుకున్నారు కదా, దాంట్లో మీనింగ్ ఇది, సెకండ్ స్టెప్ ఎక్కి థర్డ్ స్టెప్ మీరు మొన్న చెప్పినట్లు ఆ థర్డ్ స్టెప్ అది మనము ఆచరణలో పెట్టాలా అనేసి అట్లాగానే చెప్పినారంటే అంటున్నారు కదా. నేను చెప్తున్నాను, నా జీవితంలో మీ జీవితంలో కాదు, యుగాంతం అయిపోయినా వాళ్ళు చెప్పారు. అది వాళ్ళు మీకు ఏం చేస్తారు, మ్యాక్సిమం మెడిటేషన్ చేపిస్తారు, ఓకే, ఆసనాలు వేపిస్తారు, ప్రాణాయామం చేపిస్తారు, చేపించేసి చలో డబ్బులు ఎక్కడ పడితే అక్కడ వసూలు చేయండి అంటారు. వసూలు చేసే ఎందుకు? ధర్మరక్షణ కోసం. ఏంటి ధర్మరక్షణ అంటే, ఇంకో ఊర్లో మళ్ళీ పెద్దది కట్టిస్తారు ఆశ్రమం, మళ్ళీ ఇంకో ఊర్లో పెద్ద ఆశ్రమం కట్టిస్తారు, వీళ్ళవే పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకుంటారు ఇలా ఆశీర్వదిస్తూ. డెమిగాడ్స్ అయిపోయారు వీళ్ళే, డెమిగాడ్స్, సెమీగాడ్స్, గాడ్స్. సో అది ఆలోచన. అంటే నేనేమంటున్నాను, ధర్మం కూడా కాపాడబడలేదు సార్, ధర్మం కూడా కాపాడట్లేదు వాళ్ళు. ఈ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో మనకి మత మార్పిడిలు కూడా చేయలేదు. మత మార్పిడి ఆపడం లేదు, పాడైపోయినటువంటి దేవాలయాలను పునరుద్ధరించడం లేదు, ఉన్న దేవాలయాల యొక్క పవిత్రత కాపాడడం లేదు. టీటీడీ ఉంది, వాళ్ళకు వస్తున్న డబ్బు ప్రపంచంలో నెంబర్ 1 టెంపుల్ అది. వాటికన్ సిటీలో డాలర్లలో వీటిల్లో వేసిన దానికంటే, పౌండ్లలో డాలర్లో వేసిన దానికంటే కూడా ఎక్కువ డబ్బు తిరుపతికి వస్తుంది. అంటే ప్రపంచంలోనే రిచెస్ట్ టెంపుల్ ఉన్నటువంటి ప్లేసు, వాళ్ళే హిందూ ధర్మాన్ని కాపాడకపోతే ఎవరు కాపాడతారు నాకు చెప్పండి.
వాళ్ళు ఎంతసేపు గోసేవ చేయండి, అన్నప్రసాదం చేయండి, గోసేవ చేయండి, తర్వాత ఇవి చేయండి అంటారు. కానీ ముందు హిందువులుగా మార్చండి జనాలని. ఫస్ట్ హిందువులుగా నిలబెట్టండి. ఆర్జిత సేవలు తీసేసేయండి. ఇప్పుడు శ్రీరాముడి టెంపుల్ ఓపెన్ చేశారు, రామ ఆలయము అయోధ్య లోపల చేస్తే, ఆలయం లోపల మీరు అసలు ఆశ్చర్యపోతారు. మీకు టికెట్ లేదు, ఏం లేదు, అలా లోపల దాకా వెళ్ళిపోవచ్చు. ఒక ఎవ్రీ 3-4 అవర్స్కి 2-3 లక్షల మంది అయిపోతుంది దర్శనం. తిరుపతి లోపల రోజు మొత్తం కలిసి 70,000 మంది కూడా కాదు తెలుసా. మరి రామాలయంలో మేము వెళ్ళినప్పుడు పర్ డే 60 లక్షలు 70 లక్షల మంది దర్శనం చేసుకుంటున్నారు. మరి అట్లా ఓపెన్గా పెట్టి ఫస్ట్ యూ ఎలో యాక్సెస్. గాడ్కి ముందు అసలు యాక్సెస్ ఇవ్వు కదా, జనాలను చూసే యాక్సెస్ ఇవ్వు కదా. నువ్వు దేవుణ్ణి రిస్ట్రిక్ట్ చేసేసేసి డబ్బు నువ్వు అవి పెట్టు అంటే అయిపోయింది, అక్కడ ఆగిపోతారు జనాలు, ఆగిపోతారు. లోపల దేవుడికి ఏదో పెడతావు, ఇక్కడ ఆపేస్తావు, జనాలందరినీ ఆపేస్తావు. వీఐపీలు వస్తారు, జనాలను ఆపేస్తావు. 10,000 టికెట్ వాళ్ళు వస్తారు, వీఐపీలు బ్రేక్ దర్శనం అంటావు, ఆపేస్తావు జనాలని. ఎంతవరకు మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా దేవుడి దగ్గర ఒక్క నిమిషం కూడా ఉండనీయకుండా చేస్తావు. ప్రపంచంలోని రిచెస్ట్ టెంపుల్, నువ్వు మత మార్పిడి ఆపకపోతే ఎవరు ఆపుతారు? పోనీ ఈ కంపెనీ ఇదేదైతే ఉందో దీని హెడ్ ఎవడు ఉంటాడు? ఒక రియల్టర్ ఎవడో ఉంటాడు, రియల్ ఎస్టేట్ లోపల సక్సెస్ అయినటువంటి వాడు ఉంటాడు. వాడికి రియల్ ఎస్టేట్ వచ్చు, కానీ వాడు దేవుడి గురించి ఏం ఆలోచిస్తాడు? వాడు చెప్పినట్టుగా ఐఏఎస్ ఆఫీసర్లు వినాలి. సో మీకు అర్థం కావడం లేదు నేను చెప్పిన పాయింట్. బహుశా మీకు లైఫ్లో అర్థం కాకపోవచ్చు కూడా, బట్ ఒక్కసారి ఆలోచన ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీరు బయట నుంచి డబ్బులు వస్తాయి కాబట్టి క్రిస్టియన్స్ ప్రచారం చేస్తున్నారు అంటారు. వాళ్ళకు వచ్చే డబ్బు కంటే మన దగ్గర వచ్చేటటువంటి టెంపుల్స్లో ఎక్కువ డబ్బు వస్తుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీని ఉద్దేశించి ఆ గోపాల అని తెలుగులో సినిమా వచ్చింది చూడండి, హిందీ లోపల ఓ మై గాడ్. అది చూస్తే మరి అంటే ఎంత ఇది. మళ్ళీ అట్లా అని చెప్పి వీళ్ళు పెద్ద ఫోరమ్స్లో కూడా మాట్లాడరు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీని ఒకసారి జకీర్ నాయక్ పిలిచాడు అనమాట. పిలిచి అందరి ముందు చెప్పేశాడు, ఇది వేదాల్లో ఇది ఉంది, పురాణాల్లో ఇది ఉంది, అది ఉంది. సో కాబట్టి దేవుడు నిరాకారము, మీ దగ్గర ఇలా చేయడం తప్పు, అవి అన్నీ అన్నాడు. నోరు మూసుకున్నాడు రవిశంకర్. తర్వాత అంతా అయిపోయాక రవిశంకర్ స్టేజ్ మీద జకీర్ నాయక్తో స్టేజ్ని షేర్ చేసుకున్నప్పుడు చెప్పేసి రవిశంకర్ నోడగొట్టాడు. మీరు చూసుకోండి, ఇదంతా ఇంటర్నెట్లో ఉంది, యూట్యూబ్లో ఉంది, వాళ్ళే చూడండి. తర్వాత రవిశంకర్ని అడిగారు, ఏమైంది మీరు జకీర్ నాయక్ని ఏమలేదు? हम क्या बोलेंगे उसको, वो तो मूर्ख है. మరి అన్నప్పుడు మూర్ఖుడితో స్టేజ్ ఎందుకు ఎక్కావు? సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళకే ఒరిజినల్గా నాలెడ్జ్ లేదు. మీరు అడగండి, ఇషా ఫౌండేషన్ ఆయన అడగండి, నీకు భగవద్గీత వచ్చా అని అడగండి. నేను ఛాలెంజ్ కడతా, హీ డజంట్ నో ఎనీథింగ్. బట్ హీ థింక్స్ లాజికల్లీ, హీ యూజెస్ లాజిక్, అంతవరకు కరెక్ట్. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు, ఆయన ఎంత ప్రశాంతంగా చిన్న దగ్గర కట్టుకున్నాడు. అది కూడా ఆయన గట్ల, ఆయన స్టూడెంట్స్ వాళ్ళు కట్టించారు. ఆయన నిర్వికారంగానే ఉన్నాడు. మీరు ఫౌండేషన్స్ కట్టిస్తే రామకృష్ణ మఠం లాగా ఉండాలి, గీతా ప్రెస్ లాగా ఉండాలి, గీతా పరివార్ లాగా ఉండాలి. ఈ మిగతావన్నీ కూడా దుకాణాలు, పైసలు చేసుకునే దుకాణాలు ఇవన్నీ. అక్కడ ఎవ్వరికి డెవలప్ కానియరు. సో ఇప్పుడు అవన్నీ వీళ్ళందరూ చనిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే మళ్ళీ అయిపోయింది, ఇంకా నీచమైన జన్మలకు వాటికి వీటికి వెళ్ళవలసిందే. వీళ్ళకి ఏ విధంగానూ తప్పించుకునే అవకాశం లేదు. కాకపోతే తిలా పాపం తలా పిడిగాడు అని మీరేసే డబ్బు పాపాలకు వెళ్ళింది అనుకోండి, మీకు ఆ పాపంలో భాగం ఉన్నట్ట కాదా ఒకసారి ఆలోచించండి. సారీ ఏమనుకోకండి, అంటే మీకు ఆలోచన క్రియేట్ చేయాలనే చెప్తున్నాను నేను, అంతకుమించి ఏముంది చెప్పండి. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుందాం, లేకపోతే ఇవాళ క్లోజ్ చేద్దాం. ఇది ఇంకో 2 వారాలు పడుతుంది ఈ అధ్యాయము. ఇది అయిపోయిందంటే చాలా వరకు జ్ఞానం వచ్చినట్టే మనకు, అంటే జ్ఞానం గురించి బాగా అర్థమైంది. మీరు హిందువులలో యూనిటీ వద్దండి, అయ్యో రామ, మీకు అదే చెప్తున్నా నేను. హిందువులలో యూనిటీ వద్దని చెప్తున్నా నేను. అవసరం లేదు, హిందువులలో యూనిటీ అవసరం లేదు. మీరు దేవుళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, తర్వాత మనం మీరెవరు కాదు, మన ఫండ్స్ అంటే ఎవరి ఫండ్స్ అంటున్నారు ఒకటి చెప్పండి. ఇప్పుడు మీరు వెళ్ళి దత్తపీఠంలో వేస్తారు, వేస్తున్నారు కాదు, అవును, అది మీరు గుంపులుగా వెళ్ళి వేయట్లేదు, ఇండివిజువల్గా వేస్తున్నారు. అది యునైటెడ్గా వేయడం లేదు. మీ డబ్బు మీరేస్తున్నారు, నా డబ్బు నేను వేస్తున్నాను. వేస్తే బాధ్యత ఎవరిది? మీ వంతు బాధ్యతగా తీసుకున్న టీటీడీ వాళ్ళది. ఇది టీటీడీ ఎంప్లాయీస్ మీతో సరిగ్గా మాట్లాడితే చాలండి, జీవితం మారిపోయినట్టే. టీటీడీ ఎంప్లాయీ ఎవరైనా వాళ్ళు మాట్లాడరు అంటే మరి ఎవరిది తప్పది? గవర్నమెంట్ తప్పు. గవర్నమెంట్లు మారుతున్నాయి. మరి ఇప్పుడు రెడ్డిల రాజ్యం అది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా తిట్టారు, ఇప్పుడు కొత్త రాజ్యం వచ్చింది. మరి వీళ్ళు ఏం సాధిస్తున్నారో నాకు చెప్పండి.
కులం పేరు మీద ఇంకో కులాన్ని ఒడగొట్టారు. ఒడగొట్టి ఇప్పుడు వీళ్ళు ఏం సాధిస్తున్నారో చెప్పండి. ఏం సాధించరు. ఎందుకంటే కులాలకు అతీతం ఇక్కడ కులం కూడా కాదు ఇంపార్టెంట్ తెలుసా, డబ్బు. ఆ డబ్బు ఇక్కడ నడుస్తుంది అంతే. అయిపోయింది. మళ్ళీ వచ్చారు, మళ్ళీ శ్రీవాణి ఓపెన్. నిన్న వాడు చెప్తున్నాడు 800 టికెట్ ఇస్తున్నాం మేము. ఎక్కడో తప్పు ప్రచారం వచ్చింది, టికెట్లు లేవని. లేదు, ఉన్నాయి, 800 సీట్లు ఇస్తున్నాము, కొనుక్కొని వెళ్ళండి శ్రీవాణికి అంటున్నాడు వాడు. 10,000 రూపాయలు ఇస్తే నీకు వెంటనే దర్శనం ఇప్పిస్తాను అంటున్నాడు వాడు. యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్. హిందువులలో యూనిటీ కాదు కావాల్సింది, హిందువుల బాధ్యత తీసుకున్నటువంటి సంస్థలు ఏవేవైతే ఉన్నాయో, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈషా ఫౌండేషన్, దత్తపీఠము, ఇలా 100 ఆశ్రమాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళది బాధ్యత. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వీళ్ళు ఆశ్రమాలు కట్టేసేయడము, దేశ విదేశాలు. మనం స్వార్థంగా ఉన్నామంటే మన లోపల పరిణతి లేదు. కానీ వీళ్ళు పరిణతి ఉండి మేము దేవుళ్ళ స్థాయికి వెళ్ళామన్నారు కదా, మరి వాళ్ళలో పరిణతి ఉండాలి కదా. మనలో పరిణతి ఉండదు, ఎందుకంటే మనమందరము ఇంకా వెనక స్థాయిలో ఉన్నాం. మరి వీళ్ళు పరిణతిలో ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళకి లేదు. అది పాయింట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళకు కూడా తప్పు అని తెలియకపోవడమే. ఇక్కడ వాళ్ళకు కూడా ఇది తప్పని తెలియకపోవడమే. ఇప్పుడు నన్ను చాలా మంది అంటారు అన్నమాట, నీ వెబ్సైట్కి ఎందుకు నువ్వు షేర్, సబ్స్క్రైబ్, లైక్ అని ఒక్కసారి కూడా అనవెందుకు, నీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికి చెప్పవెందుకు అంటే, నేను అంటే అవసరం లేదు. మొత్తం రన్ చేస్తున్నది దేవుడు. ఇప్పుడు రేపటితోటి మనం 750 ప్రవచనాలు పూర్తి చేసుకుంటాం. అది దైవకృప, దేవుడు చేయించింది మనం చేస్తాం. అంతేగాని వేరే వాళ్ళ ఒకటి షేర్ చేయాలి, ఒకటి లైక్ చేయాలి, ఒకటి ఎప్పుడు అడగను. ఎవడన్నా మీ సబ్స్క్రైబ్ అవసరం లేదు, మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదని చెప్తాను నేను. ఎందుకంటే జ్ఞానం కావాలనుకున్న వాడికి జ్ఞానం వస్తుంది అంతే, వద్దనుకున్న వాడికి రాదు. అందులో నేనేమనుకుంటాను, భగవంతుడి చేతిలో నేను ఒక టూల్ అంతే, ఒక పరికరం. వీళ్ళందరూ పాపాత్ములు, వీళ్ళు చేస్తున్నది తప్పు. వీళ్ళందరూ జనాలని మోసం చేస్తున్నారు. మోసం చేస్తూ, పారాయణాలు చేయిస్తూ, లక్ష గలాలు, కోటి గలాలు చేసుకుంటూ, దేవుడి పేరు మీద డబ్బులు వసూలు చేస్తూ, మంది సొమ్ముతో మంగళ హారతులు పాడుతున్నారు. వాళ్ళు హిందూ ధర్మాన్ని ఇందాక చెప్పినట్టుగా పాస్టర్ ఉన్న ప్రతి చోట ఒక ధర్మ ప్రచారాన్ని వీళ్ళు పెట్టలేరా? అంత డబ్బు లేదా? ఆలోచించండి ఒకసారి. పాస్టర్ ఉన్న ప్రతి చోట కూడా వీళ్ళు ఒక ధర్మ ప్రచారాన్ని పెడితే ఎలా ఉంటుంది? పెట్టరు. క్రిస్టియన్స్ సర్వీస్ అవి చేస్తుంటారు, వీళ్ళు కూడా అలాంటి సర్వీస్ ఎందుకు చేయరు? ఎక్కడో గోసేవ చేశాము మేము, ఎక్కడో ఎవడికో వికలాంగుడికి ఒక కుర్చీ ఇచ్చాము, ఏవో 10 ఫోటోలు చూపిస్తారు వాళ్ళు. కానీ క్రిస్టియన్స్ ఏం చేస్తున్నారు? గ్రౌండ్లోకి వెళ్ళి సేవ చేస్తున్నారు. వాళ్ళు సేవ చేస్తూ మతం మార్చేస్తున్నారు, సేవ చేస్తున్నారు, మతం మార్చేస్తున్నారు. మరి అది ఎందుకు చేయట్లేదు? టీటీడీ ఎందుకు చేయడం లేదు? టీటీడీ దగ్గర అయితే అందరికంటే ఎక్కువ పైసలు ఉన్నాయి కదా, ప్రపంచవ్యాప్తంగా దేవాలయాలు ఉన్నాయి కదా. కాబట్టి ఏంటంటే ఎక్కువ మంది రాజసము, తామసం, ఇదంతా మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే, మనం ఈ అధ్యాయంలోనే ఎందుకు ఇంతగా చెప్పుకోవాల్సి వచ్చిందంటే, సాత్విక గుణం దగ్గరికి ఎవరు వెళ్ళరు, రాజసం తామసమే మనం చెప్పుకుంటున్నటువంటి ఆలయాలలో కూడా అదే ఉంది అని చెప్తున్నా నేను. ఈ పాయింట్ అర్థమైందా? అర్థం కాలేదా? వకుల గారు, తర్వాత సూర్యశ్రీ గారు. వకుల గారు, సూర్యశ్రీ గారు, ఒకరి తర్వాత ఒకరు. వకుల గారు అడగండి మేడం, అడగండి. ధర్మ పరిరక్షణ అంటే ఏంటి సార్? ధర్మాన్ని కాపాడడం. అగండి ఒక్క నిమిషం వకుల గారు మీ ప్రశ్న కంప్లీట్ చేయండి. అంటే అది ఒకళ్ళు చేసే పని కాదు, అందరూ చేయాల్సింది కదండి అది. అవును, కరెక్ట్. అందరి బదులుగా వాళ్ళు తీసుకున్నారు కదా, ధర్మ పరిరక్షణ మేము చేద్దాము అని చెప్పి తీసుకున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు టీటీడీ వాళ్ళు, తర్వాత దత్తపీఠం వాళ్ళు, తర్వాత ఈషా ఫౌండేషన్ వాళ్ళు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఒక 50-100 ఉన్నాయి దగ్గర. నార్త్ ఇండియాలో ఇంకొక 1000 ఉంటాయి. గల్లీకి ఒక బాబా ఉంటాడు. వీళ్ళందరూ మేము రక్షిస్తాము ధర్మాన్ని అని చెప్పేసి తీసుకుంటున్నారు, అందరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు అందరిని. సో వాళ్ళు చేయడం లేదు అని చెప్తున్నాను. ఇక మీరు చేయడం లేదని ఎందుకు అనుకుంటారు? మీరేమనుకున్నారు? ధర్మ పరిరక్షణ అంటే దేవుడికి డబ్బు వేయడం ధర్మ పరిరక్షణ, ఆలయం అభివృద్ధి అని మీరు అనుకుంటున్నారు. అమాయకత్వంతో మీరేమనుకుంటున్నారు? ధర్మ పరిరక్షణ అంటే నేను ఆలయంలో డబ్బు వేయడం ధర్మ పరిరక్షణ అనుకుంటున్నారు. మీరు చేస్తున్నారు ధర్మ పరిరక్షణ, ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. చెయ్యంది ఎవరంటే ఎవరైతే మన బాధ్యత తీసుకున్నారో వాళ్ళు చేయడం లేదు. సార్ ఇప్పుడు ధర్మ పరిరక్షణ అంటే సార్, వీళ్ళు ఎవరైతే మఠాధిపతులు ఉన్నారో కొంతమందిని వాలంటీర్స్ గా పెట్టి ప్రతి ఇంటికి పంపించి మన హిందూ ధర్మం ఏంటి, మన హిందూ ధర్మంలో చాలా అపోహలు ఉన్నాయి కదా సార్, అవన్నీ క్లియర్ చేయొచ్చు. అవి క్లియర్ చేయొచ్చు.
సో మన ధర్మము ఎలా కాపాడబడాలి అందుకోసమే కదా శంకరాచార్య ఏం చేశారు? ఆయన ముందు ప్రజ్ఞానం బ్రహ్మ పూరి లోపల, తర్వాత అహం బ్రహ్మాస్మి శృంగేరిలో, తత్వమసి ద్వారకాలో, అయమాత్మ బ్రహ్మ జోషిమఠ్లో, సర్వం ఖల్విదం బ్రహ్మ కంచి మఠంలో 5 చోట్ల పెట్టి మీరు ధర్మ ప్రచారం చేయండి అని అన్నారు. వాళ్ళ 5గురిలో ఒక్కరైనా చేస్తున్నారా చెప్పండి? 1952-53 టైం లోపల స్వామి రామ అని ఆయన శంకర మఠంకి అధిపతిగా ఉండేవారు. ఉండి ఆయన 2 ఏళ్ల పాటు చేసిన తర్వాత ఆయన బాధపడ్డారు. నేనేం చేస్తున్నాను ఇక్కడ? అడ్మిన్ యాక్టివిటీస్ చేస్తున్నాను, వచ్చిన వాళ్ళని ఆశీర్వదిస్తున్నాను, చెక్కుల మీద సైన్ చేస్తున్నాను. ఇదా నేను ఒక మఠాధిపతిగా చేయాల్సింది? ఇదేనా నాకు శంకరాచార్య చెప్పింది అని చెప్పి ఆయన ఎవ్వరికీ చెప్పకుండా మాయమైపోయి అప్పుడు ఒక బుక్ రాశాడు, హిమాలయాలలో నా యోగులతో నా జీవనం అని చెప్పేసి. వీలైన వాళ్ళు ప్రతి ఒక్కరూ చదవండి. అది చదివాక మీకు అర్థమవుతుంది. ధర్మ పరిరక్షణ అంటే చెయ్యాల్సిన ఏవైతే 5 ఉన్నాయో వాళ్ళు చేయడం లేదు. ఇవి కాక జిఆర్ మఠాలు, మీరు జిఆర్ మఠం వాళ్ళు ఎన్ని లక్షల కోట్ల ఆస్తి సంపాదించారో తెలుసా మీకు? భారతదేశంలోనే అత్యంత రిచెస్ట్ ప్లేస్ మా హైదరాబాద్లో ఉంది, రామానుజాది. అది పెట్టిన రోజే ఆయన స్టార్ట్ అయింది. శంకరాచార్య వాళ్ళందరినీ తిట్టడం మొదలెట్టాడు. సో వీళ్ళు దానికి ఉపయోగించుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు అందులో వెళ్ళడానికి 200 రూపాయలు 300 రూపాయలు టికెట్ కూడాను. సో నేనేమంటున్నానంటే ధర్మ పరిరక్షణ అనే పేరు మీద శంకరాచార్య పెట్టినా ఇంకెవరైనా పెట్టినా అది ఇప్పుడు జరగడం లేదు. మీరు అన్నట్టుగానే ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తే ఇప్పుడు నాలాంటి సామాన్యుడే జ్ఞాన మార్గంలో జనాలని కొద్దిమందినైనా మార్చగలుగుతున్నాడు అంటే వీళ్ళు నిజంగా చిన్నప్పటి నుంచి ఉపనిషత్తులు వేదాలు నేర్చుకుంటున్న వాళ్ళు సమాజాన్ని మొత్తాన్ని ప్రక్షాళన చేసేటటువంటి అవకాశం ఉంది. మీరు చెప్పినది కరెక్ట్ పాయింట్. కానీ అవి ఉన్నాయి అని చెప్తున్నా నేను. అవి చెయ్యాలి అని మీరు అంటుంటే అవి ఉన్నాయి ఆల్రెడీ అని చెప్పేసి చెప్తున్నాను నేను. ఆల్రెడీ ఉన్నాయి కానీ చేయడం లేదు వాళ్ళు, అంతే. శంకరాచార్య విగ్రహారాధన వద్దనగానే ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? శంకరాచార్యదే విగ్రహం పెట్టి అక్కడ ఒక ప్రీస్టుని పెట్టి అక్కడ ఒక అభిషేకం చేసి తీర్థం ఇస్తాడు, ఒకటి ప్రసాదం ఇస్తాడు. అక్కడ అయిపోయింది. ఒకడు శటకోపం పెడతాడు, అయిపోయింది కోరిక. శటకోపం అంటే ఏంటి తెలుసా ఎవరికైనా? శటకోపం అంటే ఏంటి ఎవరైనా చెప్పండి? కాదు, శటగోప్యం. గోప్యం అంటే సీక్రెట్. శటగోప్యం అంటే చాలా సీక్రెట్. మీ లోపల ఉన్నటువంటి ఒక సీక్రెట్గా మీరు భగవంతుడికి వినిపించే కోరికను సమర్పించుకోవడాన్ని శటగోప్యం అంటారు. గోప్యం అంటే రహస్యం. సో అలా మీరు రహస్యంగా దేవుణ్ణి మీకు మాత్రమే తెలిసేలాగా కోరుకునే కోరిక అది. అయితే అది అంటే ఏంటి? శంకరాచార్య విగ్రహారాధన వద్దంటే ఆయనదే విగ్రహం పెట్టి అక్కడ మీకు శటకోపం పెట్టాడు అనుకోండి. సో ఎనీవే, సూర్యశ్రీ గారు ఇందాక మీరు అడుగుతుంటే ఆపాను, ఒక్కసారి అడగండి. అర్థమైంది సార్, చాలా బాగా అర్థమైంది సార్. చెప్తామని చాలా బాగా చెప్తారు. అంటే మీకు అందరికీ ఇప్పటివరకు మాకు తెలియదు హిందూ ధర్మం అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి. కాకపోతే ఏంటంటే ఒకటే ఆలోచన తెలుసుకుంటాం. కొన్ని పిల్లలకు కూడా ఇది అందాలి అని అనిపిస్తూ ఉంటుంది. అందించండి, మీరే అందించండి. నేను అదే చెప్తున్నాను, మీరే అందించండి. నేను చెప్తున్నాను, నేను ఇంకా ఎక్కువ రోజులు బతికి నేను ఏదో చేద్దామని అనుకోవడం లేదు. నేను శరీరం మీద మొట్టమొదటి ముడత వచ్చిన మరుక్షణం నేను ఉండకూడదు. నేను దేవుణ్ణి ఎప్పుడు కోరుకున్నది అదే. ఈ శరీరము ఇక్కడ మనం అనుకుంటే జరుగుతుందా అని అనకండి, జరుగుతుంది ఖచ్చితంగా. అది బలంగా నమ్మినప్పుడు జరుగుతుంది. ఎందుకంటే సాధనకు అనుకూలమైనటువంటి ఇది కావాలి మనకు. ఇంకొక జన్మ అది ఖచ్చితంగా అవసరం అవుతుంది అనేది మనకు తెలుస్తుంది ఒక స్టేజ్ తర్వాత. సో అలాంటప్పుడు ఏంటంటే ఎవరిది వారు మీకు ఎంత అర్థమైతే అంతే చెప్పండి. మీరు ఎంతవరకు ఆచరించగలిగితే అంతవరకే ఆచరించండి చాలు. తర్వాత జన్మ బెటర్ జన్మ వస్తుంది. 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా ఇంకా తిండిపైన వ్యామోహము, ఇంకా నిద్రపైన వ్యామోహము, ఇంకా సుఖాలపైన వ్యామోహము, ఇవన్నీ కూడా రజోగుణాలు అంటారు అని చెప్పి తెలుసుకున్నాం మనం. తమస్సు, రజస్సు, వీటిని తగ్గించుకొని జ్ఞానం వైపు వచ్చేవారు సాత్విక గుణం. ఇప్పుడు మీరు ఇంతసేపు అయినా గంట 40 నిమిషాలు 50 నిమిషాలు అయినా కూడా ఎందుకు కూర్చున్నారు? జ్ఞానార్జన కోసం కూర్చున్నారు. అంటే సాత్విక గుణం మీ లోపల పెరుగుతుంది. సాత్విక గుణం కోసం ఎంత సమయమైనా కేటాయించండి అంటున్నాను. నేను మా అమ్మతోటి అన్నమాటే మీకు చెప్తున్నాను. మీరందరూ నా తల్లులతో సమానం. నేను ఫస్ట్ ఆడవాళ్ళకి పాదాలు చూసి మాట్లాడతాను. సో నేనేమంటున్నానంటే మా అమ్మకి ఏం చెప్పానో అదే చెప్తున్నాను మీకు.
మా అమ్మ వేరే మాటలు మాట్లాడితే నేనేమంటాను తెలుసా, ఎందుకమ్మా నాకు ఎవరింట్లో ఏం జరిగిందో నేనేం చేసుకుంటాను చెప్పు. నా అదృష్టం మీ అమ్మగారు కాదు. మీ అమ్మగారు కాదు, మేము మీ అమ్మగారి కంటే మాతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు మమ్మల్ని. నిజంగా మా అదృష్టం. మా అమ్మకు కూడా ఒక్కొక్క రోజు మా అమ్మ కూడా ఒక్కొక్క రోజు అడుగుతుంది, చాలా కఠినమైన ప్రశ్నలు అడుగుతుంది. ఆ రోజు నాడు కూర్చొని నేను మొత్తం చెప్తాను. ఒకరోజు బ్రహ్మసూత్రాలు అడిగింది, మొత్తం చెప్పాను బ్రహ్మసూత్రాలు. అప్పుడు ఏడ్చేసింది మా అమ్మ, కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసాయి. అందే నువ్వు కపిలుడు గనక దేవహూతికి చెప్పినట్టుగా చెబుతున్నావురా, సాంఖ్యయోగం చెప్పాడు కదా, అలా నువ్వు నాకు ఇది బోధించావు అని చెప్పి ఏడ్చేసింది మా అమ్మ. సో ఎప్పుడో ఒకసారి. కానీ ఇప్పుడు మా అమ్మకి అంత శక్తి లేదు, ఓపిక లేదు, వినాలనేటటువంటి కోరిక కూడా లేదు. దానికి కారణం ఏంటంటే శరీరము మనస్సు సహకరించవు. కాబట్టి ఇవి సహకరిస్తున్నప్పుడే ఏది సాత్విక గుణం, ఏది రాజస గుణం, ఏది తామస గుణం అనేది ఈ అధ్యాయం. ఎందుకు ఈ అధ్యాయం మనం 4 వారాలు చెప్పుకుందామని అనుకున్నాం? గత వారం కేవలం ఉపోద్ఘాతంతో గంటం పావు మనము మాట్లాడుకున్నాం. ఎందుకని? వినండి ప్లీజ్. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది రిక్వెస్ట్ అంటే మీరు అర్థం చేసుకోండి. మీ దగ్గర నుంచి నేను గురుదక్షిణ కూడా ఆశించడం లేదు. నేను ఆశించే గురుదక్షిణలో ఏంటంటే వినండి, వీలైనంత సార్లు వినండి, విని అర్థం చేసుకోండి. అర్థమైన దాంట్లో 10% ఎవరికైనా చెప్పండి. నాకు క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నా గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, నన్ను కలవాల్సిన అవసరం కూడా లేదు. నేనేమంటున్నానంటే జ్ఞానము పెంచుకుంటూ వెళ్ళిపోండి, పెంచండి జ్ఞానం. అప్పుడు మీకు అనిపిస్తుంది, కొన్నాళ్ళ తర్వాత మీకు అనిపిస్తుంది ఇందులో ఎంత ఆనందం ఉంది అనేది. విపరీతమైన ఆనందం వస్తుంది లోపల. అసలు ఒక్కసారి అనిపిస్తుంది బాబాయ్ ఇప్పటికీ ఇలాగే ఉండాలి, మిస్ అయిపోతావా క్లాస్ మిస్ అవ్వకూడదు. ఆ యాంగ్జైటీ అంటే మీరు ఎంతో టైం ని అసలు అసలు చెప్పలేము, మేము ఊహించలేము. అంత వాల్యుబుల్ టైం ని కానీ అన్ని కూడా స్పెండ్ చేసి చెప్తున్నారు. కాకపోతే అది ఎంత లాభపోవాలి, మేము తీసుకోగలుగుతాము అనే ఆలోచనలోనే ఉంటాం ఇప్పుడు. అందుకే మారడానికి ప్రయత్నం చేస్తూ రాజస తామసాలకు తగ్గించిన విషయాలన్నీ తగ్గించుకోండి. ఈ అధ్యాయం మొత్తం చెప్తున్నది అదే. నిర్మలమైనటువంటి మనస్తత్వాన్ని పెంచుకోవాలి, అహంకారం పెంచుకోకూడదు. ఇప్పుడు నేను బహుశా ఏ ఫోరంలో పెట్టినా కూడా నేను చాలామంది పండితులను ఓడించే స్థాయిలో ఉన్నాను ఇప్పుడు. కానీ అది నాకు అహంకారం లాగా డెవలప్ అవ్వకూడదు. నేను ఒబీడియంట్గానే ఉంటాను. నేను చెప్పే కదా, ఒబీడియంట్గానే ఉంటాను. కానీ నిజంగా కనుక వాళ్ళు ధర్మ ప్రచారానికి ఇదిగా వస్తే వాళ్ళు నేను మాటల్లో ఓడించగలను. తర్కం రమ్మనండి, ఏ శాస్త్రమైనా సరే ఓడించగలను, ఏ పెద్ద ప్రవచనకర్త అయినా సరే ఓడించగలను. కానీ అది నాకు గర్వంగా మిగలకూడదు. అది నేను ఒక పండితుడిని మిగతా వాళ్ళకంటే గొప్పవాడిని అని చెప్పేసి. అలాగే మన దగ్గర ఒక పండితుడు నాకు చాలా ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి వెళ్ళాడు, అమెరికాలో వాడిని పట్టుకున్నారు, నువ్వు అమ్మాయిల వెనకాల పడతావని చెప్పి అమ్మాయిలు కేసులు వేసి వాడిని నానా ఇది పెట్టారు. వాడికి మొన్న గవర్నమెంట్ కూడా అవార్డు ఇచ్చింది. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ తెలివితేటలని అమ్మాయిల పైన అంటే అమాయకుల పైన వాడుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, డబ్బు కోసమో గుర్తింపు కోసమో అమ్మాయిల కోసమో వాడుతున్నారు. ఇంట్లో భార్యలను పెట్టుకొని బయట చెత్త పనులు చేయడానికి వాడుకుంటున్నటువంటి పాపాత్ములు వీళ్ళంతా. వాడు మొన్న అందరి నోళ్ళ మీద రాస్తే వాళ్ళందరికీ కూడా ఉచ్చారణ సరిగా వస్తుందట, వాళ్ళందరూ పండితులు అయిపోతారట. అదొక పెద్ద ప్రోగ్రామ్ పెట్టారనమాట. ఫలానా వాడు వచ్చి రాస్తున్నాడు, అందరి నాలుకల మీద వాడు రాస్తాడు అని చెప్పి. వాడేం సరస్వతీదేవి, ఏదో పూర్వజన్మ సుకృతం ఉండడం వల్ల ఈ జన్మలో మంచి జన్మ వచ్చింది. దానిని భగవంతుడు సేవకై అర్పించకుండా వీళ్ళందరూ టీవీల్లో మాట్లాడినట్టుగా ఉండరు. మీరు ఒకటే గుర్తుంచుకోండి, వీళ్ళందరూ టీవీల్లో మేము అనుకుంటే ఇలా తలకాయ తిప్పుకుంటూ అలా ఉండరు. వీళ్ళు బయట చాలా అహంకారంగా ఉంటారు. మేము ఒక ప్రవచనకర్తకి నేను అప్పుడు భోజనం పెట్టే టీము నాదన్నమాట. అంటే నాది కాదు, భోజనం పెట్టే టీంలో నేనున్నాను. మా ఫ్రెండు ఆ భోజనం పెట్టే టీంకి లీడర్ అన్నమాట. వడ్డిస్తుంటే ఒక ప్రవచనకర్త, ఆయన భార్యాకుడు. నేనేంటంటే జనరల్గా కాళ్ళు పట్టేసుకొని గురువు గారు అని ఏడ్చేసి అలా చేయను కదా. ఆ ప్రవచనకర్తకు తెలుసు నేను అలా ఓవర్ యాక్టింగ్ చేయనని. ఆయనకు అహంకారం. నేను ఏదో ఆయనకు నచ్చిన ఐటమే ఏదో వేయబోతుంటే వద్దు అన్నారు. సరే అని వెళ్ళిపోతే ఆయన వైఫ్ మళ్ళీ పిలిచింది, అదేమిటండి మీకు అది ఇష్టమైన ఐటమ్ కదా వేయించుకోండి అని చెప్పి వేయించింది. అప్పుడు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా ఇది. అంటే అహంకారాలు ఎలా ఉంటాయో మీకు తెలియదు, అది చాలా దగ్గర నుంచి చూసాము. అహంకారము, డబ్బు పైన మమకారము. ఒకడున్నాడు, వాడికి 2 పిల్లలు. వాళ్ళ పిల్లలకి ఏ అంటే ఊ తెలీదు, ఊ అంటే ఆ తెలీదు. వాడు ఎన్ని ఆశ్రమాలు కట్టించేసేసాడంటే 10-15 ఆశ్రమాలు కట్టించేసుకున్నాడు తన పేరు మీద. తన పిల్లలిద్దరికి ABCDలు కూడా తెలియవు. వాళ్ళిద్దరిని ఉత్తరాధికారులుగా ఆల్రెడీ డిక్లేర్ చేసేసుకున్నాడు. తర్వాత వాళ్ళు డబ్బులు ఎట్లా అడుగుతారు తెలుసా?
మేము మా ఇంటి ఎదురుగా ఒక స్థలం కొందాం అనుకుంటున్నాము, అక్కడ మనం చక్కగా దేవుణ్ణి పూజించడానికి బిల్వ ఆకులు ఏవో సమ ఆకులు పెట్టాలి మనం అనుకుంటున్నాము, దానికి అందరూ కూడా ఎంతో కొంత డబ్బు ఇవ్వాలి, ఈ ఫామ్ నింపండి అని ఏదో 1000 రూపాయలు 5,000 మినిమం పెడతారు. పెట్టేసి అది కూడా ఇవ్వలేని వాళ్ళు, మళ్ళీ అక్కడ రాస్తారు క్లియర్గా, అది కూడా ఇవ్వలేని వాళ్ళు ఈ జపం చేయండి అని ఇస్తారు. అంటే ఇవ్వలేని వాళ్ళు అని అనడం ఎందుకు? అంటే అది అలా రెచ్చగొట్టడం. అప్పుడు చచ్చినట్టు ఇస్తారు జనాలు. ఆ మాత్రం 1000 రూపాయలు ఇవ్వలేమా, ఇద్దాంలేండి 1116 అని ఇస్తారు. వాడు మన డబ్బుతోటి వాడు ఇల్లు కట్టుకుంటాడు. ఇలాంటి సంఘటనలు లేని వాళ్ళ రాత్రంతా కూర్చోబెట్టి చెప్పగలను, కానీ మనకు అవి సంబంధం లేదు. మనం గుర్తించాల్సిందల్లా ఇవాళ మన ప్రవచనంకి ఏం సంబంధం? సాత్విక గుణం. సాత్విక గుణము మనం పెంచుకుంటూ అందరిలో పెంచగలగాలి. జ్ఞానము, ఆనందము, ఇవన్నీ ఇప్పుడున్నటువంటి ఇవన్నీ ఏవైతే ఆలయాలు కానీ అవి కానీ వీటిలో మీకు రాదు. మరి ఎక్కడొస్తుంది? ఒక పాడుబడిన ఆలయాన్ని మీ చేతులతోటి వెళ్ళి క్లీన్ చేయండి. ఇంటి దగ్గర ఏదో ఒక ఆలయానికి అందరూ వెళ్ళి ఊడవడం కాదు. ఒకసారి ఒక ప్రవచనకర్త అట్లాగే మమ్మల్ని కంచిపీఠం తీసుకెళ్ళి మధ్యాహ్నం ఇవాళ మనము కంచిపీఠాన్ని ఊడుస్తున్నామన్నాడు. ఊడవడం మొదలెట్టారు జనాలు. వాడు పైనుంచి ఊడుస్తున్నాడు, కింద ఊడ్చే వాళ్ళ మీద పడుతుంది. కింద ఒకటి ఇటు ఊడుస్తున్నాడు, ఒకటి ఇటు ఊడుస్తున్నాడు. వీడు ఊడ్చింది వాడి మీద పడుతుంది, వాడు ఊడ్చింది వీడి మీద పడుతుంది. మొత్తం మీద ఎవడో ఊడవట్ల. అందరూ కూడా మేము సేవ చేశాము అని చెప్పేసి రాసేసుకున్నారు, వాళ్ళ అకౌంట్లో వేసేసుకున్నారు. సేవ చేసేసాము, బోల్డ్ అంత పుణ్యం వచ్చేసింది అని. వీళ్ళందరినీ ఏం చేయాలి? మన తత్వ విధానాన్ని చెప్తుంటాడు. వీళ్ళందరికీ గోడ కుర్చీలు వేసి ఈత బరికెలతో కొట్టాలి అని. ఏం చేస్తాం? వీళ్ళందరిలో అమాయకత్వం. పాపం వీళ్ళని ఏమో అనడానికి కూడా వీల్లేదు. వాళ్ళు ఏమంటారు? గురువు గారు మాకు సేవ చేయమని చెప్పారు, నేను ఊడ్చానంటారు. ఆ ఊడవడం పనికొచ్చే ఊడవడం. అది ఎటు పడితే ఎక్కడ పడితే అక్కడ ఊడ్చి పారేశారు దాన్ని. ఇంకా కాస్త చెత్త చేసి పెట్టారు. అప్పటిదాకా చెత్త కనిపించేది కాదు, ఆ రోజు మేము ఊడ్చాక బాగా చెత్త కనిపించింది. నేను అది చూసి ఇది పని కాదని చెప్పేసి వెళ్ళిపోయి అక్కడ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుంటూ కూర్చున్నా. ఇందులోకి ఒక ఆయన వచ్చేసి సార్ మీరు దక్షిణామూర్తిలాగా కనిపిస్తున్నారు, నాకేమో ప్రశ్నలు ఉన్నాయని చెప్పి ఆయన ప్రశ్నలు అడుగుతూ ఎంతసేపు ఆయన ఒక్కడో ఉండిపోయాడు నాతోటి. సో నేనేమంటున్నానంటే ఇది దగ్గర నుంచి చూసిన వాడిని నేను. అంటే సాత్విక గుణము పెంచే పరిస్థితులకై మనం పాటుపడాలి. కానీ రాజస తామసిక గుణాలని కొద్దిగా ఎలో చేసినా కూడా అవి మనం ఇలా లోపలికి వెళ్ళిపోయి చీల్చి చెండాడతాయి. అందుకే ఈ జనాలకు దూరంగా ఉండమంటే ఎవరితోనో శత్రుత్వం పెంచుకోమని అనడం లేదు నేను. వీళ్ళందరూ అమాయకులు. ఇప్పుడు మీ చుట్టాలందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ చెడ్డవాళ్ళని నేను ఎప్పుడు అనలేదు, ఒట్టు చెప్తున్నా. అమాయకులు. అమాయకత్వంలో ఏమవుతుంది? వాళ్ళకి తెలియక అనవసరమైనవన్నీ చేస్తున్నారు. ఎవరికైనా నువ్వు ఇవి చేస్తే తప్పు అంటే ఎందుకు చేస్తారు? వాళ్ళు చేయరు. కానీ వాళ్ళకు చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది తప్పని ఎవరు చెప్పట్లేదు. దుర్యోధనుడిని చిన్నప్పటి నుంచి వాడిని చెడ్డదారిలో పెంచితే చెడ్డ అయ్యాడు. కొన్ని క్వాలిటీస్ ఒరిజినల్గా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఏమైందంటే వీళ్ళందరి లోపల ఇది తప్పు అని చెప్పేవాళ్ళు లేరు. లేకపోయేసరికి ఇవే కరెక్టు. మళ్ళీ ఎవరిది వాడు గొప్ప. నిన్న నాకు దేవుడు కల్లోకి వచ్చి ఇక్కడ పూజ చేయమన్నాడు అంటాడు. వీడి కల్లోనే ఎందుకు వస్తాడు దేవుడు? దేవుడు అందరికీ కనిపిస్తాడు. దేవుడు అందరిలో ఉన్నాడు, అందరి హృదయంలో ఉన్నాడు. ప్రత్యేకంగా కనిపించడం ఏమిటి? ఒకరిని చూసి ఇంకోటి అంటాడు నా కల్లోకి కూడా వచ్చాడు అంటాడు. ఇది పోటీ అయిపోయింది కదా, కాంపిటీషన్ అయిపోయింది. కాబట్టి ఏంటంటే ఈ తమస్సుని పెంచుకోకండి. ఇదంతా అజ్ఞానం అంటారు, అది తమస్సుని పెంచుకోకండి. ఇటు రజస్సుని పెంచుకోకండి, అహంకారము ఇవన్నీ. ఇప్పుడు మీరు చూస్తున్న ఆశ్రమాలు ఇవన్నీ కూడా దానితోటే నడుస్తాయి. మీరు ఇస్కాన్కి వెళ్ళండి, ఇస్కాన్ లోపల వాడు మాట్లాడినంతసేపు మాట్లాడతాడు. మీరు ఏ విధంగానైనా కొద్దిగా శివుడిది అవి ఇవి తీయండి, ఐదర్ శివుడు తక్కువ స్థాయి వాడనన్న చెప్తాడు, లేకపోతే శివుడి గురించి అసలు మాట్లాడొద్దనన్న చెప్తాడు. భద్రాచలం రాముడి ఆలయంలో ఏదో ఒక పారాయణంకి వెళ్ళాము ఒకసారి. వెళ్తే అక్కడ ఒక ఆవిడ జననీ శివకామిని అని ఒక గార్ధవ స్వరంతో పాడుతుంది. అక్కడ రాముడి పాటలు తప్ప వేరే పాడకూడదట. ఆ చీఫ్ పూజారి వచ్చేసి ఆవిడని బండబూతులు తిట్టి పక్కకి వెళ్ళగొట్టాడు. దేవుళ్ళలో కూడా వీళ్ళు కాంపిటీషన్స్ పెడతారు. వీళ్ళు ఎప్పటికి ఎదుగుతారు? ఇంకా ఎదిగే అవకాశం లేదు. కాబట్టి కనీసం తెలిసిన కొద్ది మంది, అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడు? ఏ కొద్ది మందో సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఆ ప్రయత్నం చేసిన ఏ కొద్ది మందో సఫలీకృతం అవుతారు అని చెప్పేసి చెప్తాడు. కాబట్టి మనం ఈ అధ్యాయంలో నేర్చుకునేది గొప్ప గుణపాఠం. మనం ఏం నేర్చుకుంటున్నాము? జీవితంలో కర్మ తప్పనిసరిగా చేయాలి, ఆ కర్మ ఫలితము తర్వాత వదిలేసేయాలి, ఆ కర్మ యొక్క కోరిక కూడా వదిలేసేయాలి అని. ఈ రెండింటి కోసమే చేస్తున్నాం మనం అన్ని చోట్ల. ప్రవచనకర్తలు అవే చెప్తుంటారు. అందరూ ఇక్కడికి వెళ్ళండి, ఈ పూజ చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఆ పూజ చేస్తే ఆ ఫలితం వస్తుంది. ఆన్లైన్లో కొంతమంది స్టార్ట్ అయ్యారు, వాళ్ళు ఇంకా నంగులు తయారయ్యారు. మీరు ఇది చేశారంటే మీ జీవితం అయిపోయినట్టే అని చెప్తూ ఉంటారు. సో అలాగా మనని తప్పుదారిలో తీసుకెళ్ళడానికి చాలామంది వస్తూ ఉంటారు. అప్పుడు మీరు ఏం చేయాలి? వాటిని గుర్తించగలిగేటటువంటి స్థాయికి రావాలి. అప్పుడు మీరు న్యూట్రల్గా ఉండగలుగుతారు. అప్పుడు మీ స్వశక్తితోటి మీకు రోడ్డు మీద వెళ్తుంటే ఒక ఆలయం కనిపిస్తుంది. నేను మా పిల్లాన్ని బిట్స్ కాలేజీలో చాలా ఏళ్ళ కింద చెప్తున్నా, వాడు కాలేజీలో దింపి హైదరాబాద్ బిట్స్లో దింపి
మా అమ్మ దగ్గరికి వనస్థలిపురంకి నేను మెయిన్ రోడ్డు పట్టుకోకుండా సర్వీస్ రోడ్లోంచి వచ్చేవాడిని. ఆ సర్వీస్ రోడ్డులో 5 ఆలయాలు ఉండేవి. 5 ఆలయాల ఫోటోలు మీకు పంపిస్తాను చూడండి. చిన్న చిన్న ఆలయాలు నా చేతులతో క్లీన్ చేసుకునేవాడిని, నా చేతులతో పూజ చేసుకునేవాడిని. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, కానీ ఇక్కడ ప్రత్యేకంగా నేను పూజ చేసుకోను, ఎందుకంటే ఇది మన ధర్మం. హడావిడిగా గుడిలోకి వెళ్ళిపోయి దండం పెట్టుకుని తోయించుకోవడం అవసరం లేదు. ఎవరో వెళ్ళనటువంటి ఆలయానికి నువ్వు వెళ్ళి పవిత్రంగా దేవుడితో నువ్వు అనుసంధానం చేసుకొని నువ్వు, అది సాత్వికం. మిగతావన్నీ ఇప్పుడు తిరుపతికి వెళ్ళడము, శ్రీశైలంకి వెళ్ళడము, షిరిడికి, ఇవన్నీ రాజసాలకు వస్తాయి. సో అటువంటి పనులు చేయకుండా ఈ అధ్యాయం మనకు నేర్పించేది ఏంటంటే, అందులోంచి భక్తి మార్గంలోంచి జ్ఞాన మార్గంలోకి రావడానికి హిందూ ధర్మం నిన్ను కాపాడుతుంది. ఆ ధర్మ మార్గము ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము. ఇది గొప్ప ధర్మము అని చెప్పేసి నేర్చుకుంటున్నాం. అందుకోసమే మన గ్రంథాలన్నీ చదివి ఒక చక్కటి ఓవర్వ్యూ. ఇప్పుడు ఎల్లుండి మళ్ళీ మనకు నారాయణీయం ఉంది 12 గంటలకి, శనివారం నాడు 12 గంటలకి. పూర్తి భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటున్నాం. రేపు మళ్ళీ భగవంతుడి స్వరూపాన్ని తెలుసుకుంటున్నాం. ఎల్లుండి మధ్యాహ్నం 12ంటికేమో నారాయణీయం తెలుసుకుంటున్నాం. రాత్రేమో సంపూర్ణ మహాభారతంలో భగవంతుడి యొక్క స్వరూపాన్ని పూర్తిగా తెలుసుకుంటున్నాము. భాగవతం మొత్తము అదే ఉంది. భక్తి జ్ఞానము వైరాగ్యము. ఇటువంటి మహోన్నతమైనటువంటి వారసత్వానికి మనము బానిసలము. ఈ మనుషులకు బానిసలం కాదు. మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖం అందరం ఎందుకు? ఆలోచించండి. దాని బదులు ఏంటి మనం చేయాల్సింది? మన గ్రంథాలకు మీరు బానిసత్వం చేయండి. మన గ్రంథాలలో ఉన్నదంతా నేర్చుకోండి, సేవ చేయండి. చేసి వాటి ద్వారా మీరు జ్ఞానాన్ని సంపాదించుకోండి. నేను చెప్పిన తర్వాత ఆపకూడదు. మీరు ఆ పుస్తకాలు కొనుక్కొని మీరు సమయం కేటాయించాలి. నేను ఎలా అయితే రోజుకు 16-17 గంటల పాటు సమయాన్ని అన్ని పనులకు నేను కేటాయించుకుతున్నాను, మీ అందరికీ ఉన్నట్టే అదే 24 గంటలు నాకు కూడా ఉన్నాయి. నాకు ఒక్క గంట ఎక్కువ లేదు. నేను ఆఫీస్ పని చేస్తాను, ఆర్ఎస్ఎస్ పని చేస్తాను, నా ఓన్ ఫౌండేషన్ ఉంది, ఫౌండేషన్ పనులు చూసుకుంటాను, ఇప్పుడు ప్రవచనాలు చెప్పుకుంటూ ఉంటాను. సమయాన్ని కేటగిరైజ్ చేసుకోవాలి, స్లైస్ చేసుకుని చక్కగా మేనేజ్ చేసుకోవాలి. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేటి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. ఈ అధ్యాయం మనందరి లోపల తప్పక మార్పు తేవాలని నేను అనుకుంటున్నాను. మరో 2 వారాలు ఇదే అధ్యాయం తెలుసుకుంటాము. సర్వోత్తమమైనటువంటి ఆ బ్రహ్మ మనలోనే ఉన్నాడు. ఆయనను ప్రాప్తించేయాలి అంటే కొత్తగా తెచ్చుకోవడం ఏం లేదు. ఉన్నాడు అని చెప్పి తెలుసుకోవడమే, ఆలోచన ద్వారా తెలుసుకోవడమే మన నిజమైనటువంటి ధర్మము. ఆ ధర్మము తెలుసుకుంటాను తప్పకుండా. ఒకరోజు ఖచ్చితంగా అందరి లోపల మార్పు వస్తుంది అని నేను ఆశిస్తున్నాను. ప్రవచనం ముగించుకుందామా? ఎవరికైనా లాస్ట్ మినిట్ ప్రశ్నలు ఉంటే తప్ప ప్రవచనం ముగించుకుందాం. వండర్ఫుల్. అటువంటి మార్పు మనందరిలో ఆ భగవంతుడు తీసుకురావాలని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ముగించుకుంటున్నాం. రేపు రాత్రి మనం విష్ణు సహస్రనామంలో మరిన్ని గొప్ప తత్వాలు, విష్ణు సహస్రనామం గత వారంది వినండి, అందులో మీకు తత్వం అర్థమవుతుంది. ఎంత గొప్పగా తెలుసుకున్నాం ఒక తత్వాన్ని, ఒకే విషయాన్ని ఎంత గొప్పగా మనం ఎన్ని రకాలుగా ఎనలైజ్ చేసి తెలుసుకున్నాం అనే విషయాన్ని మీరు చూడవచ్చు. అందరూ కూడా తప్పకుండా కాస్త ప్రిపేర్ అయ్యి వస్తే మంచిదని నా భావన. శనివారం నాడు శ్రీమన్నారాయణీయము మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రము సంపూర్ణ మహాభారతం, రేపు విష్ణు సహస్రనామము. కాబట్టి ప్రతిరోజు కాస్త ఒక 2-3 గంటల పాటు ఈ మార్గంలో పెట్టి ఆలోచన సరళిలో కనుక మీ జీవితాన్ని పెంచుకుంటే తప్పక సాత్విక గుణం ఆటోమేటిక్గా పెరుగుతుంది. అప్పుడు రాజస తామసిక గుణాలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. సాత్విక గుణం పెంచుకుంటే రాజస తామసిక గుణాలు తగ్గిపోతాయి. సాత్విక గుణం అంటే జ్ఞానం పెంచుకోవడము. ఆ జ్ఞానాన్ని పెంచుకోవడము ఇలాగే పెంచుకోవాలి. మనలో ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని, మనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించడము, ఇవి గనక చేసినట్లయితే పరబ్రహ్మ మనకు తప్పక మార్గాన్ని అందిస్తాడు. మనము ఎక్కడి నుంచి అయితే విడిపోయామో అక్కడికి మళ్ళీ చేరుకోవాలనేటటువంటి భావనలో ఉన్నాం కాబట్టి తప్పక అక్కడికి చేరుకుంటాము. ఆ శక్తి అందరికీ ఇవ్వాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. కృష్ణ సార్.